హాయ్ అండి. శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల ఆట బొమ్మ. శ్రీమతి శారదా హెచ్ రావు గారు రచించారు. ఈ నవల 1981లో రిలీజ్ అయిందండి. ఇక నవలకు వెళ్ళిపోదాం. దివాకరుడు తన ప్రభావం ప్రదర్శించి అలసిపోయినట్లున్నాడు. ఇక తిరుగుముఖం పట్టాడు. క్రమంగా తాపం, బాధ తగసాగాయి. సోలిపోయిన చెట్లు తేలిగ్గా ఊపిరి పీల్చుకోసాగాయి. చల్లని వాయువు శరీరాన్ని తాకేసరికి అలసట తీరిన సీతకి మెలకు వచ్చింది. తెరిచిన కళ్ళు ఒక్క క్షణం ఎదురుగా బల్లమీదున్న పరీక్షాపాత్రాల కట్టలపై నిలిచాయి. తను దిద్దాల్సిన కట్టలు గుట్టలుగా పడున్నాయి. ఏమీ కనబడిని హస్తమో బలంగా లేపి కూర్చోబెట్టినట్టు ఒక్క ఉదుటను లేచి సీత బలదగురున్న కుర్చీలో కూలబడింది. అబ్బా, ఈ పేపర్లన్నీ ఎప్పటికి దిద్దాలి అని విసుక్కుంటూ పరీక్ష పేపర్లు 2 కట్టలు ముందేసుకుని దిద్దడం ప్రారంభించింది. సెలవులలో ఒక వారం రోజులు స్కూలు పనిచేయడంలోనే గడిచిపోతాయి. సెలవుల్లో కూడా పనే, ఏం పొంతులం ఉద్యోగమో. బాధగా మూలిగింది సీత మనసు. 2 పేపర్లు దిద్దేసరికి కృష్ణన్నయ్య దగ్గరుండి వచ్చిన ఉత్తరం ఎదురుగా రెపరెపలాడుతూ సీత దృష్టిని ఆకర్షించింది. మాలతి, జలజ పెళ్లి ముహూర్తాలు పెళ్లివారి తొందర మూలాన దగ్గరలో పెట్టవలసి వచ్చింది. 2 ముహూర్తాలు 1 గంట వ్యవధిలోనే కుదిరాయి. నువ్వు సాధ్యమైనంత తొందరగా స్కూలు ముయ్యగానే ఏలూరొచ్చాయి. అది ఉత్తరం సారాంశం. 1 వారం రోజుల్లో పేపర్లు దిద్దడం పూర్తి కాకపోతే తను అసలు లగ్నాల టైంకైనా ఏలూరు చేరుకోలేదు. ఈ పొంతులం ఉద్యోగం ఏలూరులోనే దొరకకూడదా? హాయిగా మా ఇంట్లో ఉండి చేసుకుంది ఉద్యోగం. అబ్బా, ఇంత దూరం హైదరాబాద్లో పడేశారు అనుకుంది సీత ఒక్క క్షణం. ఆలోచనల్ని వెనక్కి నెట్టేసి పేపర్లు చకచకా దిద్దడం మొదలుపెట్టింది. ఈ పని 5 రోజుల్లో పూర్తి చేసేసి ఏలూరు ఎలాగైనా వెళ్ళిపోవాలని సీత తాపత్రయం. అలాగా పేపర్లలో మునిగి దిద్దుతున్న సీతను చూస్తే ఈ అమ్మాయి అందమైందే అనుకోకపోరు. సన్నగా పొడవుగా ఉండి చక్కని ముక్కు, పెద్ద కళ్ళతో తీర్చిదిద్దినట్లున్న ముఖం చూసేవాళ్లని ఇట్టే ఆకర్షిస్తుంది. పసుపు వన్నెతో బంగారాన్ని పోలిన శరీర ఛాయ కాకపోయినా తెలుపు వైపుకే మొగ్గుతుంది సీత రంగు. కాలేజీలో సీత చదివేటప్పుడు విద్యార్థులు తయారు చేసిన అందమైన అమ్మాయిల జాబితాలో సీత పేరు అగ్రస్థానంలో ఉండేది. 22 సంవత్సరాల వయసులో ఉన్న సీత అందర్నీ ఇట్టే ఆకట్టుకుంటోంది. సీత, సీత! తలుపు కొట్టిన చప్పుడు. ఇంకెవరు? వినోద ఉంటుంది అనుకుంటూ తలుపు తీసింది సీత. గాలి దుమారంలాగా సీతను దూసుకుపోయి చాపమీద కూలబడి రూపుతూ, సీత, నాకు రాత్రి మంచి కలొచ్చిందే. అబ్బా, ఎంత మంచి కల అనుకున్నావు? ఎప్పుడు చెప్పనాని పొద్దట్నుండి తాతాలాడిపోతున్నాననుకో. పిన్ని ఏదో పని అప్పజెపితే ఇప్పుడే వస్తానని ఎంతో తొందరగా నడుచుకొచ్చానని. మధ్యలో వినోదిని ఆపి విసుగ్గా అంది సీత. నాకు తెలుసు నీకొచ్చిన కల ఏమిటో. ముందు ఈ పేపర్లు దిద్దుకొని. మాలతి, జలజ పెళ్ళిళ్ళు ఇంకో 10 రోజుల్లో ఉన్నాయి. ఇదిగో అన్నయ్య రాసిన ఉత్తరం. పెళ్లికి నిన్ను కూడా తీసుకురమ్మని రాశాడు. సీత మాటల్ని వినిపించుకునే స్థితిలో లేదు వినోద. సీత చేతిలో పేపర్లు లాగి గిరాటేసింది. ముందు నాకొచ్చిన కల గురించి చెప్తాను, నువ్వు వినాలి. అందాక పేపర్లు దిద్దనివ్వను మొండికేసింది వినోద. ఇక లాభం లేదు బాబు నీతో. ఆ కల ఏంటో చెప్పు, త్వరగా పో. చిరాకు పడింది సీత. ఉత్సాహంగా మొదలుపెట్టింది వినోద. మరేమోనే, ఒక పెళ్లి పందిరి, పేట్ల మీద కూర్చున్న పెళ్లి కూతురు సీత. పెళ్లికొడుకు తలంబ్రాల బియ్యం పళ్ళెం ఎత్తేసి ఒకేసారి పోసేశాడు. సీత, నువ్వు అలాగే పళ్ళెమెత్తి పోయివే, బిత్రపోయి చూస్తావెందుకు అంటూ నీ చేత నేను పళ్ళెంతో పోయించాను. పెళ్లికొడుకు పకపకానివ్వాడు. ఎంత స్పష్టంగా చూశానే కలలో నీ పెళ్ళి. నాకు వచ్చిన కలలన్నీ నిజమవుతాయి. చూడవే, నేను చెబుతున్నాను, ఇది తొందరలో నిజమవుతుంది. చిన్నపిల్లల బొమ్మల పెళ్లి గురించి చెప్పుకునేంత ఉత్సాహంగా తను ఒక చిన్నపిల్లల కలలో చూసిన పెళ్లిని వర్ణిస్తుంటే వినోదంగా వింటోంది సీత. వినోద చెప్పడం పూర్తి చేయగానే, ఇది ఎన్నోసారే నాకు పెళ్ళవుతున్నట్టు నువ్వు కలలు కండం. ఇక నేను దిద్దుకున్న పేపర్లు అడిగింది అద్దిస్తున్నట్లు సీత. ఎంతో సరదాగా నేను చెబుతుంటే అలా నీరు కారిపోతూ ఉంటావు దేనికి అంటూ బొంగమూతి పెట్టి పక్కకు తిరిగి కూర్చుంది వినోద. వినోదం చూసి జాలి పడింది సీత. ఎంతో సంతోషంగా వచ్చింది ఇంట్లో పని కూడా వదిలిపెట్టి, అందులోనూ తన గురించొచ్చిన కల గురించి చెప్పడానికి. వినోదని తన వైపుకు తిప్పుకుంటూ, ఎందుకే అంతలక, చాలా మంచి కల కన్నావు, నిన్ను అభినందిస్తున్నాను. అయినా నాకు పెళ్లి కావాలని ఎందుకంత కొట్టుకుపోతావు? స్నేహితురాలి అలక తీరుస్తూ అడిగింది సీత. అలా అడుగు, బాగుంది అని మొదలుపెట్టింది వినోద.
మా నాన్నగారు చెప్పులరిగిపోయేటట్లు తిరుగుతున్నారు నాకు సంబంధాలు చూడ్డానికి. ఆ విషయం నీకు తెలిసిందే. త్వరలోనే నా పెళ్లి జరగడం, నేనిక్కడి నుంచి వెళ్ళిపోవడం జరగొచ్చు. అప్పుడు ఈ మహాపట్నంలో నువ్వు ఒంటరిగా ఉండగలవా? ఇప్పుడు ఇన్ని కబుర్లు చెబుతున్నావు నాకు పెళ్ళొద్దు, పెళ్లి చేసుకోనని. ఇప్పుడు అర్థమైందా నీ పెళ్లి గురించి నేను ఎందుకు కొట్టుకుపోతున్నాను? వినోదం మాట్లాడడం ప్రారంభిస్తే గంటల తరబడి మాట్లాడేస్తుంది. సీతకి పేపర్లు జ్ఞాపకం వచ్చాయి. వినోద, ఇవన్నీ మనం ఎప్పుడూ మాట్లాడుకునే విషయాలే కదా. నా గురించి ఇంతగా ఆలోచించే నీలాంటి స్నేహితురాలు దొరకడం నిజంగా నా అదృష్టం. జరిగేవి జరక్క మానం. నీకు కలొచ్చినట్లే నా పెళ్ళి అయిపోతుందిలే, మరి నేను పేపర్లు దిద్దుకోనా? వినోదకి ఇష్టమైన మాటలంటే ఆ అమ్మాయి సంతృప్తిగా ఇంటికి వెళ్ళిపోతుంది. తను పేపర్లు దిద్దుకోవచ్చు అని ఆశపడింది సీత. కాని వినోద కదల్లేదు. పైగా మళ్లీ ప్రారంభించింది. నీకెందుకే అంత ఉబలాటం చెల్లెలు పెళ్లికెళ్ళడానికి? నువ్వింకా పెళ్లికాని కన్యావు. ఇటు పిల్లల కోవకి అటు పెద్దల కోవకి చెందవు. అంటే ఏంటి నువ్వనేది? కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పకూడదు? అడిగింది సీత ఆతృతగా స్నేహితురాల్ని మధ్యలో ఆపి. పెళ్లిలో పేరంటాళ్లకున్న స్థానం మనకుండదు. పేరంటాల్ని పిలుస్తారు అన్ని పనులకి. మనకు అర్థం కాక మనం వెళ్ళామంటే మర్యాదగా చెప్పేవాళ్ళు అబ్బా వెళ్ళకూడదు అంటారు. కొంచెం కరుకుగా చెప్పే అమలక్కలైతే ఉండుదురు తగుదినమ్మా అని వస్తారు. మొగుడు కాపురము ఏమీ లేదు, ఇన్నేళ్లు పైరుపడ్డా, మీరు కాసేపు అలా పిల్లల దగ్గరికి వెళ్ళమని నిర్మోహమాటంగా అనేస్తారు. శుభకార్యాలు మరి మనం అలాంటి స్థలాల్లో పనికిరామే చిట్టితల్లి అంటూ చిన్న లెక్చర్ కొట్టింది వినోద. వినోద చెప్పిన దాంట్లో అసత్యం లేదని తెలుసు సీతకి. కాని అంత ఉద్రేకంగా చెప్పుకుపోతుంటే స్నేహితురాల్ని ఇంకా కొంచెం రెచ్చగొట్టాలని బుద్ధి పుట్టింది సీతకి. అయితే వినోద, ఎంత చెడ్డా మనం పోస్ట్ గ్రాడ్యుయేట్సం, ఉద్యోగం చేస్తున్నాం. ఈ అర్హతల్లో ఏ ఒక్కటి మనకి పేరంటాలి స్థానం ఇవ్వలేవు అంటావా? అడిగింది సీత స్నేహితురాల వైపు కొంటిగా చూస్తూ. ఇవ్వలేవే పిచ్చితల్లి, మనం బ్రతికేది ఒక సంఘం, అడవిలో కాదు. సంఘం విలువ, లోక లక్షణాలు ఒక్కటి కూడా మనలో లేవే. చివరికి మన ఇంట్లో వాళ్ళు కూడా సంఘానికి కట్టుబడి ప్రవర్తించాల్సి ఉంటుంది అంది వినోద. అంత దృఢంగా వినోదంటున్న మాటలకు సీత కొంచెం చలించింది. పెళ్లి కానంత మాత్రాన తాను మనిషి కింద జమ కాదా? ఇది నిజం కాదు. ఆ మాట వినోద చేతే చెప్పించాలి అనుకుంది సీత. వినోద, నేనంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. నేను త్వరగా పెళ్లి చేసుకోవాలని నువ్వు పడే ఆతృత కూడా నాకు తెలుసు. నువ్వెంత చెప్పినా నేను మొండికేయడం నీకు కష్టంగానే ఉంటుంది. అంత మాత్రాన ఈ బెదిరింపులేమిటి? నిజం చెప్పు. నా మనసు మార్చడానికి నువ్వంటున్న మాటలని అవన్నీ నిజం కాదు. ఇంకా సీత పూర్తి చేయకుండానే చెరువున లేచింది వినోద. సీత, నేను నీకేం చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు కాకపోతే ఒకప్పుడు, ముందు ముందుకి నువ్వే ఒప్పుకుంటావు నేను చెప్పినవన్నీ అక్షరాల నిజమని. నాకింట్లో చాలా పనుంది, నిన్ను ఇక్కడ డిస్టర్బ్ చేయనులే, నేను వెళతాను అంది కోపం నటిస్తూ. వెళుతున్నదల్లా ఆగి వెనక్కి తిరిగి అన్నట్లు అన్నయ్యకి చెప్పు, నేను మాలతి పెళ్లికి రాలేకపోతున్నానని, ఏమీ అనుకోవద్దు అని కేకేసి వెళ్ళిపోయింది. సీత, వినోద మొదటిసారి ఒక క్లాసు రూంలో కలుసుకున్నారు. అది BA జూనియర్ క్లాస్. ఆ రోజే కాలేజీలో ఫీజు కట్టిన వినోద క్లాసు జరుగుతుంటే బుర్ర వంచుకుని గబగబా క్లాసులోకొచ్చింది. సీత పక్క సీటు ఖాళీగా ఉండడం వల్ల ఆ సీట్లో కూర్చుంది. కాసేపటికి మెల్లగా మీ పేరేంటండి అడిగింది సీతని. నా పేరు సీత, నన్ను అండి అనక్కర్లేదు నవ్వుతూ సమాధానమిచ్చింది సీత. అబ్బే, మొదటిసారి మాట్లాడాను కదా, మీరు అడగకపోయినా చెబుతున్నాను, నా పేరు వినోద అండి. అదిగో మళ్ళా అండి. ఐఎమ్ సారీ అంది వినోద నవ్వేస్తూ. అలా ప్రారంభమైన స్నేహం ఎంతవరకు పెరిగిందంటే క్లాసులో ఇద్దరూ తప్పనిసరిగా పక్కపక్కన కూర్చునేవారు. క్లాసులు లేనప్పుడు ఇద్దరూ కలిసి రూంలో ఒక మూల చేరి పుస్తకం చదువుతూ కాలం గడిపేవారు. కాలేజీకి సెలవులప్పుడు సీత వినోదింట్లోనో లేక వినోద సీతింట్లోనో గడిపేవారు. వీళ్ళిద్దరి ద్వారా ఆ రెండు కుటుంబాలు కూడా దగ్గరయ్యాయి. సీత ఇంటికి భోజనాల వేళప్పుడు వెళ్లిన వినోద తిన్నగా లోపలికెళ్ళిపోయి, వదినా నా వాట అన్నం పెట్టు అని కృష్ణ భార్య రామాదేవిని అడిగి అన్నం పెట్టించుకుని తినేది. భోంచేస్తూ ఒక్కోసారి రామాదేవిని ఆట పట్టించేది. అన్నయ్య చూడు, వదిన ఎంత పక్షపాతంగా వడ్డిస్తోందో అని వినోదంటే రామాదేవి వినోద నెత్తి మీద ఒక ముట్టికాయ ముట్టి, ఏం జానవే, నా ఎదురుగానే అన్నయ్యకు నా మీద చాడీలు చెప్తున్నావు. రేపు నా తమ్ముడు రాని, దీనికి బదులు నేను తీర్చుకుంటాను అని అండంతో అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. వినోద మొదటిసారి సీతని వాళ్ల నాన్నగారికి పరిచయం చేసినప్పుడు ఆయన అన్నారు, అదేంటే నా క్లాస్మేటు సీత అంటే నాకేం తెలుస్తుంది, వాళ్ల నాన్నగారి పేరు చెప్పు, బహుశా నేను ఆయన్ని ఎరుగుదునేమో.
అసలు నేను అడగలేదు నాన్నగారు, వాళ్ళ నాన్నగారి పేరు మీకు చెప్పడానికి అంటూ. మీ నాన్నగారి పేరేమిటి సీత? అడిగింది వినోద. రామనాథం గారు. రామనాథం గారు అమ్మాయివమ్మా. ఆయన బాగా తెలుసు. పాపం 2 ఏళ్లై పోయారన్న సంగతి ఈ ఊరు నేను ట్రాన్స్ఫర్ మీద వచ్చాక తెలిసింది. ఏం జబ్బు చేసిందమ్మా? అడిగారు. జబ్బేమీ లేదండి. ఆ రోజు కోర్టుకి బయలుదేరుతూ గుండెల్లో నొప్పిగా ఉందని కుర్చీలో కూర్చున్నారు. అన్నయ్య డాక్టర్ని పిలవడానికి బయలుదేరుతున్నాడు. ఈలోగానే ప్రాణం పోయింది. సీత కంఠం వణికింది తండ్రి మరణం గురించి చెప్తుంటే. గుండెపోటన్నమాట. ఆయన చనిపోవడానికి ముందు సంవత్సరమే కదమ్మా అన్నయ్య ప్లేటర్ పట్టా పుచ్చుకున్నాడు అడిగారు. అవునండి, నాన్న దగ్గరే పని నేర్చుకుంటున్నాడు. ఈలోగేలా జరిగిపోయింది. సరిగ్గా గుర్తులేదు. మీరెంతమందమ్మా? అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు? మా అన్నయ్య తర్వాత మేం ముగ్గురం వరుసగా ఆడపిల్లలమండి. అయ్యో పాపం, మగపిల్లాడొక్కడేనా? అన్నయ్యకి మా మేనత్త కూతుర్ని చేశారండి. అన్నయ్య పెళ్లి నాన్నగారుండగానే అయింది చెప్పింది సీత. 10 ఏళ్ల క్రితం ఈ ఊర్లో నేను 2 సంవత్సరాలున్నాను ఉద్యోగరీత్యా. అప్పుడు నేను రామనాథం చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఆయన చెబుతుండేవారు తన స్వగ్రామం ఏలూరుకి దగ్గరలో ఉన్న గుండుగుళ్ళను అని. అక్కడ తనకి భూములున్నాయని, ప్రాక్టీసు ఏలూరులో పెట్టానని, దగ్గరగా ఉండడం వలన కౌలుదారులకి ఇచ్చిన తరచూ వెళ్లి భూములు కూడా చూసుకుంటూ ఉంటానని చెప్పారు. నేను తిరిగి ఏలూరు ట్రాన్స్ఫర్ మీద వచ్చినప్పుడు రాగానే అడిగాను రామనాథం గారు ఇప్పుడు ఏ పేటలో ఉన్నారని. పోయారని వినగానే చాలా బాధపడ్డాను. కలలో కూడా అనుకోలేదు ఈ కబురు వింటానని. స్వగతంగా మాట్లాడుతూ ఆయన ఆశ్చర్యంగా కూతురు వైపు చూసి, ఎప్పుడు మా సీత అని కబుర్లు చెప్తావే గాని సీత పలానా వారి అమ్మాయిని ఎప్పుడైనా చెప్పావా? అడిగారు కూతుర్ని. నాకేం తెలుసు నాన్నగారు, మీకు సీత వాళ్ళ నాన్నగారు బాగా తెలుసునని. అయినా ఆయన పోయారని విన్నాక నేను ఆయన పేరు కూడా అడగలేదు అంది. మళ్ళా ఏదో జ్ఞాపకం వచ్చినట్లు వినోద్ అంది. నాన్నగారు అన్నట్లు వాళ్ళ అమ్మగారు కూడా లేరు. వాళ్ళ నాన్నగారు పోయిన 3 నెలలకే ఆమె పోయారట. ఆమె అసలు బెంగపడిపోయి మంచాన పడ్డారట భర్త పోయిన వెంటనే. 3 నెలల తేడాలో పాపం తల్లి తండ్రి కూడా పోయారండి. అయ్యో పాపం, అలాగా. కుటుంబ భారం అన్నయ్య మీద పడిందన్నమాట. అతందైనా చాలా చిన్న వయసు, ఇంకా 3 ఆడపిల్లలకు పెళ్లి కావాల్సింది అన్నారు ఆలోచనగా. సీత పట్టుబట్టి కాలేజీలో చేరింది నాన్నగారు. సీత చెల్లెళ్ళు మాలతి, జలజ స్కూల్ ఫైనల్తో ఆపేశారు. వాళ్లకు సంబంధాలొస్తున్నాయట. ఏదైనా ఖాయమైతే ఖర్చులు కలిసొస్తాయని 2 పెళ్లిళ్ళు ఒకసారి చేస్తారట అంది వినోద. పెద్ద పిల్ల సీతని విడిచిపెట్టి తర్వాత అమ్మాయిలకి పెళ్ళా అన్నారు ఆయన అర్థం కానట్టు. అబ్బే, ఏమీ ప్రత్యేక కారణం లేదు. ఎవరికి ముందు సంబంధాలొస్తే వాళ్ళకి చేసేయడం మంచిది కదండి. ఒకరి కోసం రెండో వాళ్ళని ఆపడం కన్నా వాళ్ళకి సంబంధాలొస్తున్నాయి, మరి వాళ్ళు ఆగుతారా? పైపిల్లకి కుదిరేదాకా అంది సీత పెద్ద ఆరిందలా. అది కాదు, నాన్నగారు చిన్నప్పటినుండే అనుకున్న మేనరికం సీతకు తప్పిపోయింది. వీళ్ళ నాన్నగారు సడన్ గా పోగానే మేనమామ భార్య కొడుక్కి ఎక్కువ కట్నం వచ్చే దగ్గర చూసుకుని మేనరికం చేసుకోనని చెప్పేసిందట. అందువలన సీత నేను చదివి ఉద్యోగం చేస్తాను, నేను పెళ్లి చేసుకోను అని మొండికేసిందట. దాంతో దీన్ని చదివించక తప్పలేదు అని వినోద రామాదేవి దగ్గర నుండి సేకరించిన విషయాలు గుక్క తిప్పుకోకుండా ఏకరవ పెట్టింది. అదేంటమ్మా, మీ బావని తలదన్నిన సంబంధం నీకు రాకపోదు. నువ్వు పెళ్లి చేసుకుని చూపిస్తేనే మీ బావలాంటి వాళ్ళకి బుద్ధొస్తుంది. అంతేకాని చేసుకోకపోతే నీకసలు సంబంధాలు రాలేదనుకుంటుంది లోకం అన్నారు. ఎందుకు చేసుకోదు? చేసుకుంటుంది నాన్నగారు. వాళ్ల బావను మించిన సంబంధం వస్తుంది అని దృఢంగా మాట్లాడుతున్న వినోద్ వైపు సీత ఆశ్చర్యంగా చూసింది. చేతిలో పుస్తకం వైపు చూస్తూ వినోద్ అంది. ఇక మేం నా గదికి వెళతాం నాన్నగారు. మేమిద్దరం కలిసి ఎకనామిక్స్ కంబైన్ స్టడీ చెయ్యాలి. వెళ్ళండమ్మా, వెళ్ళి చదువుకోండి అని ఆయన అనగానే ఇద్దరూ వెళ్ళిపోయారు. స్నేహితురాలిద్దరూ BA 2nd క్లాస్లో పాస్ అయ్యారు. ఇద్దరూ కలిసి బీఈడీ గుంటూరులో హాస్టల్లో చదివారు. బీఈడీ పరీక్షలయ్యాక వినోద వాళ్ళ నాన్నగారికి విజయవాడ బదిలీ అయింది. హైదరాబాదులో ఒకే స్కూల్లో సీతకి వినోదకి ఉద్యోగం రావడం అన్నది వాళ్ళు ఎదురు చూడని అదృష్టంలానే చెప్పాలి. బీఈడీ పరీక్షలు దగ్గరకొస్తున్నప్పుడు వినోద్ అనేది, సీత, మనం కలిసి 3 ఏళ్లుగా చదువుతున్నాం, కలిసి ఉద్యోగం కూడా చేస్తే బాగున్ను. నీకా ఉద్యోగమా? మీ వాళ్ళు నీకెప్పుడు పెళ్లి చేయాలని చూస్తుంటే అనేది సీత. కానీ జరిగింది వేరే విధంగా. ఉద్యోగానికి సీత అప్లై చేసినట్టు వినగానే వినోద్ కూడా ఒక అప్లికేషన్ పడేసింది, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా. ఉద్యోగం ఆర్డర్ అయితే సులువుగానే వచ్చింది, కానీ ఉద్యోగంలో చేరడం వినోద్ అనుకున్నంత తేలిక కాలేదు. వినోద నాన్నగారు ఖచ్చితంగా చెప్పేశారు ఉద్యోగానికి వెళ్ళడానికి వీల్లేదని. వినోద సత్యాగ్రహం ప్రారంభించింది. అది 2 రోజుల నుండి అన్నం తినడం లేదండి, మీరు ఉద్యోగం చేయొద్దన్నారని.
పోనీ మా చెల్లెలు హైదరాబాదులో ఉంది కదా, దానింట్లో ఉండి చేయనియండి. పాపం సరదా పడుతోంది ఉద్యోగం అంటూ. పెళ్లి సంబంధం ఎప్పుడు కుదిరితే అప్పుడు మానేసి వస్తుంది ఆ ఉద్యోగం. వినోద తల్లి కూతురు తరపున వకాల్తా తీసుకుని వాదించింది తండ్రితో. నీ ఇష్టం అన్నారాయన. ఎప్పుడు ఉద్యోగం మానేయమంటే అప్పుడు మానేస్తానని తల్లికి మాటిచ్చి హైదరాబాదు వెళ్లి ఉద్యోగంలో చేరింది వినోద. సీతకి బంధువులెవరూ హైదరాబాదులో లేకపోవడం వలన కృష్ణ సీతను తీసుకుని బయలుదేరాడు హైదరాబాదు. తన స్నేహితులకు సీతని పరిచయం చేసి వాళ్ల దగ్గరలోనే 2 గదుల వాటా అద్దెకు కుదిర్చి వినోద కూడా సీతని అప్పజెప్పొచ్చాడు. సీత అద్దెకున్న ఇల్లు వినోద పినతల్లింటికి చాలా దగ్గర కావడం వలన తిరిగి స్నేహితురాళ్లకి ఏలూరులో ఉన్నట్టు కలిసి తిరగడానికి అవకాశం కలిగింది. ఈ ఎండాకాలం సెలవులయ్యాక స్కూలు తెరిచిన మొదటి రోజు. కొన్ని రోజులు రెస్టు తీసుకున్నందువల్ల కాబోలు టీచర్లు పిల్లలు చెప్పలేనంత ఆనందంగా ఉన్నారు. పై క్లాసులకి వెళ్ళాం కదా అనే ఆనందంతో పిల్లలు కొత్త బెంచీలకు హత్తుకొని కూర్చున్నట్టు కదలకుండా కూర్చున్నారు. అందువల్ల అన్ని క్లాసుల్లోనూ పిల్లలైతే ఉన్నారు కానీ ఒక్క క్లాసులోనూ పాఠాలు జరగడం లేదు. రిజిస్టర్లో సంతకాలు పెట్టొచ్చిన టీచర్లు క్లాసుల్లోకైతే వెళ్లారు కానీ వాళ్ల మనసు పాఠాల మీద లగ్నం కావడం లేదు. పొద్దుట స్కూల్కొచ్చిన దగ్గర నుండి పార్వతి టీచర్ తన స్నేహితురాలు రుక్మిణమ్మని కలుసుకోనేలేదు. సీత వినోద మాట్లాడుకునే సంగతులింకా ఎన్నో మిగిలిపోయాయి. క్లాసు రూములు వరుసగా ఉండబట్టి టీచర్లు క్లాసులు విడిచిపెట్టి బయటకొచ్చేసి వరండాలో బాతాకానీ పెడుతూనే ఉన్నారు. సెలవుల్లో ఏ ఊళ్ళు వెళ్ళాం, ఏ రకం చీరలు కొనుక్కున్నారో, బొత్తిగా సెలవులు గిర్రున తిరిగిపోయాయని, అందువల్ల వేసుకున్న ప్లాన్లు పూర్తి కాలేదని అలా సాగుతోంది వాళ్ల సంభాషణ. అవతల స్కూలు బెల్లలు మోగుతూనే ఉన్నాయి. టీచర్లు లాంఛనంగా క్లాసులు మారుతూనే ఉన్నారు. 2వ రోజు పొద్దుట హెడ్ మిస్ట్రెస్ నుంచి ఒక నోటీస్ వచ్చింది. టీచర్లు పాత టైం టేబుల్ ప్రకారం క్లాసులు తీసుకోవాలని, పిల్లల్ని ఊరికే ఒక్క పీరియడ్ కూడా కూర్చొనివ్వకూడదని. ఆ హెచ్చరికతో టీచర్లంతా పుస్తకాలు బ్లాక్ బోర్డు వాడకం మొదలుపెట్టారు. ఒకరోజు సాయంత్రం స్కూల్ నుండి కలిసి బయలుదేరారు సీత వినోద. సెలవుల నుండి వచ్చాక మనిద్దరం తీరుబడిగా కాసేపైనా మాట్లాడుకోలేదు అంది వినోద. అవును, ప్రతి ఆదివారం మాలతి మరిదిగారు మా ఇంటికైనా వస్తున్నారు, లేకపోతే నేనైనా వాళ్ళ ఇంటికి వెళుతున్నా. అందువల్ల ఈ మధ్య నేను మీ ఇంటికి రాలేకపోయాను అంది సీత. అన్నట్టు కిందటి ఆదివారం నేను మీ ఇంటికి వచ్చేసరికి 2 కొత్త అమ్మాయిలున్నారు, వాళ్ళెవరు అడిగింది వినోద. అవును, వచ్చిందానివి 5 నిమిషాలు కూడా నిలబడకుండా అలా గిర్రున తిరిగి వెళ్ళిపోయావేం? ఆ 2 అమ్మాయిలు మాలతి ఆడబిడ్డ కూతుళ్ళు. మళ్ళా కలుసుకోవచ్చు. అసలే నువ్వు చుట్టాలతో హడావిడిగా ఉంటే నేను కూడా ఎందుకని వెళ్ళిపోయాను అంది వినోద. 2 సేతింటికి చేరుకున్నాక ముందు కుర్చీల్లో చతికిలు పడ్డారు. అన్నట్టు అడగడం మర్చిపోయాను, పెళ్లిలో ఎన్నిసార్లు అమ్మగారిని దూరంగా ఉండమన్నారు అడిగింది వినోద తన కుర్చీని ఇంకా సీతకి దగ్గరగా జరుపుతూ, మాలతి జలజల పెళ్లిని ఉద్దేశిస్తూ. సీత మనసులో పెళ్లి రోజుల సంఘటన మెదిలింది. తలంబ్రాల పళ్ళెమంటూ పురోహితుడు తొందర చేస్తున్నాడు. సీత లేచి లోపలికి పరిగెట్టి పళ్ళెమెత్తి 2 అడుగులు వేసేసరికి, ఉంచు సీత, వదినొచ్చి పట్టుకెళుతుంది అంది సీత వేలు విడిచిన మేనత్త. పురోహితుడు తొందర చేస్తున్నాడు కదా, మరి నేను తీసుకెళ్లి వదినకి అందిస్తాను అంది సీత. పెళ్లైన ముత్తైదు తీసుకెళ్ళాలి, అదిగో వదినొచ్చేసింది, ఇచ్చి ఆ పళ్ళెం అంది ఈసారి కొంచెం తీవ్రంగా. అటువంటి శుభకార్యాల్లో మన చెయ్యి పడకూడదే. వినోద మాటలు తిరిగి వినపడినట్లయింది. వెంటనే నవ్వొచ్చింది. నవ్వుతూ, సారీ అత్త అంటూ తను తప్పుకోవడం గుర్తుకొచ్చింది. నిజం చెప్పి వినోదదే గెలుపు అని ఒప్పుకోవడానికి సీత మనసు ఎదురు తిరిగింది. అలాంటివేమీ జరగలేదు, అసలు పెళ్లంతా నా చేతుల మీదుగానే జరిగింది అని అబద్ధం గట్టిగానే చెప్పింది సీత. ఇప్పుడు చెప్పవు, ఇంకా కొన్ని అనుభవాలయ్యాక అప్పుడు చెప్తావు ఏడుచుకుంటూ, లేదా అప్పుడు చెంపలు వాయించుకుని పెళ్ళైనా చేసుకుంటావు అంది వినోద. ఎప్పుడూ అదే గోల, ఏ సంభాషణ ఎత్తినా చివరికి నా పెళ్లితో అంతం చేస్తావు. నీకు త్వరగా పెళ్ళయి ఎక్కడి నుండి పోయి నాకు పీడ విరగడవుతుంది అంది హాస్యంగా సీత. ఆ రోజు త్వరలోనే వస్తుందిలే, తొందరపడకు, అప్పుడు అనుకుంటావు. వినోద కమ్మగా మాట్లాడేది. కనీసం అలా మాట్లాడేవారు కూడా ఎవరూ లేరు నాతో. వినోదని మధ్యలో ఆపి సీత ఆతృతగా అంది. ఏంటే, ఏమైనా సంబంధం కుదిరిందా? నీకు పెళ్ళంటే నాకు సంతోషమే గాని నువ్వు వెళ్ళిపోతావంటే నాకు చాలా బాధగా ఉందే. నేను ఎక్కడున్నా నీ యోగక్షేమాలకు కనుక్కుంటూనే ఉంటానే చిట్టి తల్లి అంటూ లేచింది వెళ్ళడానికి వినోద. అప్పటికే 7 గంటలు దాటిపోయింది. ఇంకాసేపు ఉండమని బలవంతం చేయలేకపోయింది సీత స్నేహితురాల్ని. టీచరు ఉద్యోగం, టీచరు జీతం గొర్రెకు బెత్తుడు తోక సామెత లాంటిది. ఆ ఉద్యోగానికి జీతానికి పెరుగుదలుండదు.
అలాగని హైదరాబాదులో టీచర్లకు తక్కువకి కిరాయికి ఇళ్లు కేటాయించబడలేదు. వచ్చిన జీతంలో 3/4 నెలలా ఇల్లుగలాయనికి ముడుపు కట్టవలసిందే. సీత ఒక్క ప్రాణమైనా తనుండే ఒక గదికే 70 రూపాయలు చెల్లిస్తోంది. ఒకసారి టీచర్లంతా హౌసింగ్ బోర్డుకి వాయిదా పద్ధతుల మీద ఇల్లు కొనుక్కోవడానికి అప్లికేషన్లు పడేస్తుంటే తను పడేసిందొకటి. ఆ తర్వాత ఆ విషయం పూర్తిగా మరిచిపోయింది కూడా. ఒకరోజు హౌసింగ్ బోర్డు నుండొచ్చిన కవరు విప్పి చదువుతుంటే సీతకి ఆశ్చర్యం, ఆనందం ఒకదాని వెనక ఒకటి కలిగాయి. తనకు 2 గదుల ఇల్లు మల్లేపల్లిలో ఇచ్చామని, డబ్బు ఎంత కట్టవలసింది ఆ ఉత్తరంలో ఉంది. ఒక నెల్లాళ్లలో సీత ఇల్లు స్వాధీనం చేసుకోవాలని కూడా ఉంది ఆ ఉత్తరంలో. వెంటనే వెళ్లి ఇల్లు చూసింది సీత. ఒకే మోడల్లో వరుసగా ఉన్నాయి అన్ని ఇళ్లూను. ప్రత్యేకంగా ఒక్కొక్క ఇంటికి కొద్దిగా కాంపౌండ్ కేటాయించబడింది. ఇంటికి చుట్టూ ప్రహారీ గోడుంది. బాగానే ఉంది. ఇల్లు కట్టుదిట్టంగా అనుకుంటూ లోపలికి వెళ్ళింది సీత. ఇంటికి ముందు వెనక వరండాలున్నాయి. 2 గదులు, ఒక వంటిల్లు ఉన్నాయి. లోపల ఖాళీ స్థలంలో ఒక పక్కగా బాత్రూంలున్నాయి. ఇల్లు చూస్తూ నవ్వుకుంది సీత. నాలాంటి సన్యాసులకు కూడా ఇల్లంటే ఎంత ఆశ, వీలైనంత త్వరగా వచ్చేయాలి. ఈ మధ్య పనికి కుదిరిన అబ్బాయి హుస్సేన్కి ఈ ఊళ్ళో ఎవరూ లేరని ఇంట్లోనే ఉంటున్నాడు. ఇక భయమేమిటి అనుకుంది సీత. పైగా ఇప్పుడున్న ఇంట్లో ఉండడం రోజురోజుకి సీతకి గణమైపోయింది. సీత గది ముందున్న వరండా సీతకి ఇల్లు గలవారికి కలుసుంది. సీత ఎప్పుడూ తలుపేసుకుని గదిలోనే ఉండేది. ఇల్లు గలవారే వాడుకుంటారు ఆ వరండా. ఇల్లుగాలైన వరండాలో నిలబడి కిటికీలో నుండి సీత గది లోపలికి చూస్తూనే ఉంటాడు. ఒకసారి ఒళ్ళు మండి ఏం కావాలండి అని అడిగింది సీత. అబ్బే ఏం లేదండి, మీరేం చేస్తున్నారో అని వెకిలినవ్వు నవ్వాడు. ఇంకోసారి ఇల్లుగలావిడ యథాలాపంగా వచ్చి కూర్చున్నట్లు కూర్చుంది. పెచ్చాపాటి మాట్లాడుతూ మధ్యలో అంది, ఏమండి, మీరు చదువుకున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, మీ స్కూల్లో మగ టీచర్స్తో మాట్లాడుతూనే ఉంటారు, మరి మా ఆయనతో అసలు మాట్లాడేంటండి? హఠాత్తుగా ఆ విధంగా సంభాషణ ఆవిడ మార్చడం సీతకి చాలా ఆశ్చర్యమేసింది. చురుగ్గానే సమాధానమిద్దామని మళ్ళా తమాయించుకుంది. ఉద్యోగరీత్యా మాట్లాడే అవసరం వస్తుంది ఒక చోట పనిచేసే వాళ్ళకి. అంచేత అవతల వాళ్ళు ఆడవాళ్లైనా మగవాళ్లైనా మాట్లాడాలి. అలాగని ప్రతి మగాడితో మాట్లాడమని ఎక్కడుందండి అంది సీత. ఏమో, అవన్నీ నాకు తెలియవు. మా వారు సరదా పడుతున్నారు. మీకు స్కూల్ నుండి వచ్చాక పొద్దుపోతుంది. మా ఇంటి పెరట్లో 2 కుర్చీలు వేస్తాను. ఈ సాయంత్రం రండి, హాయిగా కబుర్లు చెప్పుకుందరు గాని. అవతల నేను వంటింట్లో పనిచేసుకుంటూ ఉంటాను అంది ఇంటావిడ. దీంతో ఆ ఇల్లాలు కేవలం భర్తగారి ఆజ్ఞానుసారం ఈ రాయబారం పట్టుకొచ్చిందన్నమాట అని సీతకు అర్థమైంది. ఇక సీతకి కోపం ఆగలేదు. ఇంటావిడ మీద విరుచుకుపడింది. పంపడానికి మీ వారికి బుద్ధి లేకపోతే రావడానికి మీ ఆలోచన ఏమైంది? పెళ్లికాని ఆడపిల్లలతో కబుర్లు చెప్పడంలో హాయి మీకు అర్థం కాలేదా? అర్థమై కూడా సతీ సుమతి అంతటి మహాపతివ్రతల పతివ్రతా ధర్మం నిర్వహిస్తున్నాననుకుంటున్నారా? మీ అమ్మాయి ఇంకో ఏడాదిలో బిఏ పూర్తవుతూనే ఉద్యోగం చేయిస్తానన్నారు. ఎవరైనా మగాడొచ్చి సరదా పడుతున్నాం, మీ అమ్మాయిని రేపు సాయంకాలం మా ఇంటికి పంపండి, కులాసాగా కబుర్లు చెప్పుకుంటాం అని అడిగితే పంపుతారా? ఏం మాట్లాడరు? తెల్లబోయినట్లు చూస్తున్నారు, చెప్పండి అని సీత అరిచేసరికి ఆవిడ ఈ లోకానికొచ్చినట్లు, ఇంత లోతు ఆలోచించలేదమ్మా. మా ఆయన నా ప్రాణాలు తోడేస్తుంటే ఆయన అన్న మాటలు అనేశాను, మనసులో పెట్టుకోకమ్మా అంటూ ఆవిడ గబగబా వెళ్ళిపోయింది. చెమట్లు కక్కుతున్న తన మొహాన్ని తుడుచుకుంటూ సీత అలాగే పెట్టి మీద చాలాసేపు కూర్చుండిపోయింది. ఇది జరిగిన దగ్గర నుండి ఒక కొత్త సమస్య ఎదురైంది సీతకి. అంత సరదాగా తనతో కొంతసేపు గడపాలని ఆతృతపడుతున్నవాడు ఏ క్షణానైనా ఇంట్లో చొరబడితే సంగతేం కాను అని ఊహించుకున్నప్పుడల్లా వణికిపోయేది సీత. ఇల్లు చూస్తున్న సీతకి పూర్వపు అనుభవాలు జ్ఞాపకం రాగా అక్కడే చాలాసేపు నిల్చుండిపోయింది. ఇంటికి తాళం వేసి బయటపడిన సీతకి 1000 ఏనుగుల బలం వచ్చింది. తను అద్దె కొంపల్లో ఉండి ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు. తనింట్లో తాను హాయిగా ఉండొచ్చు. మర్నాడు సీత రోజూ కన్నా 1 గంట ముందు స్కూలుకి వెళ్ళిపోయింది. కొత్తింటి సంగతి వినోదకి చెప్పాలి. ఆతృతగా వినోద కోసం ఎదురు చూసింది. బెల్లయింది. వినోద రాలేదు. అసంతృప్తిగానే క్లాసుకి వెళ్ళింది సీత. క్లాసులో ఉన్న సీతకి వినోద పినతల్లి కూతురు ఉత్తరం అందిస్తూ, ఇదిగోనండి, ఈ ఉత్తరం మీకిమ్మనిచ్చింది మా అక్కయ్య. అర్జెంటుగా రమ్మని వైరొచ్చింది వాళ్ళ ఇంటి దగ్గర నుండి. వినోదకే పొద్దుటే బస్కు వెళ్ళింది అంది ఆ అమ్మాయి. ఉత్తరం అందుకుని ఆతృతగా అడిగింది సీత. వాళ్ళింట్లో అంతా కులాసయ్యానా? ఆ అమ్మాయి ముసిముసి నవ్వులు నవ్వుతూ, పెళ్లి చూపులకండి అంది. ఆ అమ్మాయి వెళ్లగానే చదివింది సీత. సీత, రాత్రి 12 గంటలకు వైరొచ్చింది. అర్జెంటుగా రమ్మంటూ ఇంటి దగ్గర నుండి. ఎందుకో ఊహించుకోగలవు.
ఆ తతంగం అయిన వెంటనే తిరుగు ప్రయాణం. ఏ బస్సు దొరికితే ఆ బస్సుకు. వినోద. సీత, హుస్సేన్ కుండీలలో మొక్కలు నాటుతున్నారు. వాటిలో కొన్ని మొక్కలు గులాబీలు, చామంతులు మొదలైన పూల మొక్కలు, మిగిలినవి క్రోటన్లు. ఈ కుండీలు అందంగా అమర్చాలి హుస్సేన్. ఎంత అందంగా అంటే వీటి వలన మనింటికి అందం రావాలి అంది సీత నాటిన మొక్కల వైపు పరీక్షగా చూస్తూ. అమ్మగారండి, పెరటివైపు పువ్వుల మొక్కలు, వీధివైపు వరండా మెట్ల దగ్గర క్వార్టర్లు పెడదాం. హుస్సేన్ మాటలకి అడ్డుపడంది సీత. నేను పొద్దుట వెళ్ళి సాయంత్రం వస్తాను స్కూల్ నుండి. నువ్వు బజార్కని స్కూల్కని తిరుగుతూనే ఉంటావు. అప్పుడు మేకలు, గేదెలు, ఆవులు వస్తే ఎవరు కొడతారు వాటిని బయటికి? స్వేచ్ఛగా తినేసి మనం సాయంత్రం ఇంటికొచ్చేసరికి మొండాలు మిగులుతాయి. అప్పుడే అక్కడికొచ్చిన మాలతి అంది. అబ్బో, ఇంట్లో దిగిపోవడం, మొక్కలు నాటడం కూడా అయిపోతుందే. వెనక్కి తిరిగి చూసింది సీత. అరే మాలత, ఎంతసేపయిందొచ్చి? అసలు ఏలూరు నుండి ఎప్పుడొచ్చావు? గుక్క తిప్పుకోకుండా వేసింది ప్రశ్న మీద ప్రశ్న సీత. నిన్ననే వచ్చాను ఏలూరు నుండి. నువ్వు ఇంటికి రాసిన ఉత్తరాలను బట్టి నువ్వు కొత్తింట్లోకి మారావని తెలిసింది. సాయంకాలం మీ మరిదిగారు ఆఫీసు నుండి వచ్చాక బయలుదేరితే ఆలస్యమైపోతుందని, ఈరోజు స్కూళ్లకి సెలవు అని జ్ఞాపకం రాగానే బయలుదేరి వచ్చేశాను అంది మాలతి. ఈ ఇల్లు నాకొచ్చేసరికి నువ్వు వినోద కూడా ఊళ్ళో లేరు. ఎంతో అనుకున్నాను మిమ్మల్ని తీసుకొచ్చి చూపించాలి అని. క్యాలెండర్ చూసి మంచి రోజున నేను హుస్సేన్ సామాన్లు ట్యాక్సీలో వేసుకుని వచ్చేశాం అంటూ సీత మాలతికి ఇల్లంతా చూపించింది. ఇల్లు చాలా బాగుంది సీత. నీకొక్కతికే ఇంత పెద్దిల్లా? మాకు సగం పోర్షన్ అద్దెకి మేము వచ్చేస్తాం. మేమున్న ఇల్లు మాకొక్క గది ఊపిరన్నట్లుంటుంది ఆ ఇంట్లో అంది సీత. నీ ఐడియా బ్రహ్మాండంగానే ఉంది మాలతి. మనిద్దరికీ ఇల్లు బాగా సరిపోతుంది. నేను ఒంటరిగా ఉండడం తప్పుతుంది అంది సీత. ఉండు, నా ఐడియా బాగానే ఉంది కానీ ఆయన ఒప్పుకోవాలి కదా. ఆయనకి ఇల్లు మారడం అంత ఇష్టంగా లేదు. ఆయన చెప్పి చూస్తాను. మాట్లాడుకుంటూ ఇద్దరూ లోపలికొచ్చారు. హుస్సేన్ ముఖం మీద చెమట తుడుచుకుంటూ వచ్చి, తర్వాత కబుర్లు చెప్పుకుందరు గాని ముందొచ్చి టిఫిను, కాఫీలు తీసుకోండి. లోపల బల్ల మీద పెట్టాను. లేవండి అమ్మగారు, కాఫీ చల్లారిపోతుంది అంటూ తొందర చేశాడు. అబ్బా, వీడు ఒక్క నిమిషం ఆగడు. పదమాలతి అని సీత లోపలికి త్రోవ తీసింది. బల్ల మీద 2 ప్లేట్లలో ఉప్మా పొగలు గక్కుతూ కమ్మటి నేతి తాలింపు వాసన కొడుతూ ఉప్మా రుచిని తినకుండానే చెబుతోంది. బాగా నేర్చుకున్నాడే అన్ని వంటలు. పైగా మీ అమ్మగారు ఏమీ పురమాయించకుండానే చేసి పెట్టేశావే ఉప్మా, కాఫీను అని హుస్సేన్తో పలకరింపుగా అంది. మీరు అయ్యగారు వస్తే అమ్మగారు చెప్పడం అవసరం లేదండి. అలాగని నాకు జనరల్ ఆర్డర్స్ ఉన్నాయి అన్నాడు హుస్సేన్. నువ్వు తెలుగెంత బాగా మాట్లాడతావు, ఎలా అలవాటైంది అడిగింది మాలతి. వాళ్ళది అసలు కర్నూలు. అక్కడ ముసల్మాన్లు తెలుగు బాగా మాట్లాడతారు ఉర్దూ కన్నా అంది సీత. హుస్సేన్ నవ్వుతూ అన్నాడు. ఇక్కడ వాళ్లతో ఉర్దూలో మాట్లాడితే నా ఉర్దూ భాష చూసి నవ్వుతారమ్మా. అందుకు నేను తెలుగులోనే మాట్లాడతాను. అన్ని పనులు నేర్చుకున్నావు. మా అక్కయ్య దగ్గర ఉండిపో కొన్నాళ్ళు. మళ్ళా మీ ఊరు బయలుదేరకుండా అంది మాలతి. అబ్బే, నేనిక్కడ ఉండిపోవడానికి రాలేదమ్మా. మా నాయన మీద అలిగొచ్చేశాను. ఇంకో ఏడాదిలోపే నేను వెళ్ళిపోవాలి. అమ్మగారు నన్ను చాలా బాగా చూస్తున్నారు. అందువల్లే ఎన్నాళ్ళు ఉండిపోయాను అన్నాడు హుస్సేన్. మరి నువ్వు వెళ్ళిపోతే అమ్మగారికి ఎలాగా అంది మాలతి. సరే, నువ్వు అడగడం బాగానే ఉంది మాలతి. ఎలకాలం నాకు చాకరీ చేయడానికి వాడు రాసిపుచ్చుకున్నాడా ఏం? ఈ జీవితం ట్రైను ప్రయాణం లాంటిది. ట్రైను గమ్యస్థానం చేరువలోపున ఎంతమందినో కలుస్తాం, మరెంతమందికో వీడుకోలు పలుకుతాం. అంతేకాని ఒకళ్ళ కోసం రెండో వాళ్ళు ఆగుతారా? ఎదురు చూడని అదృష్టంలా అనిపిస్తోంది హుస్సేన్ నాకు తటస్థపడ్డం. ఈ అదృష్టం ఎన్నాళ్ళో ఉండదన్నమాట. సరేలే, చేసినన్నాళ్ళు చేస్తాడు. ఆ తర్వాత ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. నేను ఇప్పుడే విన్నాం హుస్సేన్ వాళ్ల ఊరు ఏడాదిలోపునే వెళ్ళిపోతాడని. నేను భ్రమపడ్డాను. వీడు కొన్నాళ్ళు ఉంటాడు నా దగ్గర అని అంది సీత. మాలతి హుస్సేన్ అడిగిన ప్రశ్నకి జవాబుగా, హుస్సేన్ వెళ్ళిపోతే తను ఒంటరిగా ఉండాలి ఇంట్లో అనే భయం కలిగింది సీతకి. సరే, ఆ సమయం వచ్చినప్పుడు ఆలోచించుకోవచ్చులే అని సమాధానపరుచుకుంది. హుస్సేన్ సహాయంతో తన సామాను ఒక గదిలోకి మార్చుకుంది సీత. 3 గదులు మాలతికి కేటాయించింది. వాళ్ళకి ఈ పోర్షన్ చాలా విశాలంగా ఉంటుంది అనుకుంది ఇల్లంతా చూస్తూ సీత. కాని సీత ఊహించినట్లు మాలతి సీతింట్లోకి మారలేదు. మళ్లీ వారం మాలతి భర్తతో వచ్చినప్పుడు సీత ఎదురెళ్ళి, ఇదిగోండి మీ పోర్షన్ అంది మరిదిగారితో. అతను సీతకి సమాధానం ఇవ్వలేదు. పైగా ముఖం ముడుచుకుని వీధి వరండాలో కూర్చున్నాడు. ఇంతలో నెమ్మదిగా మాలతంది. తనిక్కడికి మారడానికి ఇష్టపడ్డం లేదు. మాలతి చెప్పలేక చెప్పింది. ఏమండి, ఎందుకిష్టం లేదు అర్థిస్తున్నట్లు ఆతృతగా అడిగింది సీత మరిదిగారిని. ఆయన పెదవి విరిచి కారణం కాని తన అయిష్టత మౌనంగా వ్యక్తపరిచాడు.
పాపం మాలతి ముఖం చిన్నబోయింది. నచ్చజెప్పినా అతను ఒప్పుకోవడం లేదు. ఇల్లు మారడానికి అన్న విషయం ఇద్దరి మొహాల్లో స్పష్టంగా కనిపించింది. ఎన్నాళ్ళో జబ్బుపడి లేచినంత నీరసించిపోయింది సీత. ఎవరైతేనే సహాయంగా ఉండడానికి ఆ పోర్షన్ కిరాయికిస్తే కిరాయి వాళ్ళు ఉంటారు. మనసుని సమాధానపరుచుకుంది సీత. ఒక ఆదివారం హుస్సేన్ సీతకి కాఫీ అందిస్తూ, అమ్మగారు, మాలతమ్మ పెనిమిటి బొత్తిగా రావడం మానేశారు. ఆరు కూడా ఊళ్ళో లేరా అమ్మా అడిగాడు. సీత నవ్వుతూ, మాలతమ్మ పురిటికి ఏలూరు వెళ్ళింది. ఆయన ఊళ్ళోనే ఉండుండాలి అంది. మరి మాలతమ్మ ఊరెళ్ళాక మాలతమ్మ పెనిమిటి బొత్తిగా కనపడ్డం మానేశారు అన్నాడు ఆశ్చర్యపోతూ హుస్సేన్. ఇంతలో పాలవాడి కేక వినపడింది. వస్తున్నా అంటూ హుస్సేన్ వంటింట్లోకి నడిచాడు గిన్నె కోసం. ఇంట్లో పనివాళ్లుంటే ఈ రకమైన న్యూసెన్స్ నాతో అన్నట్లే బయట వాళ్లతో అంటాడు. ఆయన రాకపోవడానికి కారణాలు తవ్వనారంభిస్తారు ఇరుగు పొరుగు వాళ్ళు అనుకుంది సీత. వారం వారం వచ్చే మరిదిగారు మాలతి ఊరు వెళ్ళిన దగ్గర నుండి పూర్తిగా మానేయడం సీతకి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ విషయం ఇంట్లో పనివాడు కూడా కనిపెట్టడం సీతకి కష్టమనిపించింది. పెళ్లి చూపులకు వెళ్లిన వినోద తిరిగి హైదరాబాద్ రాలేదు. వెళ్లిన 4 రోజులకు వినోద ఉత్తరం మాత్రం వచ్చింది సీతకి. సీత, మా నాన్నగారి కష్టానికి ఫలితం దొరికిందన్నట్టు పెళ్లి చూపులనాడే తాంబూలాలు కూడా పుచ్చుకున్నారు. ముహూర్తం చాలా దగ్గరలో పెట్టాలని చూస్తున్నారు. నాన్నగారి ఒత్తిడి వల్ల ఎక్కడి నుండే రిజిగ్నేషన్ పంపుతున్నాను నా ఉద్యోగానికి. నువ్వు వారం రోజులు సెలవు పెట్టి రావాలి నా పెళ్లికి, వినోద. ఈ ఉత్తరం తర్వాత 2 రోజులకు ఒక ఉత్తరం వస్తూనే ఉంది సీతకి. నెల తిరగకుండానే వినోద పెళ్లి శుభలేకొచ్చింది. ముహూర్తం తక్కువ వ్యవధిలో కుదిరినట్లుంది. పెళ్లి ఎల్లుండి అనగా శుభలేఖ అందింది సీతకి. వెంటనే బయలుదేరింది సీత విజయవాడకి. వీధిలో రిక్షా దిగుతుంటూనే, వినోద, నీ స్నేహితురాలు సీత వచ్చిందే అని ఎవరో లోపలికి కేక పెట్టడం వినపడింది సీతకి. గుమ్మంలో అడుగు పెట్టేసరికి వినోద పరిగెట్టుకొచ్చి సీతని కౌగిలించుకుంది. ముహూర్తం చాలా సడన్గా నిర్ణయించారే, వారం రోజుల్లో అన్ని పనులు హడావిడిగా చేయవలసి వస్తోంది అని గబగబా వినోద చెప్పుకుపోతోంది. అప్పటికే వినోదని పెళ్లికూతుని చేశారు. నుదుటున కళ్యాణం బొట్టు, బొగ్గకి చుక్క, కాళ్ళకి పారాణి, 400 రూపాయల ఖరీదుగల కంచిపట్టు చీర కట్టుకుని ఒంటి నిండా నగలతో కళకళ్లాడుతూ ఉంది. గుమ్మంలోనే నిలబడి మాట్లాడుకుంటున్న ఇద్దరినీ వినోద తల్లి లోపల నుంచొస్తూ చూసింది. సీత, రామ్మ లోపలికి అంటూ ఆవిడ సీతను పిలిచింది. ముందు సీతను లోపలికి తీసుకెళ్లి కాఫీ పలహారం ఇయ్యి. ఆ అమ్మాయి ఎప్పుడనగా బయలుదేరిందో వినోదను కూడా హెచ్చరించింది తల్లి. ఉండమ్మా, ఎన్నాళ్ళైందో దీన్ని చూసి అని వినోద తల్లికి సమాధానం చెప్పి, రావే, తిన్నగా నా గదిలోకి వెళ్ళిపోదాం అంటూ వినోద సీత చేయి పట్టుకుని మేడ మీద తన గదిలోకి తీసుకెళ్ళింది. గది విశాలంగా బాగుంది అనుకుంది సీత. సీత బ్యాగు పట్టుకొచ్చిన కుర్రాడు గదిలో పెట్టి వెళ్లిపోయాడు. గది కానుకున్న బాత్రూంలోకి సీతని తీసుకువెళుతూ వేడినీళ్లు సిద్ధంగా ఉన్నాయని త్వరగా స్నానం చేసేయమని చెప్పింది వినోద. సీత స్నానం చేసి బయటకొచ్చేసరికి వినోద టిఫిను కాఫీ తెప్పించి సీత కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. సీత చేతిలో తువ్వాలాక్కుని, నేను దీన్ని ఆరేస్తాను కానీ నువ్వు ముందు టిఫిన్ తిను, ఎప్పుడనగా భోంచేసావో ఏంటో అంటూ అక్కడే ఉన్న బట్టల స్టాండ్ పైన ఆరేసింది తువ్వాలు. సీత బొట్టు పెట్టుకొచ్చే లోపల వినోద గ్లాసుతో మంచినీళ్లు తీసుకొచ్చి టిఫిన్ ప్లేట్ పక్కన పెట్టింది. ఏంటో బొత్తిగా నన్ను ఒక అపరిచితమైన అతిథిని చూసినట్లు చూస్తున్నావు అంది సీత. చ, అదేంటే, ఎప్పుడనగా స్వయం పాకం తిని ట్రైన్ ఎక్కావో, నువ్వెంత ఆకలిగొన్నావో నేను ఊహించలేనుకున్నావా? కాని అంటూ టిఫిన్ ప్లేటు సీతకు అందించింది వినోద. సీత, ఇంత త్వరలో నాకు ఈ పెళ్లి కుదురుతుందని ఆ రోజు నేను హైదరాబాద్ నుండి వచ్చేటప్పుడు ఇక తిరిగి వెళ్ళనని అనుమానం రాలేదు నాకు. ఏంటో పెళ్లి కుదరడం, ముహూర్తం పెట్టడం ఒకదాని వెనక ఒకటి జరిగిపోయాయి. నాకు పెళ్ళవుతుందనే సంతోషం కన్నా నువ్వింకా పెళ్లి ఆలోచన కూడా లేకుండా ఇలా ఉన్నావనే బాధ నన్ను కుంగదీస్తోందే అని వినోద ఉబికొబుకొస్తున్న కన్నీటిని ఆపుకోలేక ఇక లాభం లేదని తన మనసులో పడుతున్న వేదనంతా కక్కేస్తూ వెక్కి వెక్కి ఏడ్చేసింది. అప్పటిదాకా అణుచుకుంటున్న దుఃఖం సీత ఇక ఆపుకోలేకపోయింది. తను ఏడ్చేసింది. అదే ఆఖరి రోజు తను వినోదతో అంత దగ్గరగా కూర్చుని మాట్లాడగలగడం. పెళ్ళయ్యాక స్నేహితురాలు చాలా దూరం భర్తతో వెళ్ళిపోతుంది. మళ్ళా అటువంటి స్నేహితురాలు తనకు దొరకదు. చ, ఇటువంటి శుభ సమయాల్లో ఈ కన్నీళ్ళేమిటి? నువ్వు లేకుండా నేను హైదరాబాద్లో అసలు ఉండగలనా అనే ఆలోచన ప్రతి నిమిషం నా మనసులో మెదులుతూనే ఉంది. కానీ పరిస్థితుల్ని ఎదుర్కోవడం నేనిప్పుడో అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు కూడా ఆ శక్తి నన్ను రక్షిస్తుందని ఆశిస్తున్నాను అంటూ సీత కళ్ళు తుడిచేసుకుంది సంభాషణ మార్చాలని. వినోద, అసలు విషయం చెప్పవేమే, పెళ్ళికొడుకు ఎలా ఉన్నాడు అడిగింది సీత. వినోద ముఖం తుడుచుకుంటూ, పండుకోతిలా ఉన్నాడే అని సమాధానమిస్తూ పక్కున నవ్వేసింది.
సీత ఉలిక్కిపడింది. నేను నమ్మను, నిజం చెప్పు దండించింది స్నేహితురాల్ని సీత. పండుకోతి కాకపోయినా పెద్ద అందగాడు కాదే, సామాన్యంగా ఉంటాడు. కాని మనిషి చాలా మంచివాళ్లా కనపడ్డాడు. మేము చాలా మంది నుండి అదే మాట విన్నాం. అందువల్లనే నాన్నగారు సెటిల్ చేశారు ఈ సంబంధం అంది వినోద. ఆ మంచే లేనప్పుడు మనిషి అంత అందగాడైతే మాత్రం భారీగా నువ్వు సుఖపడేదేమీ ఉండదు అంది సీత. ఇంతలో కింద నుండి భోజనానికి రమ్మని పిలుపొచ్చింది. అయ్యో, అప్పుడే భోజనాల టైం అయిందా, మనకి టైం తెలియలేదు అనుకుంటూ స్నేహితురాళ్ళిద్దరూ కిందకి దిగారు. భోంచేస్తున్న సీతని హడావిడిగా అటు వెళ్ళిపోతున్న వినోద నాన్నగారు పలకరించారు. ఏమమ్మా సీత, కులాసేయేనా? మరి నీ పెళ్ళెప్పుడు? కులాసాగానే ఉన్నానండి అంది నవ్వుతూ. భోజనాలు చేసి తిరిగి మేడ మీదకు వెళుతుంటే వినోద తల్లి వినోదని కాసేపు కిందుండమ్మా అంది. సీత చెయ్యి వదలకుండా ఇప్పుడెందుకమ్మా కిందుండడం అంటూ చిరాకు పడింది. అది కాదే, పెళ్లివారు చీరలు నగలు పంపుతాము, మీకు నచ్చినవి ఎంచుకోమని కబురు పంపారు. ఇప్పుడే పట్టుకొస్తారు, కాసేపు ఆగలేవా అంది ఆవిడ మళ్ళీ. వచ్చినప్పుడు కబురు చేద్దు మేడ మీదకి అంటూ సీతతో పాటు మేడమెట్లెక్కుతున్న వినోదిని చూసి ఆవిడ బొగ్గ మీద వేలేసుకుని, ఏం విడ్డూరమే, రేపు పెళ్లిపేటల మీద కూడా నీ స్నేహితురాల్ని కూర్చోబెట్టుకుంటావా ఏం అని ఆవిడ నవ్వితే సీత వినోద కూడా నవ్వేశారు. సాయంత్రం 4 గంటలకి వినోద పినతల్లి వినోదాన్ని తట్టి లేపుతోంది. వినోద, లేచి కిందకిరా, పెళ్లివారు బట్టలు నగలు పంపారు అని ఆవిడ మళ్ళా వెంటనే వెళ్ళిపోయింది. ఆ పిలుపుకి పక్కనే పడుకున్న సీతకి మెలకు వచ్చింది. అబ్బా, 4 గంటల దాకా నిద్రపోయాం అనుకుంటూ లేచింది సీత. 4 అడుగులు ముందుకు వేసిన వినోద తిరిగి వెనక్కొచ్చి సీత పక్కన కూర్చుంది. సీత, కాళ్లగోళ్లు తీయడమని ప్రధానమని నన్నిక పిలుస్తూనే ఉంటారు. మళ్ళా మనకింత అవకాశం దొరకదు మాట్లాడుకోవడానికి. చివరిసారిగా నీకో మాట చెప్పాలి, నన్ను ఆపకే మధ్యలో అంది వినోద. చెప్పవే బాబు, 1 కాదు 10 అంటూ నవ్వింది సీత. సీత, నీ మొండి పొట్టు వదిలి నువ్వు పెళ్లి చేసుకోవాలి. చేసుకుంటానని మాటి అంది తన చెయ్యి చాపి వినోద. ఊహించని పరిస్థితి ఎదురయ్యేసరికి నోటమాట రాలేదు సీతకి. కొంచెం స్థిమితపడింది. వినోద, నువ్వెంత చెప్పినా నా మనసు పెళ్లి మీదకి పోవడం లేదు. ఇలాగే ఉద్యోగం చేస్తూ గడిపేస్తే ఏం అని తిరిగి ప్రశ్నించింది. అది నువ్వు అనుకున్నంత తేలిక కాదు. అవివాహితగా నువ్వు స్థిరపడిన రోజున అందరూ నిన్ను వేలు పెట్టి చూపెడతారు. ఇంట్లో ఏ శుభకార్యాలకైనా నీకు తెలీదనో లేక నువ్వు అర్హురాలు కావనో రెట్టిస్తూ ఉంటారు. అది వాళ్ళ తప్పు కాదు. మరి నిజంగానే మన శాస్త్ర ప్రకారం ముత్తైదువుల చేయకున్న పవిత్రత అవివాహితులకి విధవలకు ఉండదు కదా. అంతవరకు చెప్పిన వినోద సీత ముఖం వైపు పరీక్షగా చూసింది. ఒక క్షణం తిరిగి ప్రారంభించింది. నువ్వు తిరిగే సంఘంలో అంటావా, అక్కడ మరీ ఘోరంగా ఉంటాయి పరిస్థితులు. నలుగురిలోకి నువ్వు వెళ్ళినప్పుడు నీకెదురయ్యే ప్రశ్న, అమ్మాయి, మీ వారు ఏం చేస్తున్నారు, అత్తవారి ఊరేది? నీకు పెళ్లి కాలేదని నువ్వు చెప్పినప్పుడు ప్రశ్న వేసిన వాళ్ళు నీ జవాబు ఎన్ని అర్థాలు తీస్తారో వాళ్ల ముఖాల్లోనే కనిపిస్తుంది. ఇటువంటి అనుభవాలు ఈసరికే నువ్వు పొందే ఉంటావు. ఒక్కరితివి ఉంటున్నా నీ ఇంటి చుట్టూ తిరిగే విజిటర్ల సంఖ్య ఎక్కువైపోతుంది. కారు, లిఫ్టులు దొరుకుతాయి. విందులకి, వినోదాలకి అనేక హోటల్స్ నుండి ఆహ్వానాలు అందుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు ఎవరి సొత్తు కావు కనుక అందరి సొత్తుగా భావించి ఎవరి ట్రయల్స్ వారు వేస్తారు. అబ్బా, చాలించు వినోద, ఇంకేం చెప్పొద్దు నాకు అని అరిచింది సీత, వినోద చెప్తున్న మాటలు వినలేక. పూర్తి చేయని మరి అంటూ మళ్ళా మొదలుపెట్టింది వినోద. ఇంగ్లాండు, అమెరికా లాంటి విదేశాల గురించి మనం పుస్తకాల్లో చదువుతాం. అక్కడ ఉద్యోగం చేస్తున్న అవివాహిత అమ్మాయికి పెళ్లైన అమ్మాయికి సమానమైన గౌరవం సంఘంలో ఉంది. పెళ్లైన అమ్మాయి భర్తతో వేరే ఇంట్లో ఉంటున్నట్లే ఉద్యోగం చేస్తున్న అమ్మాయి తల్లిదండ్రులు ఆ ఊళ్ళోనే ఉన్న తనదంటూ వేరే ఇల్లు ఏర్పరచుకుంటుంది. మన దేశంలోనూ ఎంత వయసు వచ్చినా, ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా పెళ్లి కాని ఆడపిల్లనేసరికి ట్రైన్లో తీసుకెళ్లే విలువైన లగేజీలాగా తయారు చేస్తారు. ట్రైన్లో డబ్బు, బంగారం ఉన్న పెట్టే తలకిందో పక్కలోనో పెట్టుకుని దిగేదాకా కాపలా కాస్తారు. అలాగే అవివాహిత స్త్రీ ఎక్కడా స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఒక్క క్షణం గడిపేందుకు ఉండదు. ఇంట్లో చిన్న తమ్ముడు కూడా ఆవిడకు బాడీగార్డ్ అనుకుంటాడు. అందువల్ల సీత, మన దేశం, మన సంఘం ఇక్కడ స్త్రీ అస్వతంత్రురాలు. ఎప్పుడో చిన్నప్పుడు అనుకున్న తీరు మాత్రం మరిచిపోకు. బావతో పెళ్లి కాలేదని నువ్వు పెళ్లి చేసుకోనడం అర్థం లేని మాట. నా మాట విను. నీ పిచ్చి ఊహలకు స్వస్తి చెప్పి లక్షణంగా పెళ్లి చేసుకుంటానని నా చేతిలో చేయి వేసి చెప్పు అని వినోద తన చెయ్యి సీత ముందుకు చాపింది. వినోద సీతకి ప్రాణ స్నేహితురాలు. పెళ్లి చేసుకుని దూరమయ్యే ముందు స్నేహితురాలకు కోరుతున్న కోరిక కాదనలేక
తన్ను తాను వంచుకొని మాటివ్వడమా లేకపోతే తన నిర్ణయాన్ని ఇంకోసారి బలపరుచుకోవాలా అని ఆలోచించింది సీత. ఆ ఆలోచనల మధ్యన వినోద వర్ణించిన ఒంటరి ఆడదాని భయంకర బ్రతుకు సీత కళ్ల ముందు సినిమారిల్లా మెదిలింది. ఉలిక్కిపడింది. వెంటనే తన చెయ్యి వినోద చేతిలో వేస్తూ అంది, ఇదిగో వినోద, నీకు మాటిస్తున్నాను. నువ్వు వర్ణించిన సంఘటనల్లో ఏ ఒక్కటి నేను ఎదుర్కోవలసి వచ్చినా నేను తప్పక పెళ్లి చేసుకుంటాను. వినోద సీతని అమాంతం కౌగిలించుకుంటూ అంది. చాలే ఈ మాత్రం. నా మనసు ఇప్పుడు తేలిక పడింది. నీ నుండి నేనెంత దూరం వెళ్ళిపోయినా నాకేమాత్రం దిగులుండదు. ఇంతలో వినోద తల్లి కేకేసింది. వినోద, ఇలా కిందకి దిగిరావే. సీత సెలక్షన్ చేస్తే నీకు నచ్చుతాయి. ఇదిగో వస్తున్నాం అంటూ ఇద్దరూ లేచి కిందకు వెళ్లారు. పందిట్లో సన్నాయి మేళం ప్రారంభమైంది. అదే పెండ్లింట్లో జనానికి మేలుకొలుపైంది. ఇంకా పూర్తిగా తెల్లవారలేదు, అప్పుడే ప్రారంభించారేమిటి? విసుక్కున్నారు పొడుచుపిల్లలు. అప్పటికే లేచి పనులు ప్రారంభించారు వయసు మళ్లిన ముత్తైదువులు. వాళ్ళకి కాలం విలువ తెలిసినట్లు వయసులో ఉన్న పిల్లలకు తెలీదు మరి. ఇంకో అరగంటకి పురోహితుని హెచ్చరిక. అట్టే వ్యవధి లేదు, ప్రధానం వేళైపోతుంది, పెళ్లికూతురిని తయారు చేయండి. ఈ కేక మేడ మీద పెళ్లికూతురిని ముస్తాబు చేయడంలో మునిగిపోయిన సీతకి వినపడి నవ్వుకుంది. పెళ్లికూతురు ముస్తాబు పూర్తయిపోయింది. కొంచెం తొందరగా లేవబట్టి తొందరగా తెమలగలిగాం అనుకుంది సీత. ప్రధానం సామాను పట్టించుకుని బేండతో వచ్చిన పెళ్లివారు పందిట్లో కూర్చున్నారు. పెళ్లికూతురి చేత చేయించవలసిన తతంగంలో పడి పురోహితుడు ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు. అందరి దృష్టి పెళ్లివారు తెచ్చిన నగల వైపు, బట్టల వైపు కేంద్రీకరించబడింది. సీత దృష్టి మాత్రం వినోద అత్తగారు, ఆడబిడ్డలు ఎటువంటివారా అని వాళ్లపై కేంద్రీకరించబడి శల్యపరీక్ష చేస్తోంది. అత్తగారు సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఒంటినిండా నగలతో కళకళ్లాడుతూ నెమ్మదస్తురల్లా ఉంది. కోడల వైపు ఆప్యాయంగా చూసుకుంటోంది. ఆడబిడ్డలు అప్పుడే వినోదని ఆట పట్టిస్తున్నారు. అత్తగారు, ఆడబిడ్డలు మంచివాళ్లు, సరదాగలవాళ్లు. తన స్నేహితురాలు అత్తవారింటి సుఖపడుతుంది. సీత ముఖ కవళికలు ఆనందంతో వికసించాయి. మధ్యాహ్నం భోజనాలప్పుడు పెళ్లివారు రాత్రికి లగ్నమయ్యాక మర్నాడు పొద్దుటే పెళ్లికూతురిని తీసుకుని వాళ్ల ఊరు వెళ్ళిపోతామని చెబుతున్నారు. అదేంటి, 3వ రోజు కదా అన్నారు వెళ్ళడం అంది ఆశ్చర్యంగా వినోద. ఈ డాబు ఎంతసేపు? రాత్రికి 3 ముళ్ళు పణ్ణి, రాత్రి వెళ్ళిపోతే బాగుండేది అంటావు. స్నేహితురాల్ని ఆట పట్టించింది సీత. ఉండవే, నేను చూస్తుంటే సంజవార్చమంటావు అని వినోద తల్లి దగ్గరికి పరిగెట్టింది. ఇంకో 10 నిమిషాలకి మూతి ముడుచుకుంటూ వచ్చింది. మర్నాడు కాదు, 3వ రోజు వెళతానని అడగడానికి వెళ్ళినట్టుంది. 2 చివాట్లు తినొచ్చినట్టుంది. పలకరిస్తే ఏడ్చేసేటట్టుంది. అందువల్ల సీత వినోదరాక గమనించినట్టే నటించేసింది. పెళ్లివారు మర్నాడు పొద్దున్నే వెళతారనేసరికి అన్ని తంతులు అప్పటికి పూర్తి కావాలని ఆడపెళ్లివారికి హడావిడి ఎక్కువైపోయింది. లగ్నానికి పెండ్లి కొడుకు వచ్చేశాడు అనేసరికి వినోదాన్ని వదిలేసి సీత పందిట్లోకి పరిగెట్టింది. బాగా ఛాయ్ తక్కువగా ఉన్న ముఖం కళగా ఉంది. పొడుగ్గా బాగానే ఉన్నాడు అనుకుంది సీత. లగ్నం తంతులన్నీ ముగిసి తలంబ్రాలు పోసుకునేసరికి పెళ్లికొడుకు చెల్లెళ్ళు వాళ్ళన్నయ్య చేత పళ్ళెం ఎత్తించారు. అది చూసిన వినోద ఎవరూ చెప్పకుండానే ఎత్తింది పళ్ళెం. పాపం వినోద జారిపోవడం ఇష్టం లేక పెళ్లికొడుకు వంగి తలంబ్రాలు పోయించుకున్నాడు. సరదా తెలిసినవాడేనమ్మా అబ్బాయి, పిల్ల దృష్టివంతురాలు వ్యాఖ్యానించారు అక్కడున్న ముత్తైదువులు. పెళ్లిపీటల మీద నుండి వచ్చిన వినోదతో, కంగ్రాచ్యులేషన్స్, మీ ఆయన చాలా మంచివాడే అంది సీత. ఉండవే, అప్పుడే ఎక్కడ చెప్పగలం అంది కొంటిగా నవ్వుతూ వినోద. మర్నాడు పొద్దుట అందరూ ప్రయాణం హడావుళ్లా ఉన్నారు. వినోద వెళ్లిన వెంటనే తర్వాత ఏ బస్సు దొరికితే ఆ బస్సుకి వెళ్లాలని సిద్ధపడుతోంది సీత. ఎక్కడ్నుండో గాలి విసురులా దూసుకొచ్చింది వినోద. వస్తూనే అమాంతంగా సీతని కౌగిలించుకుని ఏడ్చేసింది, మళ్ళా ఎప్పుడు చూస్తానంటూ. భూమి గుండ్రవన్నారు కదే పెద్దలు, ఎక్కడో ఒక చోట తప్పక కలుస్తానులే అంది సీత వినోదకి ధైర్యం చెప్పే ధోరణిలో. ఎప్పుడో ఎక్కడో కాదే, త్వరలో నీ పెళ్లి కలవాలి అంది వినోద కళ్ళు తుడుచుకుంటూ. సరే, దాని అలవాటు ప్రకారం వీడ్కోలు సంభాషణ తన పెళ్లి మాటలతో అంతం చేసింది అనుకుంది సీత మనసులోనే. వినోద, నువ్వు నాకొక వాగ్దానం ఇవ్వాలి అని చెయ్యి చాపుతూ విస్నార్థకంగా చూసిన వినోదని శాసించింది సీత. నువ్వు ఎక్కడున్నా నాకు ఉత్తరాలు రాస్తుండాలి, తెలిసిందా? సీత చేతిని తన చేతితో నొక్కుతూ అంది. అది నువ్వడిగితే అసలు నేను రాయకుండా ఉండగలనా? నువ్వు నా ఉత్తరాలకు వెంటనే జవాబులిస్తూ ఉండాలి సుమా. బొరువెక్కిన హృదయాలతో తప్పనిసరిగా విడిపోయారు స్నేహితురాళ్ళు. స్టాఫ్ రూంలో సీత చుట్టూ చేరారు టీచర్లు. సీత, పెళ్ళికొడుకు ఎలా ఉన్నాడు? వినోదకి నగలు ఏమేం పెట్టారు? పెళ్లి బాగా జరిగిందా? సీతకి ఊపిరాడలేదు. ఏ ప్రశ్నకి ముందు సమాధానం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు.
ఇక లాభం లేదని సీత తను పెళ్లికెళ్ళింది మొదలు తిరిగి హైదరాబాద్ వచ్చే వరకు పెళ్లి వివరాలన్నీ చెప్పింది. టీచర్లంతా కుతూహలంగా వింటున్న సమయంలో హెడ్ మిస్ట్రెస్ అలవాటు ప్రకారం క్లాసు రూములు చూసుకుంటూ వచ్చి స్టాఫ్ రూమ్ వైపు నుండి పోతూ గుమ్మం దగ్గర ఆగారు. సీత చుట్టూ టీచర్లంతా చేరడం, సీత చెప్పుకుపోవడం మొదట ఆమెకు అర్థం కాలేదు. సీత చెప్తోంది విని పెళ్లి కబుర్లా అని ఆమె అనగానే మేడం అంటూ టీచర్లంతా నిలబడ్డారు. మేడం, మీ దగ్గరకొచ్చి వినోద పెళ్లి విశేషాలు చెప్తానండి. ఇదిగో వీళ్ళు నన్ను వదలడం లేదు అంది సీత. అలాగే అంటూ ఆమె వెళ్ళిపోయారు. టీచర్లు కాదు, 2 రోజుల దాకా పిల్లలు కూడా అదే ప్రశ్నలు వేశారు. వినోద టీచర్ భర్త తెలుపా నలుపా అండి? పెళ్లివారు చీరలు మంచివి పెట్టారా అండి? టీచర్, వినోద టీచర్ లేందే మీరుండగలరా అండి? 2 రోజుల దాకా అన్ని వైపుల నుండి వినోదం మీదొస్తున్న ప్రశ్నలకి సమాధానం చెప్పడంతో ఇంకే పని చేయడానికి టైం మిగలలేదు సీతకి. చివరికి 2 రోజులు పాఠాలు కూడా చెప్పలేదు. ఇక 3 వారాలే పాఠాలు చెప్పడం టీచర్లు, తర్వాత పరీక్షలు, డిసెంబర్ సెలవులొస్తాయి ఒకదాని వెనకొకటి. సీత తన క్లాసు పిల్లల్ని పొద్దుటపూట 1 గంట ముందుగా రమ్మని ప్రైవేటు క్లాసులు తీసుకోవడం మొదలుపెట్టింది. స్కూల్ టైంలో కూడా తెలియని పాట ఉంటే తన దగ్గరకొచ్చి నేర్చుకోమని చెప్పింది. అందువలన సీతకి ఖాళీ ఉన్నప్పుడల్లా పిల్లలు చుట్టూ చేరి ఏదో ఒక పాఠం చెప్పించుకుంటూనే ఉన్నారు. స్కూల్లో కావలసినంత పని కల్పించుకుని ఎవరితోనూ మాట్లాడడానికి కూడా తీరుబడి లేకుండా చేసుకుంది సీత. వినోద స్థానంలో ఇంకెవరినీ నిలబెట్టుకోలేకపోయింది. పార్వతి, రుక్మిణమ్మ టీచర్లు చాలా ప్రయత్నించారు సీతను తమతో కలుపుకోవాలని. అది పసిగట్టిన సీత వాళ్ళని తప్పించుకుని తిరిగేది. పార్వతి, రుక్మిణమ్మ ఇంచుమించు ఒకే వయసు వాళ్ళు. సీత కన్నా 10 ఏళ్లు పెద్దోళ్ళు. పార్వతి, రుక్మిణమ్మ ప్రాణ స్నేహితులు. ఇద్దరికీ ఊళ్ళో ఎన్నో రకాలైన పొలుగుబళ్లున్నాయి. పార్వతికి భర్తున్నాడు, కాని ఆమె స్వేచ్ఛకి అడ్డురానంత మంచివాడు. ఏ వేళప్పుడు ఏ మగవాడు పార్వతి కోసం వచ్చినా ఎవరని కాని ఏ పనిమీద వచ్చాడని కాని అడగడట. పైగా ఆ వచ్చినాయన ఇబ్బంది పడకుండా పడక గది కూడా వదిలి ఇంట్లో ఏ మూలకో వెళ్ళిపోతాడట. ఇక రుక్మిణమ్మకి ఆ అడ్డు కూడా లేదు. రుక్మిణమ్మ అక్క జానకమ్మ డాక్టర్. ఈమె కూడా అవివాహితే. అక్కా చెల్లెళ్ళు కూడా పార్వతి కనుసన్నల్లో మెదులుతూ ఉంటారు. ఏ విషయంలోనూ పార్వతి మాటకి అడ్డు చెప్పరు. సీతకి పార్వతన్న, రుక్మిణమ్మన్న విపరీతమైన భయం. భయమే కాదు, అసహ్యం కూడా. ఇటువంటి వాళ్లు టీచర్ వృత్తికే కళంకం అని కూడా అనుకుంది చాలాసార్లు. సీత తప్పించుకుని తిరుగుతుందని పసిగట్టిన పార్వతి తొందరపడకూడదు, ఒంటరిగా ఎన్నాళ్లు గడపగలదు, కొద్ది రోజులు పోతే సీతే తన స్నేహం కోరుతూ తహతలాడుతూ వస్తుందని సమాధానపరుచుకుంది పార్వతి. వినోద పెళ్లి నుండొచ్చిన 10 రోజులకే హుస్సేన్ తన తండ్రికి జబ్బుగా ఉన్నట్లు వైరొస్తే వెళ్లిపోయాడు. ఇంకో కుర్రాడు ఎవరూ కుదరలేదు. వినోద దగ్గర నుండి వారానికి 2 ఉత్తరాలు వస్తున్నాయి. అవి రావడమే ఆలస్యమైనట్లు సీత జవాబులు తిరుగుటపాలు వెళుతూనే ఉన్నాయి. ఆదివారం రోజు ఎప్పుడైనా హెడ్ మిస్ట్రెస్ ఇంటికి, వినోద వాళ్ల పినతల్లింటికి తప్ప ఒక్కతే ఇంకెక్కడికి వెళ్లలేకపోయేది సీత. కాలచక్రం గిర్రున తిరిగిపోతోంది. కొత్త సంవత్సరంలో 3 నెలలు దొర్లిపోయాయి. సీత పార్వతికి చేరువు కాలేదు. పార్వతిలో పట్టుదలెక్కువైంది. స్కూలుకి ఎండాకాలం సెలవులిచ్చే లోపల సీతతో స్నేహం చెయ్యాలని నిశ్చయించుకుంది పార్వతి. ఒకరోజు స్టాఫ్ రూంలో మూలన కూర్చుని పుస్తకం చదువుతోన్న సీత పక్కకు వెళ్లి కూర్చుంది పార్వతి. సీత, వినోద్ దగ్గర నుండి ఉత్తరాలొస్తున్నాయా? అడిగింది పార్వతి ఎంతో ఆప్యాయత వలకబోస్తూ. ఆ, వస్తున్నాయండి. సీత జవాబు పుస్తకం చదువుతూనే. కాసేపు పుస్తకం ముయ్యవమ్మా? పార్వతి కొంచెం విసుగ్గా అంది. సీత సమాధానం పుస్తకం ముయ్యకుండానే. ఎలాగుందండి కొత్త కాపురం? ఇక్కడ కొన్నాళ్లున్నా ఏ అనుభవాలు లేకుండా వెళ్ళింది పిచ్చిపిల్ల. పార్వతి అన్నమాట సీతకు అర్థం కాలేదు. అర్థం కాలేదు అంటే ఇంకా ఏం మాట్లాడుతుందో అని సీతకి భయం. అందువల్ల మౌనంగా ఉండిపోయింది. మరి నీ పెళ్ళెప్పుడు? అంది పార్వతి. ఏమోనండి, ఏం చెప్పగలం? ఒక్కదానివి అలా ఇంట్లో కూర్చోకపోతే మా ఇంటికి వస్తూ ఉండకూడదు, చక్కటి కాలక్షేపం అవుతుంది. మా ఇంటికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళందరినీ నీకు పరిచయం చేస్తాను. పార్వతి అసలు విషయాన్ని చెప్పింది. ఎవరండి ఆ పెద్ద పెద్దవాళ్లంతా? అడిగింది సీత చేతిలో ఉన్న పుస్తకం మూస్తూ. మన జిల్లా అధికారులు, మాజీ మంత్రులు, ఇప్పుడు పదవిలో ఉన్న మంత్రులు, మన స్కూలుకు వెనక వైపునున్న మేళ్లోని జమీందారు, ఇలా ఎంతమందో. అంత పెద్ద పరిచయాలు నాకెందుకులేండి, నిర్లక్ష్యం ధ్వనించింది సీత సమాధానంలో. అయ్యో పిచ్చిపిల్ల, మొన్న మన స్కూల్కొచ్చిన జానకమ్మ గారు లేరు, పెద్ద హాస్పిటల్ డాక్టర్. ఆవిడంత పెద్ద పోస్టులోకి ఎలా వచ్చిందనుకున్నావు? ఆమె ఇంటికి ఇలాంటి పెద్ద మనుషులు ఎంతమందో వస్తారు. ఆమె వీళ్ళందరి దగ్గరికి వెళుతుంది.
అంత పరిచయం సమయానికి మరి అక్కరకు రాదు అంది పార్వతి సీత ముఖ కవళికలు పరిశీలిస్తూ. ఏంటి ఆలోచిస్తున్నావు అంది పార్వతి. అబ్బే ఏం లేదండి. పార్వతి ఇంటికి ఎప్పటినుండి వెళ్ళనా అనా? ఈరోజు మంచిదే రారాదు అంది పార్వతి అదోలా నవ్వుతూ. అబ్బే నాకొద్దు బాబు, అంత పెద్ద పెద్ద పరిచయాలు, పెద్ద హోదాలును. న్యాయంగా నీతిగా చేసే చిన్న ఉద్యోగమైనా పర్వాలేదులే అంటూ చటుకున లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అపర నీతిమంతురాలు బయలుదేరింది గొణుక్కుంది పార్వతి. సరిగ్గా అదే రోజు స్కూలుకి ఇద్దరు పెద్ద మనుషులు కారులో వచ్చి పార్వతితో మాట్లాడారు. అప్పుడు పార్వతి వాళ్ళకి సీతని దూరం నుంచి చూపించింది. స్కూలు నుండి ఇంటి ముఖం పట్టిన సీత ఆలోచనలో పార్వతి సంభాషణ చుట్టూ తిరిగాయి. అలా ఎందుకంది పార్వతి? ప్రత్యేకంగా అంత శ్రద్ధగా ఎందుకు పిలిచింది నన్ను తనింటికి రమ్మంటూ? అందులో ఊరికే రమ్మడం కాదు, పెద్దలు పరిచయాలు, వాటి వల్ల నాకొచ్చే లాభాలు. ఇందులో ఏదో మోసం ఉంది, సందేహం లేదు. జాగ్రత్త పడాలి. ఒక నిర్ణయానికి వచ్చింది. ఇంకో 4 రోజులకి సీత కొంతమంది స్కూల్ పిల్లలతో పాటు సాయంకాలం స్కూల్ నుండి ఇంటికి వెళుతోంది. వెనక నుండి కారు హారన్ బోయ్ బోయమని చప్పుడు వినపడేసరికి సీత పిల్లలు రోడ్డుకొక పక్కకొచ్చి దారిచ్చిన హారన్ కొట్టడం ఆగలేదు. ఆశ్చర్యంగా సీత పిల్లలు ఒకేసారి వెనక్కి తిరిగి చూసేసరికి కారు వాళ్ళకి అడ్డంగా తీసుకొచ్చి ఆపాడు డ్రైవర్. తప్పించుకోవడానికి వీల్లేకుండా వచ్చి ఆగిన కారుని లోపల వెనక సీట్లో కూర్చున్న పెద్ద మనిషి వైపు మరిచి మరిచి చూసింది సీత. ఆ పెద్ద మనిషి ఆ మధ్య పార్వతి కోసం స్కూల్కి వచ్చిన వాళ్లలో ఒకడు. మీ పేరు సీతమ్మగారేనా? ఈ అయ్యగారు ఫలానా మీతో మాట్లాడతారట. ఆ వెంటనే వెనక సీట్లో ఉన్న పెద్ద మనిషి ముందు కొంగన్నాడు. చూడండి మిస్ సీత, మీ ఇంటి అడ్రస్ ఇవ్వండి. రేపు కాని ఎల్లుండి కాని సాయంత్రం 7 గంటలయ్యాక వస్తాను. అతనిని పూర్తి చేయనివ్వకుండానే సీత, నేను మిస్ని కాదండి, నేను నా భర్త పిల్లలతో ఉంటున్నాను అంటూ గిరున వెనక్కి తిరిగిపోయింది. డ్రైవర్ కారు స్టార్ట్ చేసి ముందుకు నడిపాడు. టీచర్, మీకు పెళ్లి కాలేదు కదా? పెళ్ళయిందని చెప్పారా ఆయనకి? పిల్లలు అడుగుతున్నారు వేగంగా పోతున్న సీతని. సీత బుర్ర పనిచేయడం మానేసింది. వాళ్ళకి ఏం జవాబు చెప్పిందో, అసలు చెప్పిందో లేదో తెలుసుకునే స్థితిలో లేదు. గబగబా ఇంట్లో ప్రవేశించి తలుపులు మూసేసుకుంది. తలుపు ఎవరూ తట్టకపోవడంతో స్థిమితపడింది. ఆ పెద్ద మనిషి తనని వెంబడించలేదు. ఇంకా సేపట్లో తలుపు కొడుతున్న చప్పుడు. అయ్యి బాబోయ్ వచ్చేశాడు. మంచం మీదే బీసుకుపోయింది సీత. కాసేపు కొట్టి కొట్టి వాడే వెళ్ళిపోతాడు, చచ్చినా తలుపు మాత్రం తీయకూడదని నిశ్చయించుకుంది. టీచర్ తలుపు! బయటనుండి పిలుస్తోంది వినోద పినతల్లి కూతురు. ఒక్కంగలో తలుపు చేరుకుని సీత గడి తీసేసరికి, టీచర్ నిద్రపోతున్నారా? ఎన్నిసార్లు కొట్టాననుకుంటున్నారు తలుపు? ఇక ఆఖరి ప్రయత్నంగా గట్టిగా పిలిచాను. ఆ కేక వినపడినట్టుంది మీకు అంది ఆ అమ్మాయి సీత ముఖం పరీక్షగా చూస్తూ. అవునమ్మా, నీ పిలిపే వినపడింది. అలా కాసేపు పడుకోవాలనుకుంటే బాగా నిద్ర పట్టేసింది. బయటే నిలబడి మాట్లాడుతున్నావు, రా లోపలికి అంటూ ఆ అమ్మాయి లోపల అడుగు పెట్టగానే గడి వేసింది సీత. సీతకి గుండెదడింకా తగ్గలేదు. ఏ క్షణమైనా అతను, సాయంకాలం కారాపి మాట్లాడిన అతను ఇంటికొచ్చేస్తాడేమో, వచ్చి తన ఒంటరితనాన్ని కనిపెడతాడు అనే భయం దెయ్యమై సీత గుండెల మీద కూర్చుందా అన్నంత బరువెక్కిపోయింది సీత గుండె. చేతిలో ఉన్న గిన్నె బల్ల మీద పెడుతూ ఆ అమ్మాయి అడిగింది. టీచర్ అలాగున్నారేమండి? ఒంట్లో బాగలేదా? బాగానే ఉంది, కొద్దిగా అలసటగా ఉంది అంతే. స్కూల్ నుండి వచ్చాక మొహం కూడా కడుక్కోలేదు. అదేంటో తెచ్చినట్టున్నావు గిన్నెతో మాట మార్చేసింది సీత. ఈరోజు నా పుట్టినరోజండి. మా అమ్మ గారెలు చేసింది. వినోదక్కయ్యకు గారెలు ఎంతో ఇష్టమని, పోనీ మా వినోదక్కయ్యకు బదులు మీరైనా తింటారని తీసుకొచ్చాను. వినోద్ ఎలా ఉంది అడిగింది సీత. తెలీదండి, మా పెద్దమ్మ ఏమీ రాయలేదు. నీ పుట్టినరోజన్న విషయం నాకు ముందుగా ఎందుకు చెప్పలేదు? విష్ యూ హ్యాపీ బర్త్డే అంది సీత. థ్యాంక్ యూ టీచర్ అంది ఆ అమ్మాయి సంతోషంగా. కాసేపు కూర్చుని ఆ అమ్మాయి వెళతానంటూ లేచింది. ఈ రాత్రికి ఉండిపోతే ఎంత బాగుండు అనుకుంది సీత. కాని ఆ మాట పైకి రాలేదు. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. మళ్ళా ఒంటరితనం, ఎన్నో ఆలోచనలు. సాయంకాలం జరిగిన సంఘటన ఎంత మరిచిపోవాలనుకున్నా మరిచిపోలేకుండా ఉంది సీత. ఒంటరి ఆడదానికి రక్షణ ఎంత అవసరమో మొదటిసారిగా తెలుసుకుంది సీత. ఎంత ధైర్యంగా రోడ్డు మీద స్కూలు పిల్లలతో వెళుతుంటే ఆపి మాట్లాడతాడు. పెళ్లి కాని ఆడపిల్లనగానే అంత చనువా? అదే పెళ్ళైన ఆడపిల్లతో అనగలడా ఆ మాట? ఆడపిల్లకి రక్ష దక్ష అవసరం. ఒంటరిగా గడపడం నువ్వనుకున్నంత సులువు కాదు అని వినోద్ అంటే ఒకసారి, అంటే బాడీగార్డు కావాలంటావు అని తను హేళనగా తోసిపుచ్చింది. ఈనాడు అర్థమవుతోంది ఒంటరిగా ఉండడంలో ఎన్ని సమస్యలు ఎదురవుతాయో. ఈ సందర్భంలో సీతకి డాక్టర్ సరోజ జ్ఞాపకం వచ్చింది. ఆమె తనకి దూరపు బంధువు కూడా. సీత హైస్కూల్లో ఉండగా సరోజ ఆ ఊళ్ళోనే డాక్టర్గా ఉండేది.
సరోజ పనిచేస్తున్న గవర్నమెంట్ హాస్పిటల్లో సుశీల అనే మరో డాక్టర్ కూడా పనిచేస్తుండేది. అవివాహిత, ఒంటరిగా ఉండేది. సరోజ ఇంటి పక్క ఇంట్లోనే సుశీల ఉండేది. ఒకరోజు సుశీల ఇంటికెళ్లిన సరోజ సుశీల ఇల్లు చూసి అలాగే నిలబడిపోయింది బుగ్గ మీద వేలేసుకుని. ప్రత్యేకంగా డ్రాయింగ్ రూము, సోఫా సెట్టు, టీపాయ్లతో చక్కగా అలంకరించబడింది. డ్రాయింగ్ రూమ్ నుండే కుడివైపునున్న బెడ్రూమ్ కనబడుతోంది. అక్కడ డబుల్ కాటు, డ్రెస్సింగ్ టేబుల్, దానిమీద రకరకాలైన స్నో, పౌడర్లు, సెంట్లు ఎన్నో ఉన్నాయి. సినిమాల్లో చూపించే డ్రెస్సింగ్ టేబుల్లా ఉంది అనుకుంది సరోజ. అదేం అలా నిలబడిపోయావు, కూర్చో అంటున్న సుశీలను చూసి, ఇంట్లో ఇంత సామానుంది, నువ్వు ఒంటరిగా కాదా ఉంటుంది ఇక్కడ? సరోజ ఆతృత అణుచుకోలేక అడిగేసింది. నీకు పెళ్లి కాలేదు కదా, డబుల్ కాట్ ఎందుకు అని అడగబోయి ప్రశ్న తిప్పివేసినట్టుంది సరోజ. ఒక్కరితిని ఉంటున్నాననుకో, కానీ ఫ్రెండ్స్ చాలామంది వస్తుంటారు, అందువలన ఎక్కడికెళ్ళినా ఫుల్ సరంజామా ఉండాల్సిందే. సుశీల బడాయిగా ఛాతి విరుచుకుంటూ అంది. ఫ్రెండ్సు, సరంజామా అనే పదాలకు అర్థం తెలియలేదు సరోజకి. క్రమేపీ తెలుసుకుంది వాటి అర్థాలు. పెద్ద కార్లలో పెద్దవాళ్లు రావడం మొదలుపెట్టారు సుశీలింటికి. రాత్రి 7 గంటలకొచ్చిన అతిథులు 11, 12 గంటల దాకా ఉండిపోయేవారు. ఊళ్ళో గుసగుసలు బయలుదేరాయి. సుశీల ఇంటికొచ్చిన పెద్ద మనుషులకు కాఫీ, టిఫిన్లు పెట్టదట. బీరు, విస్కీ డ్రింకులతో చేప కట్లెట్లు, కోడిగుడ్లు వేయించి పెడుతుందట. సరోజ మొదటిసారి ఈ వార్తలు విన్నప్పుడు అవన్నీ గిట్టని వాళ్లు పుట్టించారని వట్టి అబద్ధాలు, నేను నమ్మనంటూ ఖండించి పారేసింది. పైగా సుశీల బ్రాహ్మణుల పిల్ల. ఆ పిల్ల మాంసం తినడమేమిటి? చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న ఆడపిల్లలంటే ఆడిపోసుకుంటారు. అయితే కార్లు సుశీల ఇంటికి రావడం ఏ రోజూ మానలేదు. సరోజ సాహసించి ఆ వచ్చేవాళ్లు ఎవరని వివరాలు సుశీలని అడగలేకపోయింది. ఒకరోజు సరోజ యథాలాపంగా సుశీల ఇంటికి వెళ్ళింది. సుశీల పడకగదిలో అద్దం ముందు కూర్చుని మేకప్ అవుతోంది. ఎక్కడికైనా ప్రయాణమా అంది సరోజ. ఎక్కడికో ఎందుకు నీ వెళ్లడం, నా ఇంటికే వస్తారు అందరూ. ఏం, ఈరోజు నీ పుట్టినరోజా మరేమైనానా? అంతమంది నీ ఇంటికి రావడానికి కారణం అంది సరోజ. సరే, పక్కనే ఉండి రోజూ చూడడం లేదు, ఈరోజు వచ్చేవాళ్లు రోజూ వస్తుంటారు అనంటూ గర్వంగా తన వైపు చూసిన సుశీలని ధైర్యంగా అడిగేగలిగింది సరోజ. సుశీల, అంతమంది మగాళ్ళు రోజూ మీ ఇంటికి రావడం, ఈ ఊళ్ళో అందరూ చెడ్డగా నీ గురించి మాట్లాడుకుంటున్నారు, నీకు తెలుసా? మనం పెళ్లి కావలసిన వాళ్ళం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఊళ్ళో వాళ్ళు అనుకుంటారని తెలుసు, ఏమనుకుంటున్నారో కూడా తెలుసు. ఇది తెలుసు నాకు సరోజ. ఈరోజు నా గురించి చెడ్డగా అనుకుంటున్న ఊళ్ళో వాళ్ళు ఎవరు అవసరం వస్తే నాకు సహాయపడరు. నువ్వే ఉన్నావు, ఊళ్ళో నీకు చాలా మంచి పేరుంది. ఆ మంచి పేరు నీకు దేనికి అక్కరకు రాదు. విసిరిపారేసినట్టు ఏ మూల ప్రాంతానికైనా ట్రాన్స్ఫర్ అయిందంటే వీళ్ళెవరూ ఆపలేరు. ప్రమోషన్ కూడా నాకు వచ్చినంత తొందరగా నీకు రాలేదని ఆ టైం వచ్చినప్పుడు తెలుసుకుంటావు. సుశీల ఎప్పుడూ లేనంత గంభీరంగా అంది. అలాగని ఇంతమందితో ఎలా స్నేహం చేయగలుగుతున్నావు? నీ సంపాదనంతా వాళ్ల మర్యాదలకి ఖర్చు పెడుతున్నావు. ఈ డబ్బు, కాలం మన వైద్యవృత్తికి వెచ్చిస్తే మనం కష్టపడి చదివిన చదువుకు సార్థకమవుతుందేమో అంది సరోజ. పిచ్చి తల్లి, భగవద్గీతలోని కర్మయోగిని కాదు నేను, నిస్వార్థ కర్మ చేయడానికి, దాని ఫలితం ఆశించకపోవడానికిను. ఇప్పుడు నేను ఎవరికోసం నా సర్వస్వం దారపోస్తున్నానో వాళ్లు కూర్చున్న చోటు నుండి టెలిఫోన్ ద్వారా సాధించలేని పనులంటూ ఉండవు. పోనీ ఒక్కరోజు నువ్వు ఇక్కడుండిపో, నీకు పరిచయం చేస్తాను వాళ్ళని, నీకే అర్థమవుతుంది అంది సుశీల. వద్దు సుశీల, నేను చదివిన చదువుకు ఒక ఉద్యోగం, సంపాదన ఏర్పడ్డాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం అని నీ సలహా పాటించలేను, నన్ను క్షమించు. సుశీలకి చాలా త్వరగా వచ్చింది ప్రమోషన్, సరోజకి చాలా ఆలస్యంగా వచ్చింది. ఈ సందర్భం చెబుతూ సరోజ సుశీల వివరాలన్నీ వర్ణించింది సీతకి. తనకి ప్రమోషన్ ఆలస్యంగా వచ్చినందుకు ఏమాత్రం లెక్క చేయలేదు సరోజ. ఏ శక్తి ఆమెని వంచలేకపోయింది. సరోజ ఒక ఆదర్శమూర్తిగా నిలిచిపోయింది సీత మనసులో. ఏమైనా సరే నా ఇంటికి ఏ మగాడు రాకూడదు. నేను సుశీలను, పార్వతిని కాలేను, ఎప్పటికీ కాను. బుద్ధిలేనివాడు ఇంటికొస్తానన్నాడని ఎప్పుడూ ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి అనుకోవడం మూర్ఖత్వం, పిరికితనం కూడా. వినోద హితోపదేశాలకు లొంగకూడదు. ఇలా మనసులో సంఘర్షణ పడుతూనే నిద్రాదేవత ఒడిలోకి జారిపోయింది సీత. ఇక 2 రోజుల్లో స్కూల్కి ఎండాకాలం సెలవులు ప్రారంభమవుతాయి. స్కూల్లో పిల్లలు అప్పుడే పలచబడ్డారు. వచ్చిన కొద్దిమంది కూడా చెట్ల కింద ఆడుకుంటున్నారు. టీచర్లు పేపర్లు దిద్దేసి కట్టలు కట్టి ప్రిన్సిపల్ రూమ్కి చేరుస్తున్నారు. ఆఖరి 2 రోజులు ప్రిన్సిపల్ స్టాఫ్ మీటింగ్ పెట్టారు. మేడ మీద అసెంబ్లీ హాల్లో టీచర్లంతా ఒక్కొక్కరు హాజరవుతున్నారు. మార్కులను బట్టి పాస్ చేసే రోజులవి.
ప్యూన్ మార్కుల రిజిస్టరు కొన్ని తెల్ల కాగితాలు పట్టుకొచ్చి బల్ల మీద పెట్టాడు. హాలులో హాజరైన టీచర్లు క్లాసులో పిల్లల కన్నా ఎక్కువగా అల్లరి చేస్తున్నారా అన్నట్టుంది వాతావరణం. ప్రిన్సిపల్ వస్తుందర్రా. టీచర్లంతా సర్దుకొని నిలబడ్డారు. ఒక చేతిలో మార్కుల షీటు, రెండో చేతిలో హ్యాండ్ బ్యాగుతో వచ్చారు ప్రిన్సిపల్. ఆమె కూర్చున్నాక టీచర్లంతా కూర్చున్నారు. ఏమర్రా, అందరి మొహాలు కళకళలాడిపోతున్నాయి. నెల మీద 3 వారాలు స్కూల్ ముఖం చూడనవసరం లేదనా? హాస్యమాడారావిడ. అవును మేడం అని పెంకి జవాబు కొంతమంది టీచర్లిస్తే, కొంతమంది పెద్ద తరహా టీచర్లు స్కూలుంటేనే సరదాగా గడిచిపోతుంది మేడం కాలం, మరీ సెలవులు ఎక్కువైతే బోరు కొడుతుంది అన్నారు. లేకపోతే ప్రిన్సిపల్ గొడవ కొన్నాళ్లు ఉండదనా? మళ్ళా అన్నారు ఆవిడ నవ్వుతూ. అబ్బే, మేమెప్పుడు అలా అనుకోం మేడం అన్నారు పార్వతి, రుక్మిణమ్మ గట్టిగా. అస్తమాను ప్రిన్సిపల్ స్ట్రిక్ట్గా ఉంటుందని తిట్టేవాళ్లు వాళ్లే. ఎంత గట్టిగా అలాగని మేమెప్పుడు అనుకోమని చెబుతున్నారో ఇంకో టీచర్ అంది పక్కనున్న సీతతో. అవును, అదే నేననుకుంటున్నాను, సీత అంది నెమ్మదిగా. ప్రిన్సిపల్ ప్రారంభించారు. చూడండర్రా, ప్రతి ఏడాది మనం పెట్టుకుంటున్న మీటింగ్ ఏది? ప్రమోషన్ లిస్టులు తయారు చేయడానికి. అయితే ఈ మీటింగు నేను నిరుడి దాకా సెలవుల్లో పెట్టి సీనియర్ టీచర్లను మాత్రమే పిలిచేదాన్ని. మీరంతా ఆఫీసులు ఇచ్చిన మార్కుల రిజిస్టర్స్, జనరల్ మార్కుల రిజిస్టర్ రెండూ దగ్గర పెట్టుకుని ప్రమోషన్స్ లిస్టులు తయారు చేసేవాళ్లం. ఈ ఏడాది ఆంధ్రోండగా పెట్టేస్తే ఈ మీటింగ్ బాగుంటుందని అన్నారు. టీచర్ల అభిప్రాయం తెలుసుకోవడానికి అన్నట్టు. మీటింగ్ ఇప్పుడు పెట్టడమే బాగుంది మేడం అని చాలామంది టీచర్లు తమ అభిప్రాయం వెల్లడించారు. జనరల్ రిజిస్టర్ తెరిచి ప్రిన్సిపల్ ఒక్కొక్క క్లాస్ టీచర్ని దగ్గరకు పిలిచి ఆమె దగ్గరున్న మార్కుల షీటు, రిజిస్టర్లో ఎక్కించిన మార్కులు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూశారు. తర్వాత రూల్స్ ప్రకారం ప్రమోషన్స్ నిర్ణయించి రిజిస్టర్లో పిల్లల పేర్లకు ఎదురుగా రిజల్ట్స్ రాశారు. మేడం, ఇలాగైతే చాలా టైం తీసుకునేటట్టుంది. దీపాలు పెట్టినా ఇక్కడే ఉండాలేమో అంది పార్వతి. అయ్యో, ఈరోజు మనకు ఎంగేజ్మెంట్ ఉంది కదూ, ఇక్కడ లేట్ అయితే ఎలాగా అంటోంది రుక్మిణమ్మ పార్వతితో. సాయంకాలం 4 గంటలయ్యాక ఎంగేజ్మెంట్లు ఉన్నవాళ్లంతా వెళ్ళండి, లేని వాళ్లతో నేను పనులు పూర్తి చేసుకుంటాను అన్నారు ప్రిన్సిపాల్ కొంచెం తీవ్రంగా. ఈవిడికి వినపడినట్లుంది, మనం నెమ్మదిగా అనుకున్న మాటలు అంది రుక్మిణమ్మ. పోనిద్దు, వినపడ్డమే మంచిదైంది. 4 అవగానే మనలాంటి వాళ్ళని వెళ్ళిపోమంది కదా. సాయంకాలం 4 కాకుండానే సీత క్లాసు పూర్తయింది. అమ్మయ్య, నా పని పూర్తయిపోయింది అనుకుంటూ కాగితాలవి సర్దేసి సిద్ధపడుతోంది ఇంటికి వెళ్ళిపోవడానికి. ఇంతలో ప్రిన్సిపాల్, పార్వతి, రుక్మిణమ్మ మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు. టీచర్లంతా ఆశ్చర్యంగా చూశారు. ఇక ఉండబట్లేక కొంతమంది టీచర్లన్నారు, వాళ్ళ క్లాసులు ఇంకా తీసుకోలేదు మీరు, వాళ్ళని వెళ్ళిపోమంటున్నారు. వాళ్ళకేవో ఎంగేజ్మెంట్లున్నాయంట, పాపం వాళ్ళని వెళ్ళనివ్వండర్రా అంటూ ప్రిన్సిపాల్ మళ్ళా పార్వతి మీరు వెళ్ళండి అని హెచ్చరించారు. పార్వతి, రుక్మిణమ్మ థ్యాంక్యూ మేడం అని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. టీచర్స్ అంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ప్రిన్సిపాల్ అన్నారు, వాళ్ళని వెళ్ళనివ్వకపోతే నన్ను ఈ ఊరు నుంచే ఎత్తేయచ్చర్రా, మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది అన్నట్టు అంటూ ఆమె సీత వైపు తిరిగి, సీత, నీకు అవతల మొగుడు పిల్లలు ఏమవుతున్నారో అనే బాధ లేదు కదా, నువ్వు కాసేపుండు, పార్వతి వాళ్ళ క్లాసులు చూసేద్దాం, నా దగ్గర వాళ్ళ మార్కుల షీట్లున్నాయి అన్నారు. ఆ మాటకి సీత గతుక్కుమంది. ఏడవాలో నవ్వాలో అర్థం కాలేదు సీతకి. నిజమే, ఆవిడన్నట్టు ఆతృతగా ఇంటికెళ్లడానికి తన కోసం ఎదురు చూసేవాళ్ళెవరూ లేరు కదూ ఇంట్లో. సీతని ఎక్కువ ఆశ్చర్యపరిచిన విషయం, చెడ్డకెంత గుర్తింపు, గౌరవం ఈ ప్రపంచమిస్తుందో మంచికి అందులో వేసిమెత్తు కూడా ఇవ్వదు. అందువల్లనే మంచివాళ్లు, మంచి పనులు క్రమేపీ ఈ భూమి మీద అంతర్ధానం అయిపోతున్నాయి. పార్వతికి ఒక్క మంచి లక్షణం లేదు. రుక్మిణమ్మ పార్వతికి కుడిభుజం లాంటిది, దుర్యోధనుడికి శకునులేగా. వాళ్ల పరోక్షంలో ప్రిన్సిపాల్ చాలాసార్లు అన్నారు, ఇంకా అనేవారు, టీచర్ వృత్తికే వీళ్లు కళంకం తెస్తున్నారు, బొత్తిగా తిరుగుళ్ళేమిటి, చిచ్చి, పిల్లలు వీళ్ల దగ్గర నుండి నేర్చుకునేది చివరికి వీళ్ల తిరుగుళ్ళలాగుంది. వాళ్ల పరోక్షంలో ఏమంటేనేం, సమయానికి వాళ్ల అవసరాలు తీర్చారు, పైగా తనని ఆగి పార్వతి వాళ్ల పనులు చూడమంటున్నారు. ఇంకో 1.5 గంటకి పని పూర్తయింది. అంతా లేచి బయలుదేరారు. సీత ఇంటి మీదుగానే ప్రిన్సిపాల్ ఇంటికి తోవ, అందువలన ఇద్దరూ కలిసి బయలుదేరారు. త్రోవలో ప్రిన్సిపాల్ నవ్వుతూ అన్నారు, చూసావా సీత, నీకు పెళ్ళై ఉంటే నిన్ను ఇలా ఆపగలిగేదాన్ని కాదు ఇంతసేపు. పర్వాలేదులేండి, ఈ ఒక్కరోజే కదా ఎంత కష్టపడినా, తర్వాత 7 వారాలు సెలవులు, అప్పుడు ఎంతైనా రెస్ట్ తీసుకోవచ్చు అంది సీత. పెద్దదాన్ని చెబుతున్నాను, ఒంటరిగా ఆడది నెగ్గుకు రావడం కష్టమమ్మా. లోకం ఏదో ఒక ఆపనిందలేసి రాళ్లు విసురుతూనే ఉంటుంది. ఏ ఒక్కరాయి తగిలినా మనసు గాయపడక మాందు, ఆ గాయం మానని మచ్చే కూర్చుంటుంది.
అంతా అయిపోయాక ఏం లాభం చెప్పు, చేతులు కలాక ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది. ప్రిన్సిపాల్ తన మనసులో విషయం చెప్పడానికి ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టు గబగబా చెప్పేశారు. ఆవిడే మళ్ళా అన్నారు, అన్నట్టు సీత, ఈ అవకాశం నాకు మళ్ళా రాదు. ఆ మధ్య నేను మన స్కూల్ దగ్గరున్న పాలిటెక్నికల్ కాలేజీకి వెళ్ళాను కదూ, నీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఆ, అవును, 2 నెలల క్రితం స్కూల్ నుండే వెళ్లారు మీరు, అంది సీత. అప్పుడే ఆ కాలేజీ ప్రిన్సిపల్ అన్నాడు, తనే నన్ను ఈ మధ్య ఒక విషయంలో కలుసుకోవాలనుకుంటున్నారట. నేనా అక్కడికి నా పని మీద వెళ్లడం ఆయన చాలా సంతోషించాడు. వాళ్ళ కాలేజీలో ఒక లెక్చరర్ ఉన్నాడట. అతనికి తల్లి తండ్రి లేరు. అతడు చాలా బుద్ధిమంతుడు. ఉద్యోగం ఖాయమైంది. మన స్కూల్లో అవివాహిత టీచరు ఆ పెండ్లి కొడుకి తగినాముంటే చెప్పమన్నారు. వెంటనే నువ్వే జ్ఞాపకం వచ్చావు. ఆయనతో నీ పేరు చెప్పలేదనుకో, తర్వాత చెబుతానన్నాను. మరి నువ్వు ఏమంటావు అన్నారావిడ. సీత మౌనంగా ఉండడం చూసి, ఏంటి నీ జవాబు అన్నట్టు సీత వైపు తిరిగి చూశారు. చూద్దాంలేండి సెలవులయ్యాక, అప్పటి పరిస్థితులను బట్టి అని సీత నిర్లిప్తంగా అంటుంటే ఆమె వెంటనే మళ్ళా అన్నారు, అబ్బే అలా కాదమ్మా, నువ్వు మీ వాళ్లతో చెప్పు, సెలవులకి ఇంటికి వెళ్ళినప్పుడు. మంచి సంబంధం అయితే పెళ్లి చేసుకుంటేనే మంచిది. ఆడది అంత చదివి ఉద్యోగం చేస్తున్నా సెక్యూరిటీ అనేది ఉండాలమ్మా. లేకపోతే ఒంటరిగా ఎవరితోనూ అతకని బ్రతుకు బ్రతకాలి. ఎన్నో సమస్యల్ని ఎదుర్కోవాలి. చచ్చా, ఒంటరి బ్రతుకు పగవాళ్ళకు కూడా వద్దు. ఇంతలో సీతిల్లొచ్చింది. నేను ఆలోచించి చెబుతాను మేడం, అంది సీత. ఇంటి తాళం తీసి లోపల అడుగు పెట్టేసరికి కిటికీలో నుండి పోస్ట్ మ్యాన్ విసిరేసిన వినోద ఉత్తరం ఎదురైంది. వినోద ఉత్తరం చూడగానే 1000 ఏనుగుల బలం వచ్చింది సీతకి. చేతిలో కాగితాలు, హ్యాండ్ బ్యాగ్ పక్కన బల్ల మీద పడేసి ఉత్తరం చింపుతూ మంచం మీద వాలిపోయింది. పని మనిషి తలుపులు దబదబా బాదుతూ ఉంటే మెలకు వచ్చింది సీతకి మర్నాడు పొద్దుట. తలుపు తీయగానే, ఏందండమ్మా అలుపొచ్చుందాది, తలుపు కొట్టి కొట్టి బస్తీలో పూరా జనం లేచిపోతుండారు, యాదమరిచి పడుకున్నావా నిలదీసింది పని మనిషి. నేనంతా స్కూల్లో మీటింగు, ఇంటికొచ్చాక వంట చేసుకునేసరికి కొంచెం ఆలస్యమైంది, చొప్పున మెలకు రాలేదు అని చెబుతూనే ఉంది సీత. పని మనిషి లోపలికెళ్లి గిన్నెలు బయట పడేసుకుంటోంది సీత సమాధానంతో పనిలేనట్టు. సీతకి ఇంకా బద్ధకం వదల్లేదు. ఇంకాసేపు పడుకుంటేనే స్కూల్కి కొంచెం ఆలస్యంగా వెళ్ళినా పర్వాలేదు అనుకుంటూ మళ్ళా పడుకుంది. ఇంతలో, అమ్మగారు ఇయాల జల్దీ పని ఖతం చేసి పోవాల, గొడ్లుంటే పడండి ఉతికిపోతా. పని మనిషి మళ్ళా ఆరంభించింది. ఇది నన్ను పడుకొనిచ్చేలా లేదు, మూలుకుంటూ లేచింది సీత. పని మనిషి ఉతకడానికి 2 చీరలిచ్చి టూత్ బ్రష్, పేస్టు పట్టుకుని బాత్రూం కేసి నడిచింది. బాత్రూం నుండి తిన్నగా వంటింటి వైపు నడిచి స్టవ్ మీద కిటిల్ పడేసి ఎదురుగా ముక్కాల పీట మీద కూర్చుంది కిటిల్ వైపు చూస్తూ. పొద్దున్న కాఫీ వేళప్పుడు విధిగా సీతకి తల్లి జ్ఞాపకం వస్తుంది. తను స్కూల్లో చదువుకునే రోజుల్లో మొహం ఇలా కడుక్కోవడం పూర్తయ్యేసరికి వంట మనిషి కాఫీ పట్టుకుని సిద్ధంగా నిలబడాల్సిందే. అలా జరగన్నాడు ఒక ప్రళయం లేవదీసేదమ్మా. వంట మనిషి ఏమరపాటుగా ఉండి మరిచిపోతుందేమో అని పాపం అమ్మ ఒక కన్ను తన మీదే ఉంచేది. సీత మొహం కడిగేసుకుంది, చొప్పున కాఫీ ఇచ్చేదానికి అని వంట మనిషిని హెచ్చరిస్తూ ఉండడం ఇంచుమించు కాఫీ వేళకి గుర్తుకొస్తోంది. కాఫీ తాగుతూ సీత బయటకొచ్చేసరికి పని మనిషి బట్టలారేసి వెళ్ళిపోతుంది. అది పనులకొచ్చేటప్పుడు ఎంత తుఫాన్లో వస్తుందో వెళ్ళేటప్పుడు ఏ అలికిడి లేకుండా వెళ్ళిపోతుంది. మళ్ళా 5 నిమిషాల్లో పని మనిషి చేతిలో చీటీతో వెనక్కొచ్చింది. స్కూలు బంట్రోతు కలిసుండాడు, నీకిమ్మన్నాడీ సీటీ అని ఇంట్లోకి విసిరేసి గబగబా వెళ్ళిపోయింది. దీని కంగారు బంగారం కాను అని మూలుకుంటూ 2 అడుగులు వేసి వంగి చీటీ తీసుకుంది సీత. సీత, ఈరోజు సాయంకాలం స్కూల్ నుండి నాతో మా ఇంటికి రా, భోజనం మా ఇంట్లో చేద్దుగాని. మళ్ళా అప్పటికప్పుడు చెబితే నీకు వీలు కాదు రావడానికంటావని ముందుగానే రాస్తున్నాను. ఇట్లు ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ రాసిన చీటీ చదివింది సీత. ఎందుకు తనని ప్రత్యేకంగా ఆహ్వానించింది ఆలోచనలో పడింది సీత. ఈమెకు కూడా పార్వతి లక్షణాలు కొన్నున్నాయా ఏమో కర్మకాలి. చచ్చా, ఆమె వయసు మళ్ళామె. ఇంకా సర్వీసు 2 ఏళ్లే ఉంది. ఊళ్ళో ఆమెకు మంచి పేరుంది. దైవభక్తి కలదని నానివాళ్లు ఎవరూ ఆమెకు లేకపోయినా పేద బంధువులకు, స్నేహితులకు మంచి చెడ్డకి డబ్బు ఖర్చు పెట్టి వాళ్ల అవసరాలకు ఆదుకుంటుందని చాలామంది చెప్పుకోగా వింది సీత. తన దగ్గరకు అవివాహితులుగా వచ్చిన టీచర్లలో 2-3కి తనే సంబంధాలు చూసి పెళ్లిళ్లు కుదిరిచిందట. మరి ఈమెందుకు పెళ్లి చేసుకోలేదనేది అందరికీ పెద్ద సందేహం. ఆవిడ్ని అడిగే సాహసం లేక ఎవరూ అడగలేదు. ఏమైనా ఆమె పార్వతి లాంటిది కాదు. బహుశా ఆమెకింట్లో ఏ పనిలోనైనా సహాయం చెయ్యాలేమో. అవివాహితులకు కావలసినంత తీరుబడుంటుంది కదా. సీత నవ్వుకుంది. స్కూలుకి వెళ్లే టైం దగ్గర పడుతోంది. బియ్యం పొయ్యి మీద పడేసి అది ఉడికేంతలో స్నానం చేసి వచ్చేసింది సీత. ఒక్క పూట కోసం ఏం కూరలు వండుకోవాలే,
అని పచ్చడి పెరుగుతో భోజనం అయిందనిపించింది. సీత స్కూల్ గేటు దగ్గర అడుగు పెట్టేసరికి బెల్ కొడుతున్నారు. గుడ్ మార్నింగ్ టీచర్ అంటూ పిల్లలు స్వాగతం పలికారు వాళ్ల పక్కనుండి వెళుతోన్న టీచర్లకు. వెరీ గుడ్ మార్నింగ్ అర్రా అంటూ సీత ప్రిన్సిపాల్ రూమ్ వైపుకు సాగింది. ఆమె కుర్చీలోంచి లేచి అసెంబ్లీ హాల్కి వెళ్లడానికి బయలుదేరబోతున్నారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సీత. థ్యాంక్ యూ మేడం, మీ ఇంటికి ఆహ్వానించినందుకు. ఏదైనా ప్రత్యేక కారణం ఉందా మేడం అడిగింది సీత. ప్రిన్సిపాల్ ముందుకు నడుస్తూనే, అబ్బే ప్రత్యేక కారణమేం లేదు, కాసేపు మా ఇంటికొచ్చి నాతో గడుపుతావని అని అసెంబ్లీ హాలు వైపు తొందరగా వెళ్ళిపోయారు. ప్రిన్సిపాల్ ఇంటికి వెళ్లడం సీతకది మొదటిసారి కాదు. కాని ఎందుకో ఆ రోజు తను ప్రత్యేకంగా ఆహ్వానింపబడ్డానని అనుకోకుండా ఉండలేకపోయింది సీత. ఆమె ఇల్లు చూసిన వాళ్ళందరూ ఆమెకు అలంకరణలో చాలా ఆసక్తి ఉందని అనుకోక మానరు. డ్రాయింగ్ రూంలో చక్కటి ఫర్నిచర్, గుమ్మాలకి కర్టెన్స్ చూడగానే అబ్బా ఎంత బాగుంది ఇల్లు అనిపిస్తుంది. డ్రాయింగ్ రూమ్ దాటి సీత ఎప్పుడూ లోపలికి వెళ్ళలేదు. ఆ రోజు కూడా సీత అక్కడే కూర్చుంది. లోపల నుండి ప్రిన్సిపాల్ పిలిచారు. సీత ఇలారా, ఇక్కడ తీసుకుందాం కాఫీ. కాఫీ తీసుకుని ఇద్దరూ బెడ్రూంలోకి వెళ్లారు. అక్కడ గాడ్రేజ్, సింగిల్ కాట్, బట్టల బీరువా, బల్ల, పడకుర్చీ ఉన్నాయి. ఆమె మంచం మీద పడుకుంటూ, సీత నువ్విలా పడకుర్చీలో పడుకో, భోజనం టైం అయ్యేదాకా ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుందాం అన్నారు పడకుర్చీలో కూర్చుంటూ. మేడం ఈరోజు చాలా అలసిపోయారు ఆఫీస్ పనితో అంది సీత ఆమె ముఖం పరీక్షగా చూస్తూ. ఎందటి 10 రోజులు పరీక్షలని, రిజల్ట్స్ అని ఆఫీస్ పనులతో సరిపోయింది. ఈరోజు చాలా మట్టుకు ఆఫీస్ పని పూర్తి చేసేశాను అన్నారావిడ. మేడం మీరు సెలవులకి ఎక్కడికైనా వెళతారా? ఎవరున్నారు నాకు, ఎక్కడికి వెళ్లాలా అని ఆలోచించడానికైనా అని నెమ్మదిగా తనలో తను అనుకుంటున్న మాటలు బయటకు వినబడినట్లు వినపడ్డాయి సీతకి. మేడం మీకు అక్క చెల్లెళ్ళు, అన్నతమ్ములు ఎవరూ లేరా? నీకు తెలీదు సీత, నేను ఒంటరిదాన్ని, ఒక్కరితోనే పుట్టాను. అక్క చెల్లెళ్ళు, అన్నతమ్ములు ఎవరూ లేరు. మరి మీ చెల్లెలు ఒకరు పోయారు అని విన్నాను అంది సీత సంశయిస్తూ. ఆమె నా స్వంత చెల్లెలు కాదు, మా పినతల్లి కూతురు. పిన్ని పోయేటప్పటికీ అది 3 నెలల పిల్ల, నాకన్నా 2 ఏళ్లు చిన్నది. పిన్ని పోగానే అమ్మ చెల్లిని మా ఇంటికి తీసుకొచ్చి నాతో పాటే పెంచింది. మా ఇద్దరికీ ఒక్కలాంటి గౌనులు కుట్టించేది, ఒకేలాంటి నగలు చేయించేది. నాన్నగారు అమ్మ మమ్మల్ని పెద్దమ్మాయి, చిన్నమ్మాయి అని పిలిచేవారు. నాకు 9 ఏళ్లొచ్చేదాకా అది మా పినతల్లి కూతురని తెలీదు, స్వంత చెల్లెలే అనుకునేదాన్ని. అయితే ఒకరోజు మేమిద్దరం స్కూలుకి వెళ్లే హడావిడిలో ఉన్నాం. అమ్మ పక్కింటావిడ పిచ్చాపాటి మాట్లాడుతూ నిలబడ్డారు. అమ్మా స్కూలుకు పోతున్నాం అన్నాం మేమిద్దరం. చెల్లి జాగ్రత్తమ్మా, జాగ్రత్తగా రోడ్డు పక్కగా నడిచి వెళ్ళండి అంది అమ్మ. ఎక్కడా చూడలేదమ్మా ఈ విడ్డూరం. నీ కూతురుతో సమానంగా చూస్తున్నావు నీ చెల్లెలి కూతుర్ని, రేపు ఆస్తి కూడా సమానంగా పంచుతావా ఏం? ఊరుకోండి పిన్నిగారు, మేం పిల్లలకు కూడా ఈ సంగతి తెలియడం లేదు. వాళ్ళిద్దరూ నా బిడ్డలు అనుకుంటున్నారు. మధ్యలో మీ బోటి వాళ్లే పెడతారు ఈ తేడాలన్నీను అంటూ విసుగ్గా లోపలికెళ్ళిపోయింది అమ్మ. ఆ రోజు నాకు మొదటిసారి తెలిసింది చెల్లి పిన్ని కూతురని. నా పక్కనే ఉన్న చెల్లికి అసలు ఆ సంభాషణే అర్థమైనట్టు లేదు. మీ తోబుట్టూలా పెరిగిన ఆ అమ్మాయి బ్రతుకుంటే ఎంత బాగుండేది, ఎన్నాళ్ళ కిందట పోయారావిడ? ఆతృత అణుచుకోలేక అడిగింది సీత. పూర్తిగా వినుమరీ నే చెప్పేదంతా అంటూ ఆవిడ మళ్ళా మొదలుపెట్టారు. రాను రాను ఒకే పెంపకంలో పెరుగుతున్న మా ఇద్దరిలో లక్షణాలు చాలా తేడాగా కనిపించసాగాయి. నేను తల దువ్వుకోవడం, స్నానం చేయడం లాంటి పనులు అరగంటలో పూర్తి చేస్తే చెల్లి 2 గంటల్లో కూడా పూర్తి చేయలేకపోయేది. అద్దం ముందు గంటల తరబడి అలాగే నిలబడిపోయేది. ఏంటే ఇప్పటినుండి ఈ షోకులు నువ్వును, అక్కం చూడు ఎంత తొందరగా తయారైపోతుందో అని అమ్మ మందలిస్తే, అందుకే అంత జిడ్డు కారిపోతూ ఉంటుంది. అక్క మొహం ఎవరో చూడరు, అందరూ నా వైపే చూస్తుంటారు అని జంకు లేకుండా అనేసేది. చెల్లికి వయసొచ్చే కొద్దీ బుద్ధి పక్కదారి పట్టడం మొదలుపెట్టింది. నాతో కలిసి స్కూలుకు వెళ్లడం, సాయంత్రం తిరిగి ఇంటికి రావడం తప్పించాలని చూసేది. మేం చదువుతోంది ఆడపిల్లల హైస్కూలు. మా స్కూలుకు కొంచెం పక్కగా మగపిల్లల స్కూల్ ఉంది. చెల్లి అందులో ఒక అబ్బాయితో ఎప్పుడు ఎలా స్నేహం చేసిందో నాకు తెలీదు. ఒకరోజు ఆమె చెప్పడం ఆపారు. బయట నుండి బిలబిలమని 10 మంది పిల్లలు, వాళ్లతో 4 పెద్దవాళ్లు వచ్చి అమాంతంగా మేడం కాళ్ల మీద పడ్డారు. అమ్మగారు మా పిల్లలంతా పరీక్షలు పాస్ అయ్యారు, ఈ భిక్ష మీరు పెట్టిందేనమ్మా అంటూ వాళ్లు కాళ్ళు విడవడం లేదు. మేడం వాళ్ళని వారిస్తూ లేచి మంచం మీద కూర్చున్నారు. పిల్లలు కష్టపడి చదివారు, పాస్ అయ్యారు, ఇందులో నాదేముంది అంది మేడం చాలా నిర్లిప్తంగా. ఈ 4 ఏళ్ల బట్టి మా పిల్లల బాధ్యత మీరు పూర్తిగా తీసుకున్నారమ్మా.
పుస్తకాలకని, ఫీజులకని, బట్టలకని ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారో మాకు తెలీదమ్మా. మేమైతే ఒక్క ఏడాది కూడా చెప్పించలేకపోయేవాళ్ళం అని చెప్పుకుపోతున్న వాళ్ళని ఆపేసి, సరేలేండర్రా, మీరంతా పాస్ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. సెలవులు హాయిగా గడపండి. మళ్ళా స్కూళ్లు తెరిచేసరికి రండి అంది మేడం పిల్లల భుజాలు తడుతూ. దండాలు పెడుతూ వాళ్ళంతా వెళ్ళగానే, మీరింతమందిని చదివిస్తున్నట్టు మాకెవరికీ తెలీదండి అంది సీత ఆశ్చర్యంగా. ఇందులో ఏముంది తెలియడానికి? మనం చేసిన సహాయానికన్నా వాళ్ళు చూపించే కృతజ్ఞత ఎక్కువగా ఉంది అంతే అంటూ వెనకటి సంభాషణ తిరిగి ప్రారంభించారు. ఒకరోజు గేమ్స్ పీరియడ్లో నేను గ్రౌండ్స్లో తిరుగుతూ ఉంటే చెల్లి గేట్ అవతల నిలబడి మా ఇంటి పక్క అబ్బాయితో మాట్లాడుతూ కనపడింది. చెల్లి అని అప్రయత్నంగానే గట్టిగా అరిచాను. గ్రౌండ్స్లో ఉన్న పిల్లలంతా నా వైపు ఆశ్చర్యంగా చూశారు. కానీ చెల్లి కొంచెం కూడా చలించలేదు. పైగా ఇంకో 5 నిమిషాలు మాట్లాడి అప్పుడు వెనక్కి తిరిగొచ్చింది. సాయంత్రం ఇంటికి వెళ్ళగానే అమ్మతో చెల్లి ఎదురుగానే చెప్పాను నేను చూసిన సంగతి. అమ్మ చెల్లిని కొట్టి చంపేస్తుందని, పెంకులు ఎగిరేటట్టు కేకలేస్తుంది అని ఊహించుకున్న నాకు ఆశాభంగమే కలిగింది. అదేంటే ఇంకా చిన్నపిల్లవా, మగపిల్లలతో అలా మాట్లాడొచ్చా? ఇది అమ్మ మందలింపు. చెల్లిని అటు వెళ్ళనిచ్చి అమ్మని నిలదీసి అడిగాను. పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం అంత తేలిగ్గా తీసుకున్నావేంటమ్మా అని. కట్టలు తెంచుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ అమ్మంది. పెంచిన వాతావరణ ప్రభావమా లేక సాంప్రదాయ ప్రభావమా పిల్లల మీద ఎక్కువగా పడేది అనే విషయం గురించి పుస్తకాల్లో చదువుతూ ఉంటాం. దీన్ని చూస్తే తండ్రివైపు సాంప్రదాయ లక్షణాలు దీని మీద ముద్ర వేసుకున్నట్టు కనిపిస్తోంది. 3 నెలల పిల్లని తెచ్చి నీతో పాటు పెంచుతున్నాను. దాని తండ్రి తరపు వాళ్ల ఛాయ కూడా ఎరుగదు. కానీ తండ్రి వైపు వాళ్ల లక్షణాలు తప్ప రెండో లక్షణం ఈ పిల్లలో కనపడకపోవడం హుష్ నాకు అంతుచిక్కడం లేదు. ఇలా ఎందుకు జరుగుతోందో. అమ్మ కాసేపు అలాగే ఆలోచిస్తూ ఉండిపోయింది. ఏదో జ్ఞాపకం వచ్చినట్టు మళ్ళా ప్రారంభించింది. అన్నట్టు నీకు ఈ విషయాలు ఏమీ తెలియవే. చెల్లి తండ్రి అది కడుపులో ఉన్నప్పుడే ఏదో మింగి చచ్చిపోయాడు. అతనితో పెళ్ళయ్యాక మీ పిన్ని ఏనాడు సుఖపడలేదు. పూర్వీకుల ఆస్తి మీద వచ్చే డబ్బుతో సంసారం గడపడం, తను నానా తిరుగుళ్ళు తిరగడం అతని దినచరిగా ఉండేది. ఊళ్ళో ఎంతమంది భోగం వాళ్ళున్నారో అందరిళ్ళు చూసుంటాడు అతగాడు. అతని తండ్రికి కూడా ఈ లక్షణం ఉండేదట. ఆ కుటుంబంలో ఉన్న రెండో అవలక్షణం ఏంటంటే ఆత్మహత్యలు చేసుకోవడం. తండ్రి కొడుకులు అటువంటి చావు చచ్చారు. నాకు తెలుసు చెల్లికి తండ్రి లక్షణాలు పూర్తిగా వచ్చాయి. ఆ పిల్లని మనం బాగు చేయలేం. కేకలేస్తే ఏ విషమైనా తాగి చచ్చిపోతుందేమో అనే భయం నన్ను పీడిస్తోంది అంటూ అమ్మ ఏడ్చేసింది. పిన్ని బాబాయ్ గురించి వినడం నాకదే మొదటిసారి. పిన్నిది అంత దుఃఖమయమైన జీవితం అన్నమాట. ఇంతలో అమ్మగారు అంటూ వంట మనిషి గదిలోకి రావడంతో మేడం చెప్పడం ఆపేశారు. వంటైంది, భోజనానికొస్తారా? బల్ల మీద అన్నీ సర్దేసి పెట్టు, ఇప్పుడే ఒక పావుగంటలో వచ్చేస్తాం అన్నారు మేడం. వంటావిడ వెళ్ళగానే మళ్ళా చెప్పడం మొదలుపెట్టారు. అమ్మ చెప్పిందంతా విని, పోనీ ఆ అబ్బాయికిచ్చి చెల్లి పెళ్లి చేసేస్తేనో? నాకు కాకుండా దానికేంటి పెళ్లి అనుకోకండి అన్నాను. అలాగే చేద్దామన్న అమ్మ ఒక ఏడాది దాకా ఆ మాటే మరిచిపోయింది. ఈలోగా జరగవలసింది జరిగిపోయింది సీత అని మేడం ఆగిపోయారు. ఏం జరిగింది మేడం, నాకు అర్థం కావడం లేదు మీరన్నది అంది సీత నెమ్మదిగా. ఆ మాత్రం ఊహించలేవా సీత? ఆ ఏడాదిలో చెల్లి స్నేహం ఆ అబ్బాయితో ఎంతవరకు ముదిరిందంటే చెల్లి గర్భవతి అయ్యేదాకా. ఆ వార్త చెవిన పడగానే అమ్మ నాన్న కుప్పకూలిపోయారు. కర్తవ్యం విను చెరిచింది. ఇద్దరూ వెళ్లి ఆ అబ్బాయి తల్లిదండ్రులకు కథంతా చెప్పారు. ఇక అట్టే ఆలస్యం చేయకూడదని ముహూర్తం పెట్టి 3 ముళ్ళు వేయించేద్దామని అన్నారు. సాధారణ పరిస్థితుల్లో అయితే మాతో బియ్యం పొందే అంతస్తు వాళ్లకు లేదు. పరిస్థితి విషమించడం వలన వాళ్ల దగ్గరికెళ్లి ప్రాధేయపడాల్సొచ్చింది. ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. మీ అమ్మాయి మా వాడి ఒక్కడితోనే తిరుగుతుందన్న మాట ఏమిటి అంటూ ఎదురుదెబ్బ తీశారు. అమ్మ ధైర్యంగా, కావాలంటే మీ అబ్బాయిని పిలిచి అడగండి. కొడుకుని పిలిచి అడిగారు వాళ్ళు. చిచ్చే, నాకేం తెలీదు, ఆ అమ్మాయికి ఇంకా చాలామంది స్నేహితులున్నారు అనేసి ఒక్క క్షణం నిలబడకుండా వెళ్ళిపోయాడు. అవును, ఎందుకు ఒప్పుకోవాలి? ఏ తప్పు చేసినా దాని తాలూకా గుర్తులు మగవాడి దగ్గర దొరకవు. అదే తప్పు ప్రకృతి ఆడదాన్ని రచ్చకీడుస్తున్న మహోపకారమది. అమ్మ చెల్లిని నిలదీసింది. ఆ అబ్బాయి తనకేమీ తెలీదంటున్నాడు. ఇంకెవరున్నారో తన స్నేహితులు చెప్పమని. చెల్లి వెక్కి వెక్కి ఏడుస్తూ తనకు ఆ అబ్బాయి తప్ప ఇంకెవరూ స్నేహితుల్లేరని, పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వబట్టి అతనితో తను చనువుగా తిరిగినట్టు చెప్పింది. అప్పటికే 4వ నెల వచ్చేసింది. ఏం చేయడానికి తోచక ఆ రాత్రి మేమంతా ఆలోచిస్తూ ఉండిపోయాం. తెల్లవారింది. అంతా లేచాం. చెల్లి మాత్రం లేవలేదు. ఏదో మనసు బాగాలేక పడుకుందని ఎవరు మట్టుకు వాళ్ళం లేపకుండా ఊరుకున్నాం.
8 గంటలైనా చెల్లి లేవకపోతే నాకే జాలేసి దాన్ని చేత్తో కుదిపి లేపుదామని దగ్గరికెళ్ళి దానిమీద చెయ్యేసి షాక్ తగిలినట్టు అమ్మా నాన్నగారు అని అరచి అక్కడే కూలబడ్డాను. నా చేతికి తగిలింది చల్లటి జడ పదార్థం కాని వెచ్చటి మానవ శరీరం కాదు. అందరూ వచ్చారు. చెల్లి ఆత్మహత్య చేసుకుంది. తలగడ కింద నుండి చీటీ కింద పడింది. అందులో నాకే రాసింది. అక్క, మంచి చెడు తెలియని వయసులో నేను తప్పు చేశాను. నన్ను క్షమించు. బ్రతుకు మీద విరక్తి పుట్టి నేను చచ్చిపోతున్నాను. నన్ను మరిచిపోండి. ఆ రోజు నుండి శారీరకంగా మా చెల్లి చచ్చిపోయింది. మానసికంగా నేను చచ్చిపోయిన సీత అని మేడం బోరుని ఏడ్చేశారు. అప్పటిదాకా గంభీరంగా ఉన్న మేడం ఒక్కసారిగా బోరున ఏడవడం చూసి సీత స్తంభించిపోయింది. మెల్లగా తేరుకుని, మీరలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను మేడం. మీ జీవితం వెనకాల ఇంత విచారమైన గాథుందని నేనెప్పుడూ ఊహించలేకపోయాను అంది సీత మెల్లగా. కొంతసేపటికి ఆమె దుఃఖం అణుచుకుని మళ్ళా మొదలుపెట్టారు. అంత చిన్న వయసులో చెల్లి ఆత్మహత్య చేసుకుందంటే దానికి ముఖ్యంగా బాధ్యులు అమ్మా నాన్న. 3 ఏళ్లుగా నేను రోజూ చెల్లి నడత గురించి చెప్పినా దాన్ని మందలించనైనా లేదు సరికదా. దాని వంశంలో ఉన్న లక్షణాలవి అనంటూ మందలించినా అది మారదని గట్టిగా నమ్మి దాని కర్మానికి వదిలేశారు. అది పురుష సాంగత్యం కోసం స్వప్రయత్నాలు చేయడంలో పెడదారి తొక్కుతుందైనా గ్రహించలేకపోయారు. కనీసం నేను చెప్పినట్టు మొదట్లోనే ఆ అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడి చెల్లికి పెళ్లి చేసే ప్రయత్నం చేయలేదు. తెల్లవారి లేచి రాత్రి పక్క చేరేదాకా వాళ్ళు చూపించే ఆర్భాటం కాఫీ పలహారాల మీద, భోజనాల మీద, బట్టల మీదాను. ప్రతీ నెల కంచి నుంచి, వెంకటగిరి నుంచి, బొబ్బిల నుంచి చీరల వాళ్ళు మా ఇంటికి రావడం, అమ్మ నాకు చెల్లికి చీరలు తీసుకోవడం రివాజ్ అయిపోయింది. మాకిప్పుడే ఇన్ని చీరలెందుకమ్మా, ఈసారి వద్దులే, వచ్చే నెలలో తీసుకుందువుగానంటే అమ్మమ్మ ఆ మాట లెక్క చేసేది కాదు. పెట్టి నిండా రకరకాలైన చీరలుంటే చెల్లి 13వ ఏట నుంచే రోజుకో చీర కట్టుకుని సింగారించుకునేది. పెద్దవాళ్ళవుతున్న కొద్దీ మా కోరికలు, మా అవసరాలు వేరుగా ఉంటాయని పుష్టికరమైన భోజనం, ఆడంబరమైన బట్టలు కాదు, తల్లిదండ్రులు పిల్లలకు తీర్చవలసిన అవసరాలని అమ్మ కానీ నాన్నగారు కానీ తెలుసుకోలేకపోయారు. వాళ్లు పడుతున్న శ్రమంతటినీ మాకు అవసరమైన విషయాలపైన కేంద్రీకరించుంటే చెల్లి జీవితం, నా జీవితం ఇలా అయ్యేవి కావు. మేడం, మీ జీవితానికేమండి అడిగింది సీత అమాయకంగా. మేడం సీత ప్రశ్నకి జవాబు చెప్పడం ఇష్టం లేనట్టు కొంతసేపు వెనుకాడారు. మళ్ళా ఏదో నిశ్చయించుకున్నట్టు మొదలుపెట్టారు. చెల్లిపోయాక అమ్మ 10 ఏళ్ళు, నాన్నగారు 12 ఏళ్ళు ఉన్నారు. చెల్లిని తలచుకుని కొన్నాళ్లు కుమిలిపోయారు. చెల్లి చెడిపోయి ఆత్మహత్య చేసుకుందన్న సంగతి మా బంధువులందరికీ మా పేటలో ఉన్న అమలకల ద్వారా ప్రచారం అయిపోయింది. అందుచేత నాకు సంబంధాలొచ్చేవి కావు. ఈ విధంగా వాళ్లు తీసుకోవలసిన బాధ్యత కాస్త వదిలిందని అమ్మా నాన్న ఊపిరి తీసుకున్నట్టు నా పెళ్లి విషయం ఆలోచించడమే మానేశారు. ఎవరైనా అమ్మాయికి పెళ్ళెప్పుడు చేస్తారో అంటే, చదువుకుంటుంది కదండి, అప్పుడే తొందరే ఉంది అనేది అమ్మ. బట్టల వాళ్ళు వస్తూనే ఉన్నారు, అమ్మ కొంటూనే ఉంది. ఏ నెలైనా వాళ్ళు రాకపోతే చుట్టుపక్కల ఇళ్లకి కబురు పంపేది అమ్మ. ఒకవేళ తనింటికి మాత్రం వాళ్ళు రావడం మరిచిపోయారేమోనని. నేను స్కూలు ఫైనలు, ఇంటరు, బిఏ వరుసగా ఎక్కడా ఆగకుండా పాస్ అవుతూనే పోయాను. బిఏ ఫలితాలొచ్చిన రోజు నాన్నగారు నన్ను పిలిచి బీఈడీ సీటుకి అప్లై చేయమన్నారు. నాన్నగారండి, ఇక నాకు చదవాలని లేదండి అన్నాను. చదవడం మానేసి ఏం చేద్దామని నాన్నగారి ప్రశ్న. పెళ్లి చేసుకుని సెటిల్ అవుదామని ఉందండి అని పైకి అన్నాననుకున్నాను. మాట్లాడవేంటమ్మా అని నాన్నగారు అడిగేదాకా నా మనసులో మాట చెప్పడానికి అభిమానం, అధైర్యం అడ్డొచ్చాయి. మీ ఇష్టమండి అని మాత్రం అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. తర్వాత ఒక యంత్రంలా తయారైపోయాను. నాన్నగారు బీఈడీ చదవమన్నారు, చదివాను. ఉద్యోగంలో చేరమన్నారు. ఇంకో 5 ఏళ్లకు అమ్మ పోయింది. అమ్మ పోయిన 2 ఏళ్లకి నాన్నగారు పోయారు. మరి మీకే అవకాశం రాలేదా మేడం అంటే, మీకు ఎవరైనా తటస్థపడే ఉంటారు, మీరే ఒప్పుకోలేదేమో పెళ్లాడ్డానికి అడిగింది సీత. అలా అడగకూడదు అనుకుంటూనే. లేదు సీత, నాకు అటువంటి అవకాశం రాలేదు. నేను మొదటి నుండి ఉద్యోగం చేస్తోంది ఆడపిల్లల స్కూల్లో. ఇక పొంతులమ్మగా నాకు సంఘంలో ఏం పరిచయాలుంటాయి గనక ఎవరు నన్ను ఆహ్వానిస్తారు చెప్పు. నా మట్టుకు నాకు ఏ మగాడితో మాట్లాడాలన్నా చెల్లి భయంకర జీవితం జ్ఞాపకం రావడం, వెంటనే నేను ఆ ప్రయత్నం విరమించుకోవడం జరుగుతూ ఉండేది. మేడం, మీ అనుభవంతో ఆడపిల్లకి పెళ్లి తప్పక జరగాలంటారా అని ధైర్యం చిక్కబట్టుకుని అడిగింది. ఏనాడో ముగింపైపోయిన నా జీవితం నీ ముందు దేనికి విప్పానో నువ్వింకా తెలుసుకోలేదా సీత? వినోద పినతల్లి మేము చాలా స్నేహితులం, నీకు తెలుసు కదా ఆ విషయం. ఆమె దగ్గరికి నేను వెళ్ళినప్పుడల్లా వినోద నీ గురించి చెబుతూ ఉండేది. ఎప్పుడో చిన్నప్పుడనుకున్న బావతో పెళ్లి జరగలేదని, సీత ఆజన్మ బ్రహ్మచారిణిగా ఉండిపోతుంది చూడండి అంటూ.
అంత మంచి స్నేహితురాలు నీకుందని తెలుసుకున్ననాడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఒంటరిగా నిస్సారమైన జీవితం ఏ స్త్రీ గడపకూడదని నా విశ్వాసం. చూడు, సన్యాసులైన మాంకులు ననసులు కూడా గ్రూప్గానే జీవిస్తున్నారు. స్కూల్స్, హాస్పిటల్లో పనిచేసేటప్పుడేంటి, వసతి గృహాల్లో ఉండేటప్పుడేంటి, కలిసిమెలిసి ఉంటారు. ననసుకుండే కంపెనీ కూడా నా బోటి దానికి లేదు. ఇప్పుడు నాతో ఎవరున్నారు చూడు. ఏ ఊరు బదిలీ అయినా ఒక్కరితిని వెళతాను. ఒక్కరితిని ఇంట్లో ఎన్ని గంటలు రోజుకి గడుపుతానో నువ్వు ఊహించుకోవచ్చు. ఈ ఒంటరితనం పగవాళ్ళకు కూడా వద్దు సీత. ఇంతలో వంట మనిషి మళ్ళా వచ్చి పిలిచింది. భోజనం చల్లారిపోతుంది, త్వరగా రమ్మని. ప్రిన్సిపల్ వాచ్ చూసుకుంటూ, అయ్యో నాకు టైం కూడా తెలియలేదు, పదసీత, అప్పుడే 8 అయిపోయింది అని లేచి భోజనాల గదివైపుకి దారి తీశారు. భోజనాలయ్యాక ఒక్కపొడి వేసుకుంటూ, మేడం ఇక నేను వెళతాను అని లేచింది సీత. మీరు జీవితంలో ఏ సుఖం పొందకపోయినా ఇతరుల జీవితాలు సుఖమయం చెయ్యాలని మీరు పడే తాపత్రయం సామాన్యమైన విషయం కాదు. మీ జీవితగాథ విన్నాక నాకు మీ మీదుండే గౌరవం చాలా రెట్లు పెరిగింది అంది సీత. సీత, నా మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా నా మాట ప్రకారం పెళ్లి చేసుకుని స్థిరపడు. నువ్వింకా మొండిపట్టు పట్టావంటే ముందు ముందు నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది. అన్నట్టు నువ్వు రేపే వెడుతున్నట్టున్నావు కదూ మీ ఊరు. నేను చెప్పిన సంబంధం విషయం మీ వాళ్లతో ఆలోచించు. మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు నీ నిర్ణయం నాకు చెప్పాలి అని ఆజ్ఞాపించినట్టు చెప్పి జవాబు కోసం ఎదురు చూడకుండానే ఒంట్రోతిని కేకేసి సీతని ఇంటిదాకా దిగబెట్టమని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు. ఏలూరు బస్ రాత్రి 7 గంటలకి బయలుదేరుతుంది. సీత సామాన్తో బస్ డిపో చేరేసరికి బస్సు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ముందు కండక్టర్ దగ్గర నుండి టికెట్ తీసుకుంది. సామాను బస్ పైన వేసేదాకా నిలబడి తర్వాత బస్ ఎక్కింది. ఎక్కగానే ఎదురుగుండా కనిపించిన సీట్లో శరీరాన్ని చేరేసి హమ్మయ్య అనుకుంది. పొద్దుట లేచిన దగ్గర నుండి బస్ ఎక్కేదాకా ఏదో ఒక పని చక్కబెట్టుకోవడంతోనే సరిపోయింది. మొయ్యలేనన్ని పుస్తకాలు దగ్గరుండిపోయాయి. అవన్నీ స్కూల్కి రిక్షాలో తీసుకెళ్లి రిటర్న్ చేసింది. తీరా ఇంటికొచ్చాక సీతకి మాలతి కొడుకు జలజ కూతురు జ్ఞాపకం వచ్చారు. చంటి పిల్లలకి ఏమీ పట్టుకెళ్లకుండా వెళ్లడం ఎలాగా అనుకుంటూ అబిడ్స్ ప్రిన్స్పోర్ట్లో బేబీ టాయిలెట్ బిస్కెట్లు తీసుకుని, అలాగే మొహంజాహి మార్కెట్కి వెళ్లి ద్రాక్షపళ్ళు తీసుకుని తిన్నగా సీత ఇంటికొచ్చేసరికి అప్పటికే సాయంకాలం 4 దాటిపోయింది. అప్పుడు వండుకు తిని సామాను సర్ది టాక్సీని పిలవడానికి వెళ్లేసరికి 6 గంటలు దాటిపోయింది. ఒంటరి జీవితానికి తోడేది మరి. పొద్దట్నుండి ఎంత హడావిడిగా ఉన్నా మేడం క్రితం రోజు రాత్రన్న మాటలు సీత మనసులో మెదులుతూనే ఉన్నాయి. సన్యాసులైన మాంకులు నన్సు కూడా ఒంటరి జీవితం గడపరు. మన బోటి వాళ్ళకు అలా కాదు. ఎక్కడికి వెళ్ళినా ఒంటరి జీవితం. జీవితాంతం ఒంటరిగా బ్రతకాలంటే పగవాళ్ళకు కూడా వద్దు అటువంటి జీవితం. ఈ మాటలు పదే పదే మారుమ్రోగుతున్నాయి సీత మనసులో. వీటిలో కొంత సత్యం లేకపోలేదు అనుకుంది సీత. వినోద వెళ్ళిపోయిన దగ్గర నుండి ఒంటరితనం తనని వెంటాడుతూనే ఉంది. ఏదో వెలితి క్షణక్షణం కనబడుతూనే ఉంది. కాని ప్రిన్సిపల్ చెప్పినంత లోతుగా ఎప్పుడూ ఆలోచించలేకపోయింది. బస్సు ముందుకు సాగిపోతోంది. చల్లటి గాలికి సీతకి నిద్ర బాగా పట్టేసింది. బస్సు ఆగినప్పుడల్లా ప్యాసింజర్లు ఎక్కే దిగే చప్పుళ్లకు మెలకు వచ్చినా బస్సు తిరిగి కదిలేసరికి బాగా నిద్రపోతూనే ఉంది. తెల్లవారుజామున 5 గంటలకి బస్సు ఏలూరు చేరుకుంది. ప్యాసింజర్లంతా ముందున్న వాళ్ళని తోసుకుంటూ ఒక చేత్తో బరబరా సామాన్లు ఈడ్చుకుంటూ దిగుతున్నారు. ఆ గుంపులో మనుషుల్ని రాసుకుంటూ దిగడం ఎందుకని సీత సీట్లో నుండి కదల్లేదు. ఇంతలో అదిగో అత్తయ్య అని సీతకి తన అన్నయ్య పిల్లల కంఠాలు వినపడ్డాయి. ఇక సీత 1 నిమిషం కూర్చోలేకపోయింది. తన దగ్గర పెట్టుకున్న సూట్ కేసు చేత్తో పట్టుకుని జనాన్ని తోసుకుని దిగేసింది. పిల్లలు సీతని చుట్టేసి కబుర్లు చెప్పేస్తున్నారు. మాలతి, జలజ వాళ్ల పాపల్ని వర్ణించారు. ఆ రోజే వాళ్ళని సినిమాకి తీసుకెళ్లాలని ఇంకా ఏవేవో మాట్లాడిస్తున్నారు. వాళ్లు చెప్పే కబుర్లన్నిటికీ ఊకొడుతూ సీత 2 రిక్షాలు బేరమాడి వాటిలో సామాన్లు పెట్టి తను పిల్లలు సర్దు కూర్చున్నారు. రిక్షాలు ఇంటిముఖం పట్టాయి. ఇల్లు అంత దూరం ఉందనగానే పిల్లలు రిక్షా దిగిపోయి 1 పరుగును వెళ్లి గుమ్మంలో నిలబడి ఇంట్లో వినపడేలా కేకలు పెట్టారు. అమ్మా, అత్తయ్యొచ్చింది, మరేమోనే బుట్ట తెచ్చింది. ఈ కేకలకి ఇంట్లో వాళ్లంతా పనివాళ్లతో సహా బయటకొచ్చారు. సీత స్నానం చేసి కాఫీ టిఫిను తీసుకుంది. పిల్లలు చుట్టేశారు మాకేం తెచ్చావంటూ. కాఫీ తాగనివ్వండర్రా అని రామాదేవి అంటుండగానే సీత తను తెచ్చిన సరుకులు ఎవరెవరికి ఉద్దేశించి తెచ్చిందో వాళ్ళకిచ్చేసింది. మధ్యాహ్నం వంట మనిషి చావిట్లోకొచ్చి, అమ్మగారు మీరంతా ఒక్కసారి భోంచేయండి, నేను వెళ్ళి మా తమ్ముడిని చూసొస్తాను. త్వరగా వెళ్ళానంటే సాయంత్రం వంటవేళకొచ్చేస్తాను అంది రమాదేవి వైపు చూసి.
ఆమె 10 సంవత్సరాల నుండి రామనాథం గారింట్లో వంట చేస్తోంది. ఆవిడికి ముందు చేసిన వంటవాళ్లలాగే ఈవిడ ఏడాది 2 ఏళ్లు చేస్తుంది. తర్వాత మళ్ళా ఇంకో మనిషి అని అంచనా వేసుకున్న రామనాథం కుటుంబాన్ని ఆశ్చర్యపరిచింది వంటావిడ. 10 ఏళ్లైనా వంటావిడ స్థానంలో మార్పు రాలేదు. ఇంట్లో అమ్మగారు, అయ్యగారు, పిల్లలు ఎటువంటి వంటకాలు ఇష్టపడతారో, ఎలా వడ్డిస్తే ఇంకో ముద్ద ఎక్కువ తింటారో అన్నీ ఆకలింపు చేసుకుంది వంటావిడ. అందువలన ఎప్పుడైనా పిల్లలు అలిగి అన్నం తినకపోతే వాళ్ళని బ్రతిమలాడి వెనక్కి తీసుకొచ్చి లాలనగా వడ్డించి తినేదాకా దగ్గర నిలబడేది. ఈ కారణాల వల్ల ఆమె ఇంట్లో వాళ్ళందరికీ చాలా సన్నిహితంగా ఉండిపోయింది. ఆమె భర్త చిన్నప్పుడే పోయాడు. పిల్ల జల్లా లేరు. ఊళ్ళోనే ఉన్న ఒక్క తమ్ముడు తప్ప ఇంకెవరూ నానేవారు లేరు ఆమెకు. ఎప్పుడైనా అక్కడికే వెళుతుంది, 1 గంట 2 గంటల కాలక్షేపానికి. ఆవిడ కోరక కోరక ఏ రోజైనా తమ్ముడింటికి వెళతానని కోరితే ఇంట్లో ఎవరూ అభ్యంతరం చెప్పరు. మధ్యాహ్నం భోజనాలకి అందరూ ఒక్కసారి కూర్చున్నారు. మాలతి, సీత పక్కపక్కనే కూర్చున్నారు. సీత, మీ ఇంట్లో ఆ పని మనిషేనా ఇప్పుడు పనిచేస్తోంటా లేక మారిందా అడిగింది మాలతి. ఆ పని మనిషే ఉంది. మా ఇంట్లో పూర్వం ఉండే మనిషి మానేసిందట. నాకు తెలియవు మీ ఇంటి సంగతులు. మీ ఆయన నువ్విక్కడికి వచ్చేశాక ఒక్కసారి నీకు అబ్బాయి పుట్టాడనే వార్త చెప్పడానికి వచ్చి వెంటనే గిర్రుని తిరిగి వెళ్ళిపోయారు. అసలు ఆయన పూర్తిగా రావడం ఎందుకు మానేశారో నాకెంత ఆలోచించినా అర్థం కాలేదు మాలతి. మాలతే సంభాషణ ఎత్తినందుకు సీత మనసులోని మాట పైకి అనేసింది. నేను లేకుండా ఆయనకొక్కరే రావడం ఇష్టం లేదు సీత. మాలతి జవాబు. అంటే నువ్వు లేకుండా రావడం ఇష్టం లేకపోవడం ఏమిటి రెట్టించింది సీత మాలతి వైపు ఆశ్చర్యంగా చూస్తూ. పుట్టినోళ్ళు పుట్టినట్టే ఉన్నారు. మీకెక్కడ అర్థమవుతాయి మాలతమ్మ మాటలు? అందరిలాగా లక్షణంగా పెళ్ళాడరాదా అంట అంది వంటావిడ. ఆవిడ మొహం చూస్తూ ఉండిపోయింది కాసేపు సీత. చేతిలో ముద్ద నోటిదాకా వెళ్ళింది, కాని ముద్ద మింగుడు పడలేదు. మాలతికే ఇష్టం లేదన్నమాట. తను లేనప్పుడు భర్త ఒంటరిగా ఉన్న అక్కింటికి వెళ్లడం, ఆయన వెళ్లడం లేదన్న సంగతి కూడా మాలతికి తెలుసన్నమాట. అందువల్లనే తను ఊహించినట్లు అదేంటి ఎందుకు రావడం మానేశారు, నాకు తెలీదే ఆయన రావడం లేదని అనలేదు. పైగా అవును నేను లేకుండా ఎలా వస్తారు అంటోంది. పెళ్లికాని అక్కంటే చెల్లెలు కూడా భయపడుతోందన్నమాట. సరిగ్గా ఇటువంటి అనుభవమే వినోదకు కూడా జరిగిందని చెబితే అంతా నీ అనుమానం లేదు అని కొట్టి పారేసింది తను. వినోద పెద్ద తల్లి కూతుర్ని పెద్ద చదువులు చదివించకుండా 14వ ఏటనే పెళ్లి చేసింది. వినోద ఆ అమ్మాయి ఇంచుమించు ఒక ఈడు వాళ్లే. ఒకసారి వినోద పెద్ద తల్లి ఇంటికి వెళ్లేసరికి ఆమె అల్లుడు కూతురు అక్కడే ఉన్నారట. వినోద అక్కడున్న 4 రోజులు అల్లుడు ఎప్పుడూ వినోద్తో మాట్లాడినా మీరు కాఫీ తీసుకుందరు గాని ఇలా రండి, లేకపోతే ఆ అమ్మాయి మేడ మీదుంది పిలుస్తుంది వెళ్ళండి అని పిలిచేస్తుండేదట. దీంతో వినోదకి అసహ్యం వేసి 10 రోజులుందామని వెళ్ళిందల్లా 4 రోజుల్లో తిరిగొచ్చేసింది. ఇదంతా చెప్పి వినోద్ అంది. సీత, మా పెద్దమ్మ నిజంగా భయపడిపోయిందే. వాళ్ళ అల్లుణ్ణి నేను ఎక్కడ మోహించేస్తానేమో అని. పోవే, గోరంతది కొండంత చేసి చెబుతావు అని వినోదని మాట్లాడనివ్వలేదు సీత. ఇప్పుడు మాలతి నా కళ్ళు తెరిపించింది. ఏదైనా అనుభవం అయితేనే కాని తెలిసిరాదు. స్వంత చెల్లెలు అవివాహిత అక్కంటే భయపడుతోంది. వీళ్ళందర్నీ చూసి నేను ఒంటరిదాన్ని కాదని మురుస్తుంటా. అనుకోకుండా ఉండలేకపోయింది సీత. భోజనం అయిందనిపించేసి చెయ్యి కంచంలో కడిగేసుకుని లేచింది సీత. స్కూళ్లకిచ్చిన సెలవులు 5 వారాలు గడిచిపోయాయి. పిల్లలు సీత కలిసి ఊళ్ళో ఉన్న సినిమాలన్నీ చూసేశారు. వాళ్ళు స్కూల్లో నేర్చుకున్న కథలన్నీ సీతకి చెప్పేశారు. చదివిన వరకు వల్లి వేయించడం అయిపోయినా వాళ్ళు వేసే యక్ష ప్రశ్నలు మాత్రం ఎక్కడా తరుగుతున్నట్టు లేదు. అత్త, నువ్వు మా స్కూల్లో ఎందుకు టీచర్ పని చేయకూడదు, హైదరాబాద్లోనే చెయ్యాలా మేనల్లుడి ప్రశ్న. కాదురా, అత్తకి హైదరాబాద్లో వచ్చింది ఉద్యోగం, ఇక్కడ రాలేదురా, అందువల్ల ఇక్కడ చేయదు మేనకోడలు చిట్టి చెప్పేసింది జవాబు. మా చిట్టి బాబు వాళ్ళు ఏలూరులో చదువుతున్నారు. వాళ్ళ స్కూల్లో నన్ను వేయండి అని చెప్పాలత్తా అన్నాడు బాబు అంత అత్తదే తప్పన్నట్టు. పోస్ట్ మ్యాన్ కేకతో ఇద్దరూ నాకివ్వాలి ఉత్తరాలంటే నాకు అనుకుంటూ పరిగెత్తారు. పోస్ట్ మ్యాన్ చేతిలో ఒకే ఒక ఉత్తరం ఉంది. ఈరోజు ఒక్క ఉత్తరమే ఉందమ్మా, మరి చెప్పండి మీ ఇద్దరిలో ఎవరికివ్వాలో అని బ్రతిమాలుతున్న పోస్ట్ మ్యాన్ మాట ఎవరూ వినిపించుకోవడం లేదు. సీత ఇదంతా గమనిస్తూ ఇక లాభం లేదని ఇద్దరికీ వద్దు, నాకిచ్చే పోస్ట్ మ్యాన్ అంటూ వెళ్లి ఉత్తరం తీసుకుంది. ఉత్తరం అటు ఇటు తిప్పి చూసింది సీత. వెనక అడ్రస్ చదువుతూ అరే బావ దగ్గర నుండి ఏం రాశాడో అనుకుంటూ ఆతృత అణుచుకోలేక ఉత్తరం విప్పి గబగబా చదివింది. ఇంతలో సీత, ఉత్తరం ఎక్కడి నుంచే అంటూ సీత దగ్గరకొచ్చింది జలజ.
అత్తయ్య దగ్గర నుండి అంటూ ఉత్తరం అందించింది సీత. లోపల ఉత్తరం అత్తయ్య కృష్ణకి రాసింది. జలజ సీతమొహం తేరిపారా చూస్తూ సంకోచంగానే ఏదో అడగబోయి మళ్ళా ఉత్తరం ఆతృతగా చదివింది. బావ అత్తయ్య వస్తున్నారు. బావ భార్యకి ఆ మధ్య జబ్బు చేసింది. చాలా సీరియస్గా ఉందని కూడా విన్నాం. చావు కబురు ఏమైనా రాశాడేమో. శని విరగడైపోయిందనుకున్నాను అంది కసిగా జలజ. జలజ, అవేం మాటలు? పాపం పెళ్ళై 3 ఏళ్లు కాలేదు. అంత జబ్బు చేసింది అమ్మాయికి. ఇప్పుడు ఎలాగుందో? ఈ మధ్య మీరేం వినలేదా? అడిగింది సీత హఠాత్తుగా విన్న చెడ్డ కబురికి బాధపడుతూ. ఏం వినలేదు కాని ఇప్పుడే చెప్పాను కదా, ఏమని వినాలని కోరుతున్నాను అంది జలజ అదే ప్రతీకారం కోరుతున్న కంఠంతో. జలజ, ఇంకోసారి ఇప్పుడు ఆ మాటలనుకో. ఆ అమ్మాయి లేకుండా పోతే మనకు ఉరిగేదేమిటి? అప్పుడు బావును చేసుకోవచ్చు అంది జలజ పెద్ద సమస్యకి పరిష్కార మార్గం కనిపెట్టినట్టు. పెళ్ళంటే బొమ్మలాట అనేది అత్తయ్య బావలాంటి వాళ్ళకు కాని మనబోటి వాళ్ళకు కాదు జలజ. పిల్లలాడే బొమ్మలాట్లో నిమిషానికొక బొమ్మని పెళ్లికూతుని చేస్తారు. అంత సులువుగా మనబోటి వాళ్ళు ఊహించకూడదు అంది సీత ఉద్రేకంగా. అత్తయ్యకి బావకి బుద్ధి రావాలంటే ఇటువంటిది తప్పక జరగాలి సీత. జలజ, నువ్వు పొరబడుతున్నావు. అలాంటిది కర్మకాలు జరిగినా నేను భావం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాననుకున్నావా? సీత మనసులో మాట ఖచ్చితంగా చెప్పేసింది. జలజ ఆశ్చర్యంగా సీతమోహం చూస్తూ, మరి బావ నిన్ను చేసుకోలేదనే కదా పెళ్లి వద్దంటున్నావు అడిగింది జలజ. పెళ్లి వద్దంటుందానికి కారణం నువ్వన్నది కాదు. నా బోటిదానికి ఏది సవ్యంగా జరగదని గట్టి నమ్మకం ఏర్పడిపోయింది నాకు. అటువంటప్పుడు ఒంటరి జీవితమే హాయి అయినా ఏ పరిస్థితుల్లోనూ నేను బావని పెళ్లి చేసుకోవడం జరగదు. వాళ్ళకి అక్కర్లేదనుకున్నప్పుడు పక్కకు నెట్టేసి కావాలనుకున్నప్పుడు పెళ్లి కూతుని కావడానికి బొమ్మలనుకున్నావా? సీత స్పష్టం చేసింది తన అభిప్రాయాన్ని. ఏమో బాబూ, నీ ఇష్టం. మేమంతా అనుకున్నమాట అన్నాను నీతో అంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయింది జలజ. ఉత్తరంలో ఉన్న ప్రకారం తల్లి కొడుకు మర్నాడు పొద్దుట బస్కే దిగారు. సీతని చూడగానే ఇద్దరూ 1 నిమిషం వెలవెలపోయారు. వెంటనే సర్దుకుంటూ ఆవిడే పలకరించింది. సీత, బాగున్నావా? ఆ, నీ దయవల్ల బాగానే ఉన్నానత్తయ్య. సీత సమాధానం. మాట మంతీ లేకుండా నిరత్తురుడై నిలబడ్డ బావని సీతే ముందు పలకరించింది. బావా, అదేం అలా చూస్తున్నావు? మొదటిసారి చూస్తున్నట్టు నన్ను. అసలు మనింటికి రావడమే ఇది మొదటిసారిలా నటిస్తున్నాడు సత్యనారాయణ గారు అంది జలజ కసిగా బావ అనకుండా అతని పేరు ఉపయోగిస్తూ. ఇంతలో కృష్ణ బాత్రూంలో నుండొస్తూ, అరే అత్తయ్య, బావ ఎంతసేపిందొచ్చి? బయట నిలబెట్టి మాట్లాడుతున్నారెవర్రా? లోపలికి తీసుకొచ్చి ముందు కాఫీ టిఫిన్ ఇవ్వండి. ఏం బావా, కులాసేనా అన్నాడు పలకరింపుగా. కృష్ణ మామూలుగా అన్నా కులసాయేనా అన్న మాటకి బావ కొంచెం ఉలిక్కి పడ్డాడు అనుకుంది సీత. మా అన్నయ్యని నోరు మెదపనిస్తేనా మీ చెల్లెళ్ళు వచ్చిన మనిషిని అలాగే నిలబెట్టేసి తొలక మాట అంటున్నారు. రెండన్నయ్య లోపలికి అని రమాదేవి అనగానే అతడు బ్రతుకు జీవుడా అన్నట్టు రమాదేవి వెనకాలే లోపలికి నడిచాడు. పరిస్థితులు ఎదుర్కోలేక పొరబాటు అని తెలిసి కూడా చేస్తాడు పొరబాట్లను మానవుడు. దాని ఫలితం అంతర్గతంగా వ్యక్తపరిచిన ఓటమిని ఇష్టపడ్డు. ఈ ద్వంద్వ సంఘర్షణ భరించడమే అతని పాపానికి ప్రాయశ్చిత్తం. ఈ బావముఖంలో అవి స్పష్టంగా కనపడ్డాయి అనుకుంది సీత లోపలికి నడుస్తూ బావని పరీక్షగా చూస్తూ. మధ్యాహ్నం భోజనాలయ్యాక మాలతి, కాసేపు పక్కింటి పిన్నిగారింటికి వెళ్ళొస్తాను అంటూ మాలతిని పిలిచి చెప్పింది అత్తయ్య. అలాగే వెళ్ళరా అత్తయ్య. మాలతి జవాబుగా అంది. పక్కింటి పిన్నిగారు రామనాథం కుటుంబం చాలా కాలం నుండి సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. రామనాథం గారింటికి చుట్టాలెవరొచ్చినా కొంతసేపు పక్కింటికి వెళ్లి రావడం సామాన్యంగా జరుగుతూ ఉండేది. జలజ, మాలతి పిల్లల్ని పక్కలో వేసుకుని పడుకున్నారు. పాపం ఇద్దరూ రాత్రుళ్ళు లేస్తూనే ఉంటారు, పిల్లలకి పాలు కలపడానికి, పక్కలు మార్చడానికి అని. అందువలన మధ్యాహ్నం భోజనాలు కాగానే తల్లులు పిల్లలు కూడా నిద్రపోతారు 2 గంటల సేపు. రమాదేవి ఏదో వారపత్రిక పట్టుకుని తన గదిలో కాసేపు నడుము వాలుస్తుంది. తన ఆఖరి పిల్లకి ఏడాది దగ్గర పడుతూ ఉండడం వలన ఇల్లంతా పాకి ఆడుకుంటోంది. సీత బయట వరండాలో కూర్చుని భగవద్గీత చదువుకుంటుంది ఆ వేళప్పుడు. ఆ రోజు కూడా అలాగే బయట కూర్చుని చదువుకుంటోంది. ఇటువంటి వాతావరణం కొరకు ఎదురు చూస్తున్నట్టు సీత దగ్గరకొచ్చి కూర్చున్నాడు సత్యనారాయణ. సీత, భగవద్గీత ఎప్పుడునుంచి చదువుతున్నావు అడిగాడు సత్యనారాయణ ఎంతో అభిమానం ఉట్టిపడుతున్నట్టు. ఇప్పుడు చదువుతున్నాను, చూస్తున్నావు కదా, ఎప్పటినుండి అనే ప్రశ్న ఎందుకు అంది సీత. అదంతా నీకు అనవసరం అన్న భావం కూడా ధ్వనించింది ఆ చెప్పడంలో. ఓ సీత, ఎక్కువ మాట్లాడడం నీకు ఇష్టం లేకపోతే ఒక మాట చెప్పు. నన్ను క్షమించావా సీత? నా వల్ల నీ జీవితం నాశనమైపోయింది అన్నాడు ఎంతో అభినయిస్తూ.
ఇందులో క్షమించడానికి ఏముంది బావా? ప్రతి మనిషి మనిషిగా ప్రవర్తిస్తే బాధలు భగవంతుడు అనేవే ఉండవు. స్వార్థం కోసం నువ్వు కొంతసేపు మనిషినన్న మాట మరిచిపోయావు అంతే. పైగా నా జీవితం నాశనమైందనుకోవడంలో మాత్రం నువ్వు చాలా పొరబడ్డావు. నా జీవితం నాశనం కాలేదు. ఇంకా ముందు ముందుకి చాలా ఉజ్వలమైన భవిష్యత్తు కూడా ఉంది నాకు అంది సీత దృఢంగా. పెళ్లి పెడకులేని సన్యాసికి ఏంటా ఉజ్వలమైన భవిష్యత్తు అన్నాడు సత్యనారాయణ వ్యంగ్యం ధ్వనించిన కంఠంతో. నీలాంటి సంసారికి అటువంటి భవిష్యత్తు దైవదత్వం అనుకుంటున్నావా అడిగింది సీత తీవ్రంగానే. అది కాదు నా ఉద్దేశం. ఉద్యోగరీత్యా పొంతులమ్మలోంచి పైకెళ్లే అవకాశాలు తక్కువ. పోనీ భర్త ఉన్నత ఉద్యోగి అంటే నీకు పెళ్లి కాలేదు. పోనీ ముందు ముందు అంత పెద్ద సంబంధం ఏదైనా వస్తుందా అంటే నాతో నీ పేరు ముడిపడ్డం, ఆఖరి గడియలో నేను నిన్ను చేసుకోకపోవడం తెలిసి కూడా ఎవరు ముందుకొస్తారు నిన్ను చేసుకోవడానికి? హిహిహి. బావా, ఏంటి నీ వాగుడు? ఆ వెకిలినవేంటి? కోపం పట్టలేక గట్టిగరిచింది సీత. వాగుడు కాదు సీత, వాస్తవం మాట్లాడుతున్నాను అన్నాడు నెమ్మదిగా సత్యనారాయణ. అయితే ఇవన్నీ ముందుగా నువ్వు ఊహించుకునే నువ్వు సరే పెళ్లి చేసుకున్నావన్నమాట. ఏం మాట్లాడవే చెప్పు నిలదీసింది సీత. ఏం చేయను మరి, అన్నీ తెలుసుకునే చేసుకోవాల్సి వచ్చింది. నా పెళ్లినాటికి నా భార్య పేర బ్యాంకులో 10,000 నిన్ను చేసుకుంటే ఏమొచ్చేది? మీ నాన్న ఉన్నంతకాలం ఏదో భ్రమపడ్డాను ఏదైనా ఇస్తాడేమో అని. కాని మీ నాన్న హఠాత్తుగా పోయాక అంతా బయటపడింది. పనికిరాని 3 ఎకరాల భూమి తప్ప ఇంకేం లేదని నీ పేరా? అయ్యో, 10,000 రూపాయలు మీ మామగారు నీ పేర బ్యాంకులో వేలేదన్నమాట. పోనీ నీ భార్య పేర వేశాడంటావా? లేక నిన్ను అలాగే నమ్మించాడా? నేనవన్నీ తనిఖీ చేసి మరీ చేసుకున్నాను అన్నాడు సత్యనారాయణ తన ప్రయోగత్వానికి చాలా గర్వపడుతూ. మరి నీ భార్య ఈ సరిగా డబ్బు తీసి వాడేసిందేమో అడిగింది సీత కుతూహలంగా. చెక్కుబుక్కు నా దగ్గరే ఉంచుకున్నాను కదా, ఆ జాగ్రత్తలన్నీ పడ్డాన్లే అన్నాడు గర్వంగా. సీత ఊహించలేనంత మాలిన్యం అతనిలో నుండి బయటపడుతుంటే అది ఇంకా ఎంత అఘాయిత్యంలో ఉందో చూడాలనే సరదా సీతలో ద్విగుణీకృతం అయింది. అబ్బా, ఎంత తెలివైనవాడివి బావా. మరి నీ భార్య జబ్బుకి చాలా డబ్బు ఖర్చు అవుతున్నట్టున్నారు కదా, బ్యాంకులో డబ్బు కూడా తీయాల్సి వస్తుందేమో. ఇప్పుడా సమస్య ఎదురైంది. నేను 200 రూపాయలు ఖర్చు పెట్టాను. ఆ తర్వాత ఆవిడ బ్యాంకులో డబ్బే తీసాం. ఇప్పుడప్పుడే 2,000 రూపాయల దాకా తీశాను. రాయవెల్లూరులో ట్రీట్మెంట్ అంటే మాటలా? కడుపులో ఎందుకు నొప్పొస్తోంది కనిపెట్టడానికే అక్కడే డాక్టర్లకి 2 నెలలు పట్టింది. పేగులో ఏదో పుండుందని మందులతో నయం కాకపోతే ఆపరేషన్ చేసి అక్కడికి పేగు కత్తిరించి కొడతారని అన్నారు. ఇంకా 6 నెలల దాకా హాస్పిటల్లో ఉండాలట. ట్రీట్మెంట్ పూర్తయ్యేసరికి మిగిలిన 8,000 చాలేటట్టు లేదు అన్నాడు బాధగా సత్యనారాయణ. అయ్యో, ప్రాణానికన్నా ఆమె డబ్బు అయిపోతే నీ డబ్బు ఖర్చు పెట్టు భార్యకి భర్తగా. నీ బాధ్యత కూడా ఉంది కదా, మరి ఆమెకు ట్రీట్మెంట్ చేయించడానికి సలహా ఇచ్చింది సీత. సరే, బాగానే ఉంది. పెళ్ళయి 3 ఏళ్లు కూడా తిరగకుండా మంచాన పడితే ఏ సుఖం లేకపోయినా చేతి చమురు కూడా వదులుచుకోవాలా అన్నాడు చిరాగ్గా. ఆ జబ్బే నీకొచ్చుంటే భారీగా ఆమె తన డబ్బు ఎంత ఖర్చు పెట్టేదో నీకెంత సేవ చేసేదో స్వగతంగా అనుకున్నట్టు అంది సీత. చెయ్యాలి, ఎవడికోసం అన్నాడు సత్యనారాయణ. మరి భర్త భార్యకి ఎవడికోసం అని చెయ్యొద్దా? అనవసర సంభాషణ పొడిగించగా అసలు విషయానికి వద్దాం. సీత, నా వైపు ఒక్కసారి చూడు. నన్ను చూస్తే నీకు జాలివేయడం లేదు? వైవాహిక ఆనందం పూర్తిగా పొందకముందే నా భార్య రోగిష్టిదైంది. ఆమె ఆరోగ్యం కోలుకునేసరికి చాలా కాలం పట్టేటట్టుంది. అసలు ఆ జబ్బు తగ్గుతుందా అనే సందేహం కూడా లేకపోలేదు. డాక్టర్లు డబ్బు గుంజడానికి అలా చచ్చే మనిషి మీద కూడా ఖరీదుగల మందులు వాడతారు. ఛీ, నీకు సిగ్గులేదు ఇలా మాట్లాడడానికి? నువ్వు మనిషివా పశువా? డబ్బు ఆనందమే నీకు ప్రధానం కాని భార్య మమత అనేవేమీ అక్కర్లేద్దా అని చేదరించుకుని పోబోతున్న సీతని ఇంకొక 5 నిమిషాలు కూర్చోమని బ్రతిమలాడ్డం మొదలుపెట్టాడు సత్యనారాయణ. దేనికి ఇంకొక 5 నిమిషాలు అని విసుగ్గానే కూర్చుంది సీత. సీత, మనం భార్యాభర్తలం కావాలి అంటూ సీత మొహంలోకి తేరిపారా చూశాడు సత్యనారాయణ. ఏంటి నువ్వు మాట్లాడేది? మనమిద్దరమా భార్యాభర్తలమా? నువ్వు పెళ్ళైన వాడివని గుర్తుంది కదూ. ఇప్పుడు మనిద్దరం భార్యాభర్తలు కావడమేమిటి? ఆశ్చర్యంగా అడిగింది సీత. అర్థం చేసుకో సీత, ఏంటా తొందరపాటు? భార్య ఉండగా 2వ పెళ్లి రహస్యంగా ఏ తిరుపతి కొండ మీదో లేక అన్నవరంలోనైనా చేసుకుందాం. ఏ ఆర్భాటం లేకుండా నీ మెళ్ళో పుస్తి కట్టేస్తాను. నువ్వు మామూలుగా ఉద్యోగం చేసుకో. నువ్వెక్కడుంటే అక్కడికి వచ్చిపోతూ ఉంటాను. మా ఊళ్ళోకి ఈ మధ్య ఒక లేబర్ వెల్ఫేర్ ఆఫీసర్ వచ్చింది. అఫీషియల్గా ఆమె మిస్, కానీ 10 రోజులకొకసారి ఆమె భర్తట ఒక ఇంజనీర్ ఇంకో ఊళ్ళో భార్య పిల్లలతో ఉంటాడట, వస్తూ ఉంటాడు. ఇది ఊళ్ళో అందరికీ తెలుసు.
ఆమె చూడచక్కగా అటు ఉద్యోగం చేసుకుంటుంది, ఇటు తనకిష్టమైన భర్తతో కాపురం చేసుకుంటుంది. మనం కూడా అలాగే ఉండొచ్చు అన్నాడు సత్యనారాయణ. స్వార్థం, అమానుషత్వం మూర్తి భవించిన అతని స్వరూపం చూసి సీత హృదయం క్రోధ తిరస్కార భావాలతో మండిపోయింది. అయినా అతని భావాలు పూర్తిగా తెలుసుకోవాలని, మరి పిల్లలు పుడితే మన రహస్య కాపురం బజార్న పడితే అడిగింది సీత. మొగ్గగా ఉన్నప్పుడే తుంచేద్దాం, పుట్టడం దాకా పిండాన్ని పెరగనివ్వక్కర్లేదు అన్నాడు సత్యనారాయణ ఆతృతగా. చి దుర్మార్గుడా, ఇందాకటి నుండి నిన్ను నీ మాటల్ని భరిస్తున్నాను. నీ బోటి మొగుడు నాకు దొరకడని నేను నీకు ఉంపుడుగత్తిగా ఉండాలన్నమాట. ఏదో కట్నాన్ని కాసిపడి ఆ అమ్మాయిని చేసుకున్నాం అనుకున్నాను, కానీ ఇంత నీచుడు అని కళ్ళ కూడా అనుకోలేదు. భార్య రోగిష్టిదని దాని మీద ఎక్కువ డబ్బు ఖర్చు కాకుండానే ఆవిడ ఈ లోకం విడిచిపోవాలని ఆతృత పడుతున్నావు. నాతో భార్య సంబంధం ఏర్పరచుకోవాలనుకుంటున్నావు. నువ్వు నిజంగా మనిషివేనా? నా జాతకం నిజంగా మంచిది, చాలా మంచిది. అందువల్లే నీతో నా పెళ్లి ఆఖరి క్షణంలో తప్పించాడు భగవంతుడు. నీ మీద ప్రేమ వలన నిన్ను స్మరిస్తూ అవివాహితగా ఉండాలనే ఉద్దేశంతో ఇలా ఉండిపోయాను అని అనుకోవడం నీ పొరపాటు. నేనే చేసుకోవాలని నిశ్చయించుకుంటే లక్షణమైన సంబంధం కుదరకపోదు. ఉద్రేకం అణుచుకోలేక గబగబా అనేసింది సీత. చూస్తాను ఆ లక్షణమైన సంబంధం ఏంటో, ఎలా కుదురు పడుతుందో. పాపం ఆ హైదరాబాద్లో ఎవరికీ తెలీదులాగుంది. నీకు చిన్నప్పటి నుండి అనుకున్న మేనరికం తప్పిపోయిందని. అంతేనా? నేను మంచిదాన్ని కాదని తప్పిపోయిందని కూడా వెళ్ళి చెబుతావా? సత్యనారాయణని మధ్యలో ఆపి అడిగింది సీత. అవసరం అనుకుంటే ఆ కథ కూడా విడిచిపెడతాను అంటూ సినిమాలో విలన్ ఫోజు పెట్టి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు సత్యనారాయణ. అతనన్న ఆఖరి మాటలకు విలన్లా సీత వైపు చూస్తూ లేచి వెళ్ళిపోయే తీరు చూసి సీత స్థాణువులా కూర్చుండిపోయింది. అప్పటిదాకా చురుకుగా జవాబులివ్వగలిగిన సీత మెదడు ఒక్కసారి షాక్ తిన్నట్టు మొద్దుబారిపోయింది. అచేతనంగా అలా ఎంతసేపు కూర్చుండిపోయిందో సీతకి గుర్తులేదు. కొంతసేపటికి షాక్ నుండి తేరుకున్నట్టు సీత మెదడులో ఆలోచనలు మెదలడం మొదలుపెట్టాయి. ఆ ఆలోచనల మధ్య తన జీవితాన్ని సమీక్షించుకోవడం ప్రారంభించింది. భగవంతుడా, ఇదొక కొత్త సమస్య నా జీవితానికి. ఇంత నీచుడు ఎంతకైనా తెగిస్తాడు. నా జీవితాన్ని గౌరవంగా ఒడ్డుకు చేర్చే సమస్య నన్ను సవాల్ చేస్తోంది. దీనికి కూడా నా మొండి జవాబే సమాధానమైతే చేజేతులా నా బ్రతుకు బజారుపాలు చేసుకునేదానవుతానేమో. ఒంటరితనాన్ని కోరుకుని ఇంతవరకు నేను సాధించిందేముంది? ఒంటరిగా ఉన్న నేను పొంతులమ్మనైనా పెద్ద పెద్ద ఆఫీసర్లు తమంతట తాము నా ఇంటికి రావడానికి తహతహలాడుతుంటే ఆ పెద్ద పుల్ల నుండి ఎలా తప్పించుకోవాలా అని నేను పడ్డ క్షోభ మరిచిపోగలనా? నేను ఒంటరిగా ఉన్నానని, నా ఇంటికి తన భర్త రావడం ఇష్టం లేదని చెల్లెలు నిర్మోహమాటంగా నాతోనే చెప్పగలుగుతుందే. ఇక అమ్మలక్కలు, ఏమమ్మా మెళ్ళో పసుపు తాడు లేదు, ఇంకా పెళ్లి కాలేదా, ఇంకెప్పుడు చేసుకుంటావు అని అడిగే ప్రశ్నలకు 10 మందిలో ఒక అపరాధి వలె జవాబు చెప్పుకోవడం. ఇన్నాళ్లు ఇవే కదా అని నెట్టుకొస్తుంటే బావ బలాత్కారం, బెదిరింపు నన్ను నిజంగానే మేలుకోమని హెచ్చరిస్తున్నాయి. ఒకసారి వినోద్ అంది, విదేశాల్లో ఉద్యోగిని జీవితంలో స్థిరపడినట్లే ఇక్కడి స్త్రీకి పెళ్ళైతేనే స్థిరపడినట్టు లెక్క. ఇది నిజమని ఇప్పుడు నేను ఒప్పుకోక తప్పడం లేదు. ఈ విషయంలో అసలు ఎప్పటికైనా ఇతర దేశాలతో మనం పోల్చుకునే పరిస్థితులు ఏర్పడతాయా? బహుశా ఎప్పటికీ పోల్చుకోలేమేమో. 2 రోజులుంటామని వచ్చిన అత్తయ్య కొడుకుతో పాటు వచ్చిన రోజు సాయంత్రమే వెళ్ళిపోయింది. ఆదివారం ఒకరోజు బద్దకిస్తుంది పొద్దుటే లేవడానికి సీత. ప్రతి ఆదివారం తప్పనిసరిగా అనుకుంటుంది. సూర్యుడు ఈ ఒక్కరోజు ఆలస్యంగా ఉదయిస్తే ఏం మునిగిపోతుందో. వారానికి ఒక్కరోజు సూర్యుడికి మాత్రం రెస్ట్ ఉండద్దు. సానుభూతి చూపిస్తుంది సూర్యుడి మీద. ఇంతలో వంటింట్లో నుండి రామాదేవి గొంతుకు వినపడింది. అబ్బబ్బా, ఉండండర్రా, మీరు పిల్లలు కాదు, రాక్షసులు. నాతో పాటే లేస్తారు. ఇక నాకు పనులు తెములుతాయా? అవతల వంటావిడికి జ్వరం వచ్చి లేవలేదు. విసుక్కుంటోంది పిల్లల మీద. దుప్పటి ఒక్క తోపుతోసి లేచిపోయింది సీత. బాత్రూంలో దూరి మొహం కడిగేసుకుని వంటింటి వైపు నడిచింది. సీత, చూడమ్మా, వీళ్ళు నా ప్రాణాలు తోడేస్తున్నారు. వీళ్ళకేం కావాలో నువ్వు చూడు. నేను ఇడ్లీలోకి పచ్చడి నూరతాను అంటూ పిల్లల్ని సీత కప్పచెప్పేసి రమాదేవి తన పని మీద వెళ్ళిపోయింది. క్లాసులో పొంతులమ్మలాగా ఒక ఎత్తుపీట మీద కూర్చుని, ఏమర్రా, ఒక్కొక్కళ్ళు మీకేం కావాలో లేచి చెప్పండి. ఆ చెప్పడంలో ఏడుపు ధ్వనించిందా? ఎవరికి ఏమివ్వను, తెలిసిందా అని వాళ్ళకి ఉమ్మడి బాధ్యత నెత్తిన పెట్టింది సీత. ఏమి చిట్టి, ఏడుస్తూ అడక్కు. అత్త ఒక్కళ్ళేడిచినా ఎవరికీ పెట్టదట అని వార్నింగ్ ఇచ్చాడు బాబు. ఇడ్లీ పంచదార మొదటి డిమాండ్, నాకు ముందు పాలు రెండో డిమాండ్. సీతమ్మ, ఒక్క నిమిషంలో వంటిల్ని అంత నిశ్శబ్దం చేసి పారేశావు. ఆ హైదరాబాద్ ఉద్యోగం ఇక్కడికి బదిలీ చేయించుకోందు తల్లి. నీకు పుణ్యం ఉంటుంది. ఈ పిల్లలంతా బాగుపడతారు. నా మాట బొత్తిగా లక్ష్య పెట్టరు అంది రమాదేవి. అవునవును, ఇక్కడ నీకు వంటింట్లో సహాయపడొచ్చని అది ఉద్యోగం బదిలీ చేయించుకుని రావాలి.
అంటూ కృష్ణ మొహం తుడుచుకుంటూ వచ్చాడు వంటింట్లోకి. అది కాదండి, పొద్దుట్నుండి నా ప్రాణాలు తోడేస్తున్నారనుకోండి, సీతొస్తే 5 నిమిషాల్లో ఎంత బుద్ధిమంతులైపోయారో చూడండి అంది రమాదేవి. ఆ కిటికేదో నువ్వు నేర్చుకోవాలి సీత దగ్గర నుండి. అంతేకాని సీత ఎప్పుడు ఇక్కడే ఉండాలి, నీకు ఉపయోగంగా అంటే ఎలాగా అన్నాడు కృష్ణ భార్య అందిస్తున్న కాఫీ కప్ అందుకుంటూ. మాలతి జలజ కూడా వచ్చేయడం వలన ప్లేట్లలో ఇడ్లీ పచ్చడి పెట్టి అందరికీ అందించింది రమాదేవి. పిల్లలు తినడం ముగించుకుని బయటికి వెళ్ళిపోయారు. రమాదేవి తను ఇడ్లీ తింటూ కృష్ణకేదో సైగ చేసింది. అన్నట్టు అత్తయ్య బావ 2 రోజులుంటామని ఉత్తరం రాసి మరీ వచ్చారు. వచ్చిన రోజు వెళ్ళిపోయారెవర్రా? సాయంకాలం నేను కోర్టు నుండి వచ్చేసరికి వెళ్ళిపోయారు అడిగాడు కృష్ణ. ఏమోనండి, నేనడిగితే మా పని అయిపోయింది, రేపటిదాకా ఉన్నక్కర్లేదు అంది పిన్నిగారు. ఎక్కడికి వెళ్ళినట్టు లేదు. అత్తయ్య అన్నట్టు పక్కింటికి వెళ్ళింది. కాసేపు బావ వెళ్ళలేదు. బయట వరండాలో సీతతో మాట్లాడుతూ కూర్చున్నాడు. అసలు వాళ్ళొచ్చిన పనేమిటి, అయిపోవడమేమిటి అంది మాలతి ఆశ్చర్యంగా. వెళ్ళేటప్పుడు మాత్రం కోపంగా రుసరుసలాడుతూ వెళ్లారు. అత్తయ్య ఒక మాట కూడా అంది. ఆవిడెక్కడ వింటుందిరా మన మాట, ఆవిడ ఇప్పుడు పొంతులమ్మ మరి జారేసింది నెమ్మదిగా జలజ. మాలతి జలజ ఆతురత పడుతున్నారు. సత్యనారాయణ సీతతో ఏం మాట్లాడాడో వినాలని. ఏమే సీత, నువ్వొక్కరితివి ఏం మాట్లాడడం లేదు, నీతో ఏం మాట్లాడాడు బావా అడిగాడు కృష్ణ అసలు విషయానికి వస్తున్నట్టు. ఏం మాట్లాడతాడు? బావ ఎంత నీచపు బుద్ధులు కలవాడో నాకిప్పుడు అర్థమైందన్నయ్య. అతడు నాతో చేసిన సంభాషణ బట్టి అని ఆలోచించింది సీత. ఎక్కడ మొదలు పెట్టాలి, అతడు మాట్లాడిన సంగతులు ఎలా క్లుప్తంగా చెప్పాలి? అసలు ఏం మాట్లాడాడే? ఏ తిరుపతిలోనో లేక అన్నవరంలోనో రహస్యంగా నా మెళ్ళో పుస్తి కడతాడట. మేమిద్దరం భార్యాభర్తలా ఉండాలట. చట్టరీత్యా భార్య ఉండగా రెండో పెళ్లి నిషేధం కనుక రహస్యంగా కోపరం చెయ్యాలట. పిల్లలు పుట్టకుండా అబార్షన్లు చేయించుకోవాలట క్లుప్తంగా చెప్పింది 3 ముక్కల్లో సీత. అంటే పెళ్ళాంకి జబ్బు తగ్గదని డాక్టర్లు చెప్పారా ఏం? ఇతగాడు రెండో పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు అంది మాలతి. డాక్టర్లు డబ్బు బాగా ఖర్చు పెట్టాలని, ట్రీట్మెంట్ ఎక్కువ కాలం తీసుకోవాలని చెప్పారట. అందువలన డబ్బు ఖర్చవడం కన్నా ఆమె త్వరగా హరి అంటే బాగుండని కూడా అనుకుంటున్నాడు. పైగా ఇప్పటిదాకా ఆ అమ్మాయి డబ్బే బ్యాంకులో నుండి తీసి ఖర్చు పెడుతున్నాడట. అబ్బా, డబ్బంటే ఎంత కకృతిగా మాట్లాడాడో చెప్పడానికి కూడా అసహ్యం వేస్తోంది. అతని ఉద్దేశం ఏమిటి? సీతని పెళ్లి చేసుకుంటానండంలో ఏ రోగిష్టిదో భార్య ఉందిగా అన్నాడు నెమ్మదిగా కృష్ణ చట్టం దృష్టిలో అతని మాటలకి అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ. అంటే ఇది అన్అఫిషియల్ పెళ్ళన్నమాట. ఇటువంటివి అక్కడక్కడా జరుగుతున్నాయన్నయ్య. మా స్కూల్లో ఒక టీచర్ ఉంది. ఆమెది హైదరాబాదే. తల్లి తండ్రితో ఉంటుంది. చెల్లెళ్ళకి తమ్ముడికి పెళ్లిళ్ళైపోయాయి. ఈ టీచర్కి మాత్రం పెళ్లి కాలేదు. తరచూ ఒక అతను వీళ్ళింటికి వస్తూ పోతూ ఉంటాడు. వచ్చినప్పుడల్లా ఈ టీచర్తో హైదరాబాదులోని పబ్లిక్ గార్డెన్స్లోనో మ్యూజియంలోనో తిరుగుతూ కనబడతారు. మా స్కూల్లో ఇంచుమించు టీచర్లంతా చూశారు వాళ్ళు కలిసి అలా తిరగడం. అందరూ అడిగారు కూడా, మీ కూడా ఉన్న ఆయన ఎవరండి అని. మా కజిన్ జవాబు వెంటనే చెప్పేసేది. ఒకసారి మా స్కూల్కి కొత్త టీచరు ఆ అబ్బాయి ఉన్న ఊరు నుండి ట్రాన్స్ఫర్ వచ్చింది. ఆవిడ చెప్పింది, మా టీచరు ఆ అబ్బాయి కాలేజీ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ప్రేమించుకున్నారట. పెళ్లి చేసుకుంటామని 5 ఏళ్లు ఒక శుభముహూర్తాన ఏ వంకా పెట్టకుండా తండ్రి చూసిన పిల్లని చేసుకుని మా టీచర్ని క్షమించమన్నాడు. క్షమించడమే కాకుండా ఆమెని తాళి కట్టని భారీగా ఉండమన్నాడు. లేకపోతే అతను చచ్చిపోతానన్నాడు. మా టీచర్ అతన్ని క్షమించేసి అతని కోసం అనఫిషియల్ భారీగా ఉండిపోయింది. పెళ్లి చేసుకుంటానని దగా చేసినందుకు వీడికి నేను కూడా ఈ కోవకి చెందాననుకున్నాడు బావ. అందుకే వీడికి నేను భారీగా ఉండాలట. నేను ఉద్యోగం చేసే చోటికి వస్తూ పోతూ ఉంటాడట స్క్రౌండ్రల్. వీడికి తెలియడం లేదు, కర్మకాలి ఆ రోగిష్టి భార్య చచ్చిపోయినా వీడిని మాత్రం నేను చేసుకోను పెళ్లి అని తన మనసులోని బాధ కోపం ఒక్కసారిగా పైకి కక్కేసింది సీత. సీత మనసులోని అభిప్రాయం ఇప్పటికి బయటపడినందుకు అందరి ముఖాల్లోనూ సంతోషం ఒకసారిగా కనిపించింది. అంతా నిదానంగా విని కృష్ణ అడిగాడు, బావకి నువ్వేం సమాధానమిచ్చావు? 4 చివాట్లు పెట్టి ఇన్నాళ్ళు బాధపడ్డాను. పీటల మీద పెళ్లి తప్పిపోయిందని ఇన్నాళ్ళు బాధపడ్డాను. ఇప్పుడు మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నాను. భగవంతుడు ఆనాడు మన పెళ్లి తప్పించినందుకు అన్నానన్నయ్య అంది సీత. అతనేమన్నాడు? కృష్ణ ఆతృతగా అడిగాడు. నన్ను బెదిరించడానికి చాలా ప్రయత్నించాడు. చిన్నప్పటి నుండి అనుకున్న మేనరికం తప్పిపోయిందని తెలిసి నన్నెవరూ చేసుకోరట. హైదరాబాద్ వచ్చి అక్కడ వాళ్ళందరికీ ఈ సంగతి చెబుతానని కూడా బెదిరించాడు చెప్పింది సీత. చాలా నీచంగా మాట్లాడాడన్నమాట. నేను కోర్టు నుండి వచ్చేదాకా ఆపవలసింది. వాడికి బావమరిది మర్యాదలు చేసి పంపేవాణ్ణి అన్నాడు కృష్ణ పళ్ళు పటపటా కొరుకుతూ. మనం ఎవరో అవసరం లేదులేండి, సీత బాగానే బుద్ధి చెప్పింది.
నువ్వు రాగానే నేను చెబుతానని భయపడి నేనొచ్చేసరికి వెళ్ళిపోయాడన్నయ్యా అంది సీత. పోనీలే, వాడలా వాగడం ఒక అందుకు మంచిదైంది. నీ మనసు ఎప్పటికైనా మారుండాలి. ఇటువంటి వెధవల జ్ఞాపకాలతో జీవితం అంతా గడపడం ఎంత మూర్ఖత్వం అన్నాడు కృష్ణ. సీత, నువ్వు త్వరగా పెళ్లి చేసుకుని వాడికి బుద్ధి చెప్పాలి మరి అంది మాలతి. ఉండండర్రా, అతనితో ఘర్షణ పడుతున్నప్పుడే నిశ్చయం చేసుకుంది తన పెళ్లి గురించి అంది రమాదేవి సీత ముఖంలోకి. నిజం కదూ అన్నట్టు చూస్తూ. నిజమే వదినా నువ్వు అంది. అయితే నా నిర్ణయం ఇప్పుడే చెప్పను, హైదరాబాద్ వెళ్ళి రాస్తాను అంది సీత దృఢంగా. అమ్మయ్యా, ఎన్నాళ్ళకి విన్నావు సువార్త సీత. ఒంటరిగా ఉన్నావని ఎప్పుడూ మాకు నీ గురించి ఆతృత అన్నాడు కృష్ణ చెల్లెలి వైపు సంతృప్తిగా చూస్తూ. నాన్నా, మీకోసం ఎవరో వచ్చారు కేకేశాడు బాబు. ఆదివారం కూడా మునిగిపోతున్నట్టు వస్తారు పొద్దుటే విసుక్కుంది రమాదేవి. పార్టీలు రాకూడదా, డబ్బు మాత్రం రావాలి కదూ అన్నాడు కృష్ణ నవ్వుతూ భార్యవైపు చూసి. ఇంకో గంటలో సీత ప్రిన్సిపాల్కి ఉత్తరం రాసి పోస్టు చేసి వచ్చింది. ఆవిడ సెలవులయ్యాక మళ్ళా సీత హైదరాబాద్ వచ్చినప్పుడు పెళ్లి విషయంలో తన నిర్ణయం చెప్పమన్నారు. కానీ ఒక నిర్ణయానికొచ్చాక ఆవిడికి తెలియజేయడంలో ఆలస్యం చేయడం దేనికని ముందుగానే ఉత్తరం రాసి పోస్టు చేసింది సీత. మంచం మీద పడుకుని స్థిమితంగా చదవడం ప్రారంభించింది వినోద సీత రాసిన ఉత్తరం. వినోద, నువ్వు ఈ ఊరు నుండి వెళ్ళిపోయాక నేను ఒంటరిదాన్నయ్యాను. నీతో పాటు మీ పిన్నిగారింట్లో నేను ఎక్కువగా సెలవు రోజులు గడుపుతూ ఉండేదాన్ని. స్కూలున్న రోజుల్లో నువ్వు స్కూల్ నుండి నాతో పాటే మా ఇంటికొచ్చి భోంచేసి రాత్రి ఎప్పుడో వెళ్లేదానివి. అందువల్ల నాకెప్పుడు ఒంటరిదాన్ని అనే భావం కలగలేదు. నువ్వు లేని ఈ మహాపట్టణంలో నేను ఒక్కరితిని ఉండడం మొదలుపెట్టాక ఎన్నో అనుభవాలు పొందాను వినోద. నువ్వు నాకు చెప్పేదానివే, అవన్నీ ప్రత్యక్షంగా చూడగలిగాను. ఉద్యోగరీత్యా ఉన్నత స్థానంలో ఉన్న పెద్ద మనిషి ఒకరోజు నేను స్కూల్ నుండి ఇంటికెళ్తుంటే ఆపి నా ఇంటికి ఏ ఆహ్వానం లేకుండా వస్తానడం ఎన్నో భయాలు నాలో రేకెత్తాయి. నిజంగా నా ఇంటికి ఏ వేళపడైనా ఇటువంటి పెద్ద మనుషులొస్తే నాకు రక్షణ ఎవరు అనే ప్రశ్నకు నాకు జవాబే దొరకలేదు. నా ఇల్లు అన్ని వసతులతో బాగుందని, నాకు తోడుగా ఉంటారని మాలతిని మరిదిగారిని నా ఇంటికి వచ్చేయమంటే అలా రావడం వాళ్ళకిష్టం లేదని మరిది స్పష్టంగా చెప్పేశారు. సెలవుల్లో బావ అత్తయ్య మా ఇంటికి ఏలూరొచ్చారు. బావ భార్య జబ్బుతో రాయవెల్లూరు హాస్పిటల్లో ఉందట. ఆమె జబ్బుకు ఎంతో డబ్బు ఖర్చైపోతుందని, దానికన్నా ఆమె పోయినా ఎక్కువ సంతోషించేవాణ్ణి అని అతను చెప్పడం వింటుంటే నాకెంతో అసహ్యం వేసింది. వినోద, ఇంకా అతను మాట్లాడిన విషయాలు రాస్తే నువ్వు చాలా చేదరించుకుంటావు. నాకేం సలహా ఇచ్చాడనుకున్నావు? సలహా కాదు, నన్ను చాలా బ్రతిమలాడాడు అలా చేయమని. ఎవరికీ తెలియకుండా నా మెళ్ళో పుస్తి కడతాడట. నేను తనతో రహస్యంగా కాపురం చెయ్యాలట. నేను 4 చివాట్లు పెట్టి ఇంకెప్పుడు అలాంటి సంభాషణ నా దగ్గర తేవద్దని చేదరించుకుంటే ఏమన్నాడో తెలుసా? హైదరాబాద్ వచ్చి నా మీద చెడ్డగా అందరికీ చెబుతాడట. అప్పుడు ఎవరూ ముందుకు రారట నన్ను చేసుకోవడానికి. తను చెప్పిందానికి ఒప్పుకోలేదని తల్లి కూడా కొడుక్కి సహకరిస్తోంది. ఇది జరిగాక ఒంటరిగా నన్ను నేను రక్షించుకోలేనని భయపడిపోయాను. నువ్వు ఎన్నోసార్లు చెప్పినవన్నీ అక్షరాల నిజమని ఇప్పుడు గ్రహిస్తున్నాను. ఈ భయంకర సంఘటనలు జరిగాక నీకు పెళ్లి తప్పలేదు అని నువ్వు ఎన్నోసార్లు అన్న మాట ఒప్పుకోవాల్సి వస్తుందే. గెలుపు నీదే. నీకిచ్చిన వాగ్దానం కూడా నిలబెట్టుకోబోతున్నందుకు సంతోషిస్తున్నాను. సెలవులకు ముందు మేడం నన్ను తన ఇంటికి తీసుకెళ్లి మాట్లాడిన విషయం నీకు రాశాను కదూ. నేను తిరిగి హైదరాబాదు రాకపూర్వమే, అంటే బావా వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత మేడం ఉత్తరం రాశాను. స్కూలు తెరవడానికి 4 రోజుల ముందే హైదరాబాద్ వచ్చాను. మనకి అలా ముందుగా రావడం అలవాటే కదూ. మేడం ఇంటికి స్కూల్కి తిరుగుతూ ఆమెకి కావలసిన స్కూల్ పనులు చేసి పెట్టేవాళ్ళం. మేడం నన్ను కౌగులించేసుకుని, సీత, నా మాట మీద ఇంత గౌరవం నిలబెడతామనుకోలేదమ్మా. వినోద పోతూ పోతూ నీ భార్య నాకు అప్పచెప్పింది. ఏమాత్రం అవకాశం వచ్చినా సీతకి ఒక తోడు ఏర్పరుస్తానని మాటివ్వండి అని చెయ్యి నా ముందుకు చాపి చేతిలో చెయ్యి వేసేదాకా కదల్లేదు. నా బాధ్యత తీర్చుకోవడానికి నువ్వు అవకాశం ఇచ్చావు సీత అన్నారు. మేడం దృష్టిలో ఉన్న ఆ లెక్చరర్ సెలవులకి వాళ్ల స్నేహితుల దగ్గరికి వెళ్లారని, మనిషి చామనచాయిగా పొడవుగా ఉంటాడని, మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడని, చాలా బుద్ధిమంతుడని ఆమె చాలా హామీ ఇచ్చారు. ఇవన్నీ నిజమైతే చాలా తొందరలోనే నీకు శుభవర్తమానం పంపుతాను. ఇక ఆపేస్తాను వినోద. వెనక్కి తిప్పి చూస్తే చాలా పేజీలు రాశానని ఇప్పుడే గ్రహించాను. మీ ఆయన తిట్టుకుంటాడు నన్ను ఇంత పెద్ద ఉత్తరం రాసి కాసేపు నీకు మీ ఆయనకు ఎడబాటు కల్పించినందుకు. ఊరికే తిట్టుకోవడం కాదు, ఇంకోసారి నా ఉత్తరాలు నీకు అందకుండా బుట్టదాకలు కూడా చేయొచ్చునే బాబు. ఉంటాను మరి సీత. ఉత్తరం చదవడం పూర్తి చేసి సంతోషం పట్టలేకపోయింది వినోద. తలుపు చప్పుడుకి ఉలిక్కి పడింది సీత. గబగబా వెళ్లి తలుపు తీసేసరికి బయట మేడం నిలబడున్నారు. మేడం, మీరా, రండి.
ఏం లేదు సీత, నేను బయలుదేరుతుంటే ప్రిన్సిపల్ బండ్రోతుతో కబురు పంపాడు. ఆ లెక్చరర్ శ్రీధర్ ఊరు నుండి వచ్చాడట. రేపు సాయంకాలం వాళ్ళిద్దరూ మా ఇంటికి వస్తారట. నిన్ను మా ఇంట్లో చూస్తారట. మరి ఇప్పుడు బజార్కెళ్తే తిరిగి మనం వచ్చేసరికి 10 గంటలు కావచ్చు. మళ్ళా తెల్లారితే స్కూల్ హడావిడి. పెళ్లివారు వస్తున్నారంటే ఇల్లు సర్దుకోవద్దు అన్నారు మేడం నవ్వుతూ. నా కోసం మీరు చాలా అవస్థపడుతున్నారు మేడం అంది కృతజ్ఞత తెలుపుతూ సీత. సరేలే, నీ కృతజ్ఞతలు తర్వాత చెప్పుకుందు గాని నేను త్వరగా వెళ్ళాలి. చూడు, రిక్షా ఉంచాను కూడా. నువ్వు రేపు సాయంకాలం 6 గంటలకల్లా వచ్చేయ్ అంటూ ఆమె గబగబా వెళ్ళిపోయారు. పురోహితుడు గౌరీ పూజ చేస్తున్నాడు సీత చేత. యాంత్రికంగా చేస్తోంది పూజ. మాలతి, జలజ వాళ్లు పందిట్లో హడావిడిగా ఉన్నారు. కృష్ణ, రమాదేవి పెళ్లివారికి ఎదురు వెళ్లారు. ప్రిన్సిపాల్ గారి కుటుంబం, మేడం పెళ్లి కొడుకుతో వస్తున్నారు లగ్నానికి. వినోద మాత్రం ఇంకా రాలేదు. అది తప్పకొస్తుంది. 2 నెలల క్రితం దాకా తన జీవితంలో ఇటువంటి గడియ వస్తుందనుకోలేదు సీత. ఆ రోజు మేడం ఇంట్లో పెళ్లి చూపుల విషయాలు సీత మనసులో మెదిలాయి. పొడవుగా చామనచాయి రంగులో ఉన్న శ్రీధర్ని మొదటిసారి చూసింది తాను. ముక్కు, కళ్ళు బాగున్నాయి. చూడగానే ఆకర్షించే విగ్రహం. కొంతసేపు అందరికీ మాటలు కరువయ్యాయి. చివరికి ప్రిన్సిపాల్ ప్రారంభించాడు. చూడమ్మా, శ్రీధర్ నా దగ్గర 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. ఇతని క్యారెక్టర్ గురించి నేను హామీ ఇవ్వగలను. ఇక మిగిలింది అతని ఉద్యోగం. ఇప్పుడు తను చేస్తోంది ఖాయమైన ఉద్యోగం తల్లి. తల్లి తండ్రి లేరు. ఇవి కాక ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే నువ్వే అడగచ్చు. వెంటనే మేడం అన్నారు. సీత కుటుంబ వివరాలన్నీ నేను మీకు చెప్పాను. మంచి సాంప్రదాయమైన కుటుంబం. ఇక వీళ్ళిద్దరూ మాట్లాడుకోవాల్సిన విషయాలు మాట్లాడుకుంటారేమో. మనం కాసేపు బయట వరండాలో కూర్చుందాం పదండి అంటూ ఆమె లేచి బయటకు దారి తీశారు. ప్రిన్సిపాల్ ఆమెను అనుసరించారు. కొంత నిశ్శబ్దం తర్వాత, మీకు పెళ్ళంటే ఇష్టం లేదట కదండి? ఎదురు చూడని ఈ ప్రశ్న అతని నుండి వినపడేసరికి ఉలిక్కి పడింది సీత. సందర్భం లేకుండా ఇదేం ప్రశ్న? నిజమేనా అండి? రెట్టించాడు శ్రీధర్. సీత నిశ్చయించుకుంది. ఏమీ దాచకుండా అంతా చెప్పేయాలి. అవునండి, నిజమే. నేను ఆ మాట అన్నంతవరకు సీతని మధ్యలో పడిగాడు ఆతృతగా. ఊరికే అన్నారా? మేడం, మా ప్రిన్సిపాల్ మీ ఇష్టానికి వ్యతిరేకంగా మిమ్మల్ని పెళ్లికి ప్రోత్సహిస్తున్నారేమో అని నా మనసు పీకుతుందండి. బలవంతంగా ఒప్పించిన పెళ్లి వలన భార్యాభర్తలకి ఎటువంటి సుఖం ఉండగలదో మీరు ఊహించగలరు. ఈ ఒక్క విషయంలో మీరు ఏమీ దాచకుండా చెప్పమని అడగడంలో నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాననుకోకండి. అబ్బే, అదేం లేదు. పైగా మన మధ్య రహస్యాలుండకూడదనేదే నా ఉద్దేశం. అలా పెళ్ళంటే ఇష్టం లేదని ఎందుకు చెప్పవలసి వచ్చిందో చెబుతాను. నేను పుట్టినప్పుడే మా మేనమామ నన్ను తన కొడుకు చేసుకుంటానన్నాడట. మా అమ్మ ఆ మాటలకి నవ్వేస్తూ, మీ అబ్బాయికి సంబంధాలు రావని భయపడుతున్నావన్నయ్య, ఇప్పటి నుండి మీ అబ్బాయి పెళ్లికి ఆతురతపడుతున్నావు అందట. లేదమ్మా, మీ అమ్మాయి పుట్టిన నక్షత్రం చాలా మంచిది. నేను నవ్వులాటకాండం లేదు, బావతో కూడా చెబుతాను అంటూ వీధిలో ఉన్న మా నాన్నగారితో ఆ మాటే అన్నాడట. అలా నేను పసికందుగా ఉన్నప్పుడు ఖాయమైంది నా పెళ్లి బావతో. నేను స్కూల్ ఫైనల్ పరీక్ష రాసిన ఏడాది నాన్నగారు మా పెళ్లి చెయ్యాలని తలపెట్టారు. ఇంతలో గుండెపోటొచ్చి ఆయన పోయారు. అప్పటికి మా మేనమామ పోయి 4 ఏళ్లయింది. ఈ పరిస్థితుల్లో అత్తయ్య, బావ ఎక్కువ కట్నం వచ్చే సంబంధాల వైపుకి మొగడం ప్రారంభించారు. వాళ్ల ప్రయత్నాలు మా దగ్గర రహస్యంగా ఉంచారు 2 ఏళ్లు. పైకి ఏదో కారణం చెబుతూ ముహూర్తాలు దాటించేవారు. చివరికి వేరే సంబంధం కుదుర్చుకుని ముహూర్తం పెట్టుకునేదాకా మాకు తెలియలేదు. నేను మాత్రం దైవ సంకల్పంలా నాన్నగారు పోగానే కాలేజీలో చేరిపోయాను. పిల్లలాడుకునే బొమ్మల పెళ్లిలా చేసేసింది అత్తయ్య బావ పెళ్లి. మొదట్నుండి పెళ్లి కూతురని కేటాయించిన బొమ్మని మార్చేసి ఇంకో బొమ్మకిచ్చింది ఆ స్థానం. ముఖ్యంగా మన దేశంలో చాలామంది దృష్టిలో స్త్రీ ఒక ఆట బొమ్మ. పరిస్థితులను బట్టి ఆ బొమ్మని జరుపుతూ ఉంటారు. ఒక పెళ్లి విషయంలోనే కాదు, ఉద్యోగ విషయాల్లోనూ అంతే. ఆర్థికంగా కుటుంబానికి అవసరమైతే ఆమె ఆర్జనాపరురాలు కావాలి. ఆర్జన వరకే ఆమెకివ్వబడుతుంది స్వతంత్రం. ఆ పైన ఆమె నిత్యం ఎదుర్కొనే ప్రశ్నలు. ఈరోజు ఆఫీస్కి ఇంత త్వరగా వెళ్ళిపోతున్నావేమిటి? ఏంటి ఆ మగాళ్లతో మాట్లాడడం? ఏ తప్పు చేయకపోయినా స్త్రీ ఇటువంటి ప్రశ్నలకి సంజాయిషి చెప్పుకుంటూనే ఉండాలి. అత్తయ్య, బావ ప్రవర్తన అదేవిధంగా తీసుకోవాల్సొచ్చింది. మాకేం, మేము మగపిల్లవాడి వాళ్ళం, మాకిష్టమైన పిల్లని చేసుకున్నాం, మీ సీతకి వేరే సంబంధాలు చూసుకోండి అని అత్తయ్య అనగలిగినా నేను దానికి సిద్ధపడలేకపోయాను. ఒకసారి తప్పిపోయిన పెళ్లి ఇంకోసారి తలపెట్టినా సవ్యంగా జరుగుతుందని ఏం నమ్మకం అనే ప్రశ్న తీవ్రంగా బాధించేది నన్ను. ఫలితంగా నాకు పెళ్లి గురించి ఆలోచించాలన్నా, ఎవరైనా సంబంధాల మాట ఎత్తినా విపరీతంగా భయపడేదాన్ని. తీరా ఒప్పుకుంటే పెళ్లిదాకా వచ్చి ఆగిపోతే ఎంత అవమానం.
ఇటువంటి అవమానాలు గుర్తుకు రాగానే బాబోయ్ నాకు పెళ్ళొద్దు అనిపించడమే కాదు, పైకి కూడా అనేసేదాన్ని. ఏ కారణం చెప్పకుండా ఎందుకొద్దు పెళ్ళి అని ఎదురయ్యే ప్రశ్నలకి నాకిష్టం లేదు అనే జవాబు తేలిగ్గా ఉంటే అదే చెప్పేదాన్ని. కానీ హైదరాబాద్ వచ్చాక ఒంటరిగా ఉండడం తేలిక కాదని స్పష్టమవుతోంది. మేడం చెప్పినట్లు చేయడంలో నేను భయపడవలసిన అవసరం ఏర్పడదని నేను నమ్మాను. పక్కపక్క శ్రీధర్ నవ్వడం మొదలుపెట్టేసరికి సీత చెప్పడం ఆపేసింది. ఇక చాలండి, నేను మీ దగ్గర నుండి ఇంకేమీ విన్నవసరం లేదు. అయితే మీరు ఒంటరిగా ఉండడం అవసరం లేకుండా మీ మేడం మీకు మంచి బాడీగార్డ్ని కుదిరిచారనే ధైర్యం ఏర్పడిందన్నమాట అనేసి పట్టలేకుండా నవ్వాడు కాసేపు. అంతలోనే సీరియస్గా అయిపోయి శ్రీధర్ తిరిగి ప్రారంభించాడు. మిస్ సీత, నేను పుట్టిన వెంటనే మా అమ్మ పోయింది. మా నాన్నగారు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. మా నాన్నగారు నన్ను ఎంత గారభంగా పెంచినా ఆ లేత వయసులో నా మనసు తెలియని అమ్మ కావాలని ఘోషిస్తూనే ఉండేది. నాకిప్పటికీ బాగా జ్ఞాపకం. ఒకసారి ఎదురింటి అబ్బాయితో ఆడుకుంటూ వాళ్ళింటికి వెళ్ళాను. వెళ్లడంతోనే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ ఒడిలో దూరి ఆప్యాయంగా అమ్మా అమ్మా అని చుట్టేసుకున్నాడు. ఆవిడ వాడి మీద ముద్దుల వర్షం కురిపిస్తూ, కాసేపు కూడా ఉండలేవరా నన్ను విడిచిపెట్టి, 5 నిమిషాలు అలా బయటికెళితే చాలు, వచ్చి చుట్టేసుకుంటావు అంది. ఆ సంఘటన నాలో అమ్మ కావాలనే కోరికను బలంగా రేకెత్తించింది. ఆ రోజు సాయంకాలం నాన్నగారిని నిలదీసి అడిగాను, మా అమ్మేది, నాకమ్మ కావాలి. ఆయన ఎంతోసేపు నన్ను మభ్యపెట్టడానికి ప్రయత్నించి విసిగిపోయి, మీ అమ్మ చచ్చిపోయిందిరా, మీ అమ్మ బ్రతుకుంటే నాకీ తిప్పలెందుకు అంటూ ఏడ్చేశారు. క్రమేపీ లేని అమ్మ గురించి ఆలోచించడం మానేసి నాన్నగారి దగ్గర బాగా చేరికైపోయాను. అలా 20 సంవత్సరాలు దొర్లిపోయాయి. నేను ఎంఏ మొదటి సంవత్సరంలో ఉండగా నాన్నగారు పోయారు. అప్పటినుండి నేను ఒంటరివాణ్ణి అయిపోయాను. మా ప్రిన్సిపాల్ మీ గురించి చెబుతూ ఈ విధంగా చెప్పారు. ఆ అమ్మాయి నాకు అన్ని విధాలా నచ్చింది. అందం, చదువు, గుణం దేనిలోనూ నువ్వు సందేహించనక్కర్లేదు అని. నా నుండి ఎంతసేపటికి సమాధానం రాకపోయేసరికి ముఖం చిట్లిస్తూ ఆయన అడిగారు, ఇంకా ఏంటో నీ సందేహం? నీ మనసులో మాట చెప్పు, నీకిష్టమైతేనే ఈ సంబంధం ఖాయం చేసేది. నా మనసులో మాట చెప్పేశాను ఆయనకి. తల్లి ప్రేమ తెలీదు నాకు. తండ్రి పోయాక పితృ అనురాగానికి దూరం అయ్యాను. ఈ రెండింటినీ అందివ్వగలిగే ప్రేమమై ఉండాలి నేను చేసుకోబోయే అమ్మాయి అని. ఇంతకు మించి ఆమె వద్ద నుండి నేను ఏదీ ఆశించను. నాకు సమాధానంగా మా ప్రిన్సిపాల్ ఇలా అన్నారు. హెడ్ మిస్ట్రెస్ ఆ అమ్మాయి గురించి నాకు చాలా ఎక్కువగా చెప్పిందో. పోనీ ఆ అమ్మాయిని చూడ్డానికి వెళ్ళినప్పుడు 5 నిమిషాలు మాట్లాడు, నువ్వే తెలుసుకుందువుగానే ఆ అమ్మాయి గురించి. అందుకే ఈ అవకాశం మనకు కల్పించారు. ఇప్పుడు నా మనసు తేలిక పడింది. నేను వెతుకుతున్న అమ్మాయి దొరికింది అని శ్రీధర్ నవ్వుతూ సీత ముఖంలోకి చూశాడు. సీత మనసు కూడా తేలికపడింది. శ్రీధర్ డబ్బు మాట ఏమీ ఎత్తలేదు. పెళ్ళయ్యాక సీత ఉద్యోగం చెయ్యాలా వద్దా అనే షరతులు మాట్లాడలేదు. మీకిచ్చిన ఇంటర్వ్యూ టైం అయిపోయింది అంటూ ప్రిన్సిపాల్ మేడం వచ్చేశారు లోపలికి. పెళ్లికూతుర్ని తీసుకురండి అనే పురోహితుడి కేకతో సీత ఆలోచనలు చెదిరిపోయాయి. పీట మీద సీతకి కృష్ణ, రమాదేవి చెరోపక్క కూర్చున్నారు. మధ్యలో తెర, అటువైపు పెళ్లికొడుకు. తెర చూడగానే సీతకి నవ్వొచ్చింది. పీటల మీదకొచ్చేదాకా పెళ్లికొడుకుని ఎన్నిసార్లైనా చూడొచ్చు, మాట్లాడొచ్చు కూడా. కాని పెళ్లి పీటల మీదకొచ్చేసరికి ఇద్దరి మధ్యలో తెరడ్డు వేస్తారు. తరతరాల నుండి వస్తున్న ఆచారాలు నవ్వుకుంది సీత. జలజొచ్చి సీత చెవి దగ్గర నెమ్మదిగా చెప్పింది వినోద్ వస్తోంది అని. పట్టరాని ఆనందంతో సీత తలెత్తి చూసేసరికి వినోద భర్తతో ఆలస్యమైపోయిందనే ఆందోళన ముఖంలోనూ నడకలోనూ చూపిస్తూ గబగబా వస్తోంది. ఎవరినీ పట్టించుకోకుండా పురోహితుడు పెళ్లి తతంగాలు ఒకటి తర్వాత ఒకటి పూర్తి చేస్తున్నాడు. కృష్ణ ముహూర్తం టైం అయిందని పురోహితుడికి వాచు చూపించాడు. పురోహితుడు లేచి మంగళసూత్రం, అక్షింతలు పట్టుకుని మంగళసూత్రం పేరంటాళ్ల చేత ముట్టించి ఆడవాళ్లకి మగవాళ్లకి అక్షింతలు పంచిచ్చి పెళ్లికొడుకు చేతికి తాళిబొట్టు అందించాడు. బాజాల వాళ్ల వైపు చూస్తూ వాయించొండాయి గట్టిగా భజంత్రీలు అని అరిచాడు. పురోహితుడు మంత్రాలు చదువుతూ ఉండగా సీతమెళ్ళలో 3 ముళ్ళు పడిపోయాయి. అమ్మయ్య, నా పెళ్ళైపోయింది. బొమ్మను చివరి గడియలో ఎవరూ లేవదీ లేదు అనుకుంది సీత. అన్ని వైపుల నుండి మీద పడుతున్న అక్షింతల మధ్యలో నుండి తల పైకెత్తేసరికి ఎదురుగా నిలబడి, నీకు తప్పదు పెళ్ళి అని నేనన్నమాట నిజమైంది కదూ అని నవ్వుతూ చెయ్యి ఊపుతున్న వినోద కనపడింది సీతకి. ఇంతటితో ఆటబొమ్మ అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.